దేవి భాగవతం జీవులందరినీ ఉద్ధరించగలిగినటువంటి మహోత్కృష్టమైనటువంటి పురాణం. ఈ పురాణాంతర్గతంగా వేదవ్యాసుల వారు చేసినటువంటి సూచనలు అన్నీ కూడా జీవులందరూ ఎటువంటి వర్ణాశ్రమ ధర్మాలలో ఉన్నా వారందరూ కూడా నిత్యము వారి సదాచార నిష్ఠను నిరతిని కూడా సుస్థిరం చేసుకునేందుకు గాను ఈ దేవీ భాగవతం ఎంతో ఉపకరిస్తూ ఉంటుంది. ఇందులో ఉండేటువంటి ప్రతి సూచన కూడా ప్రతి ఒక్కరికి అనుసరణీయం. వేదముచే ఆమోదము చేయబడినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. కనుక ఇందులో చెప్పినటువంటి ప్రతి కథ అంటే వేదము చదువుతూ ఉంటే ఎదురుకుండా విప్రులు అనేటువంటి వారు కేవలం ఆ శబ్ద తరంగాలను వింటూ ఆనందిస్తూ ఉంటాం అంతే తప్ప వేదాంతర్గతంగా ఉన్నటువంటి భాష్యార్థం అంత తేలిగ్గా మనసుకి అర్థం కాదు, చెప్పినా అర్థం కాదు. దాన్ని చాలా లోతుగా ఆలోచించాలి. అందుకే వేదవ్యాసుల వారు ఏం చేశారంటే ఆ వేదాంతర్గతంగా ఉన్నటువంటి విషయాలన్నిటినీ కూడా పురాణ ఇతిహాసాల కింద అందిస్తూ వాటిల్లో ఎన్నో విషయాలను చాలా నిగూఢంగా మనసు పెట్టి ఆలోచిస్తే తప్ప అర్థం కానటువంటి విషయాలను కూడా చిన్న చిన్న సరళీకృతమైనటువంటి కథలుగా ఇచ్చేసి ఆ కథల ద్వారా మనకి నీతి శాస్త్రాన్ని బాగా బోధించారు. ఆ నీతి శాస్త్రం వల్ల సదాచారం వల్ల మనకు అర్థమయ్యేటువంటిది ఏమిటయ్యా అంటే జీవితం ఒక శిక్షణా మార్గంలో ఉండాలి. ఎప్పుడు కూడా ఒక క్రమశిక్షణా మార్గం అంటాం. ఆ క్రమశిక్షణ లేకపోతే దేన్ని సాధించడానికైనా సమయం పడుతూ ఉంటుంది. 9ంటికి స్కూల్కి వెళ్ళాలి, లేకపోతే 8ంటికి స్కూల్కి వెళ్ళాలి, 9ంటికి ఆఫీస్కి వెళ్ళాలి అంటే పొద్దున నిద్ర లేవడం దగ్గర నుంచి అంటే నిజం చెప్పాలంటే నిన్న రాత్రి నిద్ర పోయేదాకా పడుకునేదాకా కూడా ఎంత క్రమశిక్షణ సమయపాలన చేయాలి అంటే ఆ సమయాన్ని అనుసరించి మనం వేసేటువంటి ప్రతి అడుగు కూడా సమయానికి మనల్ని గమ్యస్థానానికి చేరుస్తూ ఉంటుంది. ఇలా మన దైనందిక కార్యక్రమాలు చేసుకోవడం కోసమే ఇంత సమయపాలన అవసరము అంటే ఈ దైనందిక కార్యకలాపాలతో పాటుగా అంటే లౌకిక కార్యార్థంతో పాటుగా భౌతికమైనటువంటి ఈ శరీరం దక్కినందుకు కాను అలౌకికమైనటువంటి పారమార్థిక తత్వాన్ని చేరుకోవాలి అంటే ఈ సమయంలో ఈ 24 గంటల్లోనే కొంత సమయాన్ని మనం పరదేవత సాధన కోసం పరదేవతను పట్టుకోవడం కోసం కావాల్సినటువంటి సమయాన్ని కొంత వెచ్చించు ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఎలా మనం సమయాన్ని కేటాయించుకోవాలి, ఏ సమయంలో కేటాయించుకోవాలి, ఇవన్నీ కూడా దేవి భాగవత అంతర్గతంగా మనకు ఎన్నో విషయాలు చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. కనుక ఇందులో నిన్న మనం చెప్పుకున్నది హయగ్రీవోపాఖ్యానము. హయగ్రీవుడు అనబడేటువంటి దానవుని సంహరించడం కోసం ఆ దానవుడు చేసినటువంటి తప్పేమిటాయా అంటే మొట్టమొదట అమ్మ యొక్క సాత్విక బీజాక్షరాన్ని పట్టుకుని అమ్మవారిని ఉపాసించడం. ఎందుకంటే ఆ బీజాక్షరానికి అమ్మ లొంగుతుంది, అమ్మ ఎట్టి పరిస్థితుల్లో కట్టుపడుతుంది అనేటువంటి ఒక పట్టుదల, కట్టుపడాలి అనేటువంటి ఒక పట్టుదల. పడిన తర్వాత అమ్మ కట్టుబడింది, వచ్చింది, ప్రకటనమైనటువంటి తల్లిని అడగకూడనటువంటి కోరిక అడగడం, మళ్ళీ దాన్ని కాస్త అమెండ్మెంట్ చేసి తన కోరిక అమ్మవారు దదాస్తు అన్న తర్వాత అమ్మవారిని మళ్ళీ మాటలతో వెకిలి చేష్టలతో ఇబ్బంది పెట్టడం. ఈ రెండు కూడా ఎలాంటివి అంటే నిన్ను అనుగ్రహించినటువంటి పరదేవతా స్వరూపాన్ని కాలదన్నుకోవడం లాంటివి. ఆ విషయంగా అమ్మ హయగ్రీవ వధ కోసమని, హయగ్రీవుని వధించడం కోసమని శ్రీమన్నారాయణులు వైకుంఠంలో నిద్రిస్తుండగా విశేషమైనటువంటి నాటకీయమైనటువంటి పరిణామాల్ని ఏర్పాటు చేసింది తన మాయాజనితమైనటువంటి శక్తితో. ఆ శక్తితో ఏ నాటకీయ పరిణామాలు అయితే ఏర్పడ్డాయో వాటి ద్వారా చివరికి విష్ణుమూర్తికి హయము యొక్క శిరస్సుని అతికించడం, దాని ద్వారా ఆయన హయగ్రీవ స్వామిగా అద్భుతమైనటువంటి రూపాన్ని దాల్చడం, ఆ రూపాంతర్గతంగా ఉన్నటువంటి విశేషతత్వాన్ని మొత్తం జీవులందరూ కూడా విద్య జ్ఞాన స్వరూపంగా హయగ్రీవ స్వామిని ఆరాధించుకోవడం అనేటువంటి ఒక తత్వాన్ని ప్రవేశపెట్టడం, హయగ్రీవ వధ జరగడం, ఇవన్నీ కూడా లోక కళ్యాణార్థం మాత్రమే జరుగుతూ ఉన్నటువంటి విషయాలు. సో ఇప్పుడు లోక కళ్యాణార్థం తల్లి తాను ఒక రూపాన్ని పొందుతుంది. ఆ రూపాన్ని పొందడంతో పాటుగా తనకు కావలసినటువంటి విషయాలన్నింటినీ తనకి అనుగుణంగా మార్చుకుంటుంది. ఇచ్చా జ్ఞాన క్రియాశక్తులు అనబడేటువంటి వాటిని యథాలాపంగా చేస్తూ పోవడం అనేటువంటి వాటిలో తన యొక్క తామసిక, రాజసిక,
సాత్విక గుణ సంపదను అంతటినీ కూడా ఈ మొత్తం ప్రపంచాన్ని నడపడం కోసం కావాల్సినటువంటి స్థితిగతుల్లో కేంద్రీకృతం చేస్తూ ఉంటుంది. కనుక సమయ సందర్భానుసారంగా ఎక్కడ ఏ గుణ సంపద విశేషంగా మనకి ఆవిష్కృతం అవ్వాలో ఆ గుణ సంపద అంతా ఆవిష్కృతం అవుతూ తద్వారా లోక కళ్యాణం అనేటువంటి సిద్ధిస్తూ ఉంటుంది. అమ్మ యొక్క చిట్ట చివరి గమ్యం ఏమిటయ్యా అంటే లోక కళ్యాణం మాత్రమే. కనుక అటువంటి లోక కళ్యాణాన్ని నిరంతరము మనందరికీ ఇవ్వడం కోసం, అంటే లోకులం మనమందరం కూడా ఆ లోకులందరికీ కళ్యాణం భరితమైనటువంటి స్థితిగతుల్ని అందించడం కోసం ఆ తల్లి నిరంతరం శ్రమిస్తూ ఉంటుంది. ఆ శ్రమించినటువంటి తల్లికి మరల నమస్కారం తెలుపుకుంటూ ఏ హయగ్రీవ అవతారం అయితే చక్కగా ఆవిష్కృతమైందో ఆ హయగ్రీవ స్వామి హయగ్రీవుని యొక్క వధ చేసిన తర్వాత మొత్తం దేవదానవులందరూ కూడా, మొత్తం జగత్తులో ఉన్నటువంటి వాళ్ళ దానవులు కూడా హయగ్రీవుడికి భయపడిపోయారట, రాక్షసుడికి. అంటే అంత భయంకరమైనటువంటి దానవేంద్రుడు నిజం చెప్పాలంటే హయగ్రీవుడు. రాక్షసులు కూడా కొంత తెరిపిన పడ్డామనుకున్నారట. దాంతో ఈ హయగ్రీవ స్వామి ఎప్పుడైతే జగత్తులోకి ఆవిష్కృతమైనారో అమ్మవారి యొక్క దయ వలన వారికి అందరూ కూడా నమస్కారం చేసుకున్నారట. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. హయగ్రీవ వధ చేయడానికి హయగ్రీవ స్వామి యొక్క ఉత్పాదనం జరిగితే ఆయన్ని సకల జ్ఞానము విద్య మనకు అనుగ్రహించడానికి ఎందుకు ఈ శ్లోకాన్ని ఏర్పాటు చేశారు అంటే, జ్ఞానం ఉన్న చోట అజ్ఞానానికి అవకాశం లేదు. జ్ఞానం అంకురించాలి. మనకు కలిగేటువంటి కష్టాలన్నీ కూడా అజ్ఞానం వల్లనే కలుగుతూ ఉంటాయి. కనుక అజ్ఞాన నాశనం జరగాలి, జ్ఞానం యొక్క దీపిక వెలగాలి. ఇవన్నీ జరగాలి అంటే హయగ్రీవ ఉపాసన తప్పనిసరిగా అందరం కూడా చేసుకుంటూ ఉండాలి. కనుక ఆ విషయాన్ని మనందరికీ తెలుపుతూ హయగ్రీవోపాఖ్యానంలో చిట్ట చివరికి దేవతలు దానవులు అందరూ కలిసి చేసినటువంటి అద్భుతమైన శ్లోకం జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. ఈ హయగ్రీవ స్వామి దుష్ట శిక్షణ చేసిన తర్వాత అమ్మవారికి నమస్కరించుకుని కొంతకాలం ఆ రూపంతోనే ఉండిపోయారట. ఉండిపోయి భూలోకంలో ఉండి విశేషమైనటువంటి తపస్సు చేశారు. దానికి కూడా ఒక కారణం ఉంది. ఏది కూడా కారణం లేకుండా జరగదు. కేవలం హయగ్రీవ వధ చేయడం కోసం విష్ణుమూర్తి వచ్చారా? హయగ్రీవ స్వరూపం ధరించి అదొక్కటే నా అమ్మ ఒక్క ఉద్దేశం, ఆ ఒక్క పని చేస్తే చాలా హయగ్రీవుడు అంటే అసలు లలితా సహస్రనామం జగత్తులోకి రావడానికి ఎవరు ఉపాధి? హయగ్రీవ స్వామి ఉపాధి కదా. ఆ లలితా సహస్రనామం వసిన్యాది వాగ్దేవతలందరూ అక్కడ ఉన్నటువంటి మణిద్వీపంలో మొత్తం అన్ని భూగోళాలకు అన్ని జగత్తులకు సంబంధించినటువంటి శివులు బ్రహ్మలు విష్ణుమూర్తులు అందరూ ఉండంగా, సకల భూగోళాల నుంచి వచ్చినటువంటి మహర్షులు యతులు కింపురుషులు కిన్నరులు గంధర్వులు వీళ్ళందరూ ఉండంగా ఇన్ని వేల కోట్ల మంది దేవ ఋషి గణాలందరి ముందర కూడా చక్కగా వసిన్యాది వాగ్దేవతలు లలితా సహస్రనామాన్ని మొట్టమొదటిసారిగా అందించారు. ఎప్పుడు? భండాసుర వధానంతరం తల్లి తన నిజలోకానికి నేను వెళ్తాను నాయన అంటే, మళ్ళీ కాదమ్మా మమ్మల్ని అందరినీ అనుగ్రహించు, 16 చోట్ల మా భూమండలాన్ని అంతటినీ అనుగ్రహించడానికి నువ్వు ఇక్కడ ఉండాలి అని అడిగిన తర్వాత తన యొక్క కళలన్నింటినీ కూడా 16 చోట్ల నిక్షిప్తం చేసినటువంటి తల్లి మణిద్వీపానికి వెళ్తాను నాయన, నాకు ఇంకా అవకాశం ఇవ్వండి అని చెప్పేసి దారి తప్పించుకుని వెళ్ళి చక్కగా మణిద్వీపం వైపు పయనమైందట. ఆ మణిద్వీపం వైపుకు వెళ్తుంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ అమ్మ ఇంకాసేపు నీతో ఉండాలనుంది. ఆఫీస్కి వెళ్తున్న తల్లిని ఏం చేస్తాడు పిల్లవాడు? కొంగు పట్టుకుని లాగుతూ ఉంటాడు. అట్లా పిల్లలందరూ ఇన్ని కోట్ల మంది కూడా ఈ భూగోళంలో ఇంత భండాసురులు పుట్టాట. ఈ భండాసురు వధ చేయడానికి అక్కడెక్కడో ఉన్నటువంటి తల్లి కిందకు వచ్చిందిట. ఆ తల్లి అనుగ్రహం ఈ భూలోకం మీదేనా మన మీద లేదా అని అన్ని భూమండలాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ భూమండలానికి వచ్చేసారట. వాళ్ళందరూ తల్లి మణిద్వీపం కోసం వెళ్ళిపోతూ ఉంటే మేము వస్తామని చిన్నపిల్లలు తల్లిదండ్రి వెనకాల పడి అల్లరి చేసినట్లుగా ఏడ్చారట. తల్లి అంది, వచ్చేయండి ఆయన కాసేపు రండి, ఏముంది ఆ లోకం కూడా చూడండి ఒకసారి, ఏముంది అందులో అని. తల్లి వెనకాల వీళ్ళందరూ పయనమై వెళ్ళారు. వెళ్తుంటే ఈ అంతరిక్ష అనుభవం ఎలా ఉంది అంటే, ఇన్నాళ్ళు మనం ఉన్నదే పెద్ద గొప్ప అనుకున్నాం మనం కదా. మనకి గుంటూరే పెద్దది. ఈ గుంటూరులో అన్నీ మనకు తెలుసా? అన్ని ప్రదేశాలు మనం చూసామా? గట్టిగా అంత గుంటూరు మనకు తెలియదు, అది ఒప్పుకోవాల్సిందే. మనం ఈ గుంటూరే మనకు తెలియనప్పుడు మన అపార్ట్మెంట్లో ఎన్ని ఫ్లాట్లు ఉన్నాయో అన్నిట్లో అందరూ ఎంతమంది ఉన్నారో ఎంతమంది కుటుంబ సభ్యులను ఒక్కోసారి పట్టించుకోం మనం, అవునా కదా. ఎవరో మారుతూ ఉంటారు, ఎవరో కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, ఇంటి పక్క వాళ్ళు మారుతుంటారు, ఇంటి ముందర వాళ్ళు మారుతూ ఉంటారు, పట్టించుకోం. ఇవే తెలియనటువంటి వాళ్ళం గుంటూరు అవతలే ఉంది యువతలే ఉంది. పేర్లు మహా అయితే జియోగ్రాఫికల్గా తెలుసుకుంటామేమో కానీ భౌగోళికంగా విడిగా ఆలోచిస్తే మనకి అసలు మన భారతదేశమే పూర్తిగా తెలియదు.
ఆ భారతదేశం ఎలాంటిది? మొత్తం భూమండలంలో ఒక భాగం, అవునా కదా? ఇలాంటి ఖండాలు, ఆసియా ఖండంలో ఒక భారతదేశం అయితే ఇలాంటి ఖండాలు 7 ఖండాలు. ఆ ఖండాల్లో ఎన్ని దేశాలు? బోల్డు దేశాలు. ఆ దేశాల్లో ఎన్ని రాష్ట్రాలు, ఎన్ని జిల్లాలు, ఎన్ని నగరాలు, ఎన్ని కాలనీలు, ఎన్ని ఇళ్ళు, ఆ ఇళ్లల్లో ఒకటి మనం కదా. ఇలాంటి భూమండలాలు ఎన్నున్నాయిట? మన 7 ఖండాలు ఉన్నటువంటి ఈ భూమండలం గురించి మాట్లాడుకుంటున్నాం. ఇలాంటి భూమండలాలు ఈ జగత్తులో కొన్ని వేలు ఉన్నాయట, కోట్లు ఉన్నాయట. అటువంటి వేల కోట్ల భూమండలాలన్నీ ఈ జగత్తులో ఉంటాయి. ఇలాంటి జగత్తులు ఎన్ని ఉన్నాయి? అనేక జగత్తులు ఉన్నాయి. ఆ జగత్తులన్నీ కలిపితే ఎన్ని విశ్వాలు అంటే అనేక విశ్వాలు ఉన్నాయి. అన్ని విశ్వాల మధ్యలోంచి అమ్మవారు పైన ఉన్నటువంటి మణిద్వీపం వైపు నడుస్తూ వెళ్తుందట. అంటే పిల్లలు వస్తున్నారు, గబుక్కున ఏ విమానమో పుష్ప విమానం ఎక్కేసేసి వెళ్ళిపోతే ఆనందం అనుభవించడానికి అంత మనసును పట్టదు, అవునా కదా? కనుక మనసుకి ఆనందాతిరేకాలతో కూడుకుని అమ్మ యొక్క శక్తి రచన ఎలాంటిదో, అసలు ఆవిడ ఆలోచన ఎంత గొప్పదో, అసలు ఆవిడ ఎక్కడ ఉంటుందో, అసలు ఇంత పెద్ద విశ్వమండలాకారంలో మనం ఎంత ఉంటున్నాం, ఇంత నా భూమండలం వచ్చిన గోళిక ఇలా తిరుగుతుందని అందరికీ తెలిస్తే అమ్మ ఉత్కృష్టత అర్థమవుతుంది. ఆ ఉత్కృష్టత అర్థమైతే జీవితాంతం అహంకార రహితమైనటువంటి విధానంలో తన యొక్క సాధనని జీవుడు చేస్తూ పోతాడు. ఆ సాధనా మార్గంలో నడవాలి అంటే మనకన్నా పైన ఉన్నటువంటి ఆ పెద్దదైనటువంటిది ఎంత పెద్దదో తెలుసుకోవాలి. ఆ పెద్దదైనటువంటి దాన్ని తెలుసుకోవడం కోసం వీళ్ళందరినీ అమ్మ వెనక తాను ముందు నడుస్తూ ఉంటే ఎలా ఉందట? ఇన్ని వేల కోట్ల భూమండలం మధ్య ఒక కాంతి పుంజం నడుస్తూ ఉంటే, ఈజం చెప్పాలంటే ఒక పాలపుంత అంటాం. పాలపుంత అంటే ఏమిటి? సోషల్ స్టడీస్ అంతా. పాలపుంత అంటే కొన్ని వేల కోట్ల నక్షత్ర మండలం, నక్షత్రాలన్నీ అందులో రాసిపోసినట్లుగా ఉంటాయట. అలాంటి పాలపుంత నడిచి వెళుతూ ఉంటే, ఆవిడ నడుస్తూ ఉంటే ఆవిడ శరీరం నుంచి జిలుగు వెలుగులన్నీ కూడా కింద రాలి పడుతున్నాయట. ఆ రాలి పడుతున్నటువంటి జిలుగు వెలుగుల్లో మొత్తం వెనకాల ఉన్నటువంటి క్రూ అంతా నడుచుకుంటూ వెళ్తుంట. ఆ నడుస్తూ వెళ్తూ ఉంటే తల్లి యొక్క తేజోపుంజంలాగా మణిద్వీపం వైపుకు వెళ్తూ ఉంది. ఆ తేజోపుంజాన్ని ఆధారంగా చేసుకుని తలుకు బెలుకులు అమ్మవారి శరీరం నుంచి రాలి పడుతూ ఉంటే నక్షత్ర మండలంలో, ఆ నక్షత్ర మండలాన్నంతా ఆధారంగా చేసుకుని వెనకాల వెంటబడి వెళ్ళిపోతున్నారట. ఆ వెళ్ళిపోతూ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అంతరిక్ష సౌరభాన్నంతటినీ, సౌందర్యాన్నంతటినీ చూస్తూ నోరు వెళ్ళబెట్టారట అందరూ. అలా నోరు వెళ్ళబెట్టి ఎక్కడో ఉన్నటువంటి మణిద్వీపం, నిన్న మనం చెప్పుకున్నట్లుగా ఆ శ్లోకాంతర్గతంగా చెప్పినట్టు అమృత సాగరం మధ్యలో అనేక రకాలైనటువంటి వనాలు, అద్భుతమైనటువంటి పుష్పాలతో కూడుకున్నటువంటి ఎకరాలు ఉన్నటువంటి భూమండలాలు, ఇవన్నీ దాటి వాటి నుంచి సుమధురమైనటువంటి వాసనలు వస్తున్నాయట. మనస్సుని మత్తెక్కించేవి కొన్ని, మనస్సుని నిలకడగా ఉంచేవి కొన్ని, శరీరాన్ని ఆరోగ్యవంతంగా చేసేటువంటివి కొన్ని, అసలు శరీరము, మనస్సు, బుద్ధి, అహంకారము వీటన్నిటిని ఒక క్రమ పద్ధతిలో ఉంచగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి వనాలు కొన్ని. ఇవన్నీ దాటి ముందుకెళ్ళేటప్పటికీ కళ్ళు చెదిరిపోయేటువంటి రత్నాలు, వజ్రాలు, వైఢూర్యాలతో నెలకొన్నటువంటి మణిద్వీప సౌరభం కనబడింది. ఆ మణిద్వీపం మధ్యలో ఉన్నటువంటి చింతామణి గృహం, ఆ చింతామణి గృహంలో ఆ తల్లి మొత్తం 9 మెట్లు ఎక్కి పైన ఉన్నటువంటి ఆ అద్భుతమైనటువంటి శివుడు తాను 5 భాగాలుగా చేసుకున్నట్ట. ఎందుకు? అమ్మవారిని తన పర్యంకం మీద కూర్చోబెట్టుకోవడానికి. పర్యంకం మీద కూర్చోబెట్టడం అంటే సౌందర్యలహరిలో ఒక శ్లోకం ఉంటుంది. పర్వతరాజు తన కుమార్తెని పరమశివుడికి కన్యాదానం చేస్తూ ఉన్నట్ట. కన్యాదానం చేసినప్పుడు ఏం చేశాట? ఈ నితంబను కట్నంగా ఇచ్చాట. నితంబ అంటే అర్థం ఏంటి? ఇక్కడ కదా ఎవ్వరికీ కూడా అమ్మవారి మాట మాట్లాడుతున్నప్పుడు, అమ్మని గురించినటువంటి వర్ణన చేసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ మనసు వికారభరితమైనటువంటి ఆలోచనల్లోకి, భావనల్లోకి, శరీర ఆకృతుల్లోకి వెళ్ళడానికి అవకాశం లేదు. మన శరీరం ఎందుకు ఉపయోగపడుతుందయ్యా అంటే అమ్మ యొక్క స్వరూప లావణ్యాన్ని అర్థం చేసుకునేటువంటి స్థితిలోకి మనల్ని తీసుకెళ్ళడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. శరీరంలో ఏ భాగము కామపరితం కాదు, అది కేవలం మన మనస్సుకి ఆధారమైనటువంటి విషయం. ఆ నితంబని, కూతురు యొక్క నితంబని, అయ్యా ఇదే నీకు ఇచ్చే నీకు కట్నం అన్నట్ట. ఇంకా నేను నీ కట్నం ఏమి ఇవ్వగలను? నా కూతురు మొత్తం మణిద్వీపానికి సామ్రాజ్యం, అటువంటి సామ్రాజ్యం అనేటువంటి ఆవిడని నీకు ఇచ్చేస్తున్నాను. ఇంకేదో డబ్బులతోనూ ఇంకో దానితోనూ నీకేదో కట్నం ఇవ్వాలంటే అంత సామర్థ్యం నాకు లేదు. నువ్వు సకల సామర్థ్యుడివి, సకల సామర్థ్యత నీ దగ్గర ఉంది. అటువంటి వాడు కనుక నేను అల్లుని చేసుకుంటున్నాను. నా పిల్లకి తగిన వాడిది నువ్వు కనుక నా కూతురుని నీకు కన్యాదానం చేసిన. ఆ కన్యాదాన సమయంలో ఆవిడ నితంబని నీకు కన్యాదానం కట్నంగా, వరకట్నంగా ఇస్తున్నాను స్వామి అన్న. ఆ శ్లోకం చాలా రోజులు అయ్యి అర్థమయ్యేలా. ఏంటి నితంబ? నితంబ అంటే నిజం చెప్పాలంటే ఈ కటి ప్రాంతం నుంచి పిరుదుల ప్రాంతం దాకా కింద ఉండేటువంటి భాగం, ఆ నితంబ భాగాన్ని ఇస్తున్నాను అంటారు. ఆ నితంబ భాగాన్ని ఇవ్వడం ఏమిటి అని చాలా రోజులు ఆలోచించిన తర్వాత అమ్మవారు శివ పర్యంక నిలయం అని శ్లోకంలో ఉంటుంది. అమ్మవారు అయ్యవారి యొక్క కుడితోడ పైన
కూర్చొని ఉంటారు ఈ జగత్తులన్నింటినీ మహాసామ్రాజ్ఞిగా పాలించడానికి, పోషించడానికి. అలా ఉన్నటువంటి తల్లి ఇప్పుడు అయ్యవారితో మీద ఎక్కడ కూర్చోవాలి? ఈ నితంబతోనే కూర్చోవాలి. మనం అందరం ఇప్పుడు సీట్ల మీద కూర్చున్నాము అంటే మనకు ఆధారం నితంబే కదా. ఆ నితంబని వరకట్నంగా ఇచ్చాడు. ఆ నితంబని వరకట్నంగా ఇచ్చాడు అంటే ఆ వరకట్నం అనబడేటువంటి దాంతో నీకు సకల సౌకర్యాలు, సకల సమృద్ధులు నీకు కలుగజేస్తుంది నా తల్లి, నా కూతురు. నీ ఇంటికి వచ్చి నీ వంశాన్ని పెంచుతుంది. ఆ వంశాన్ని పెంచడమే శివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీన్. ఆ చిదానందలహరిగా, చిత్ ఆనంద లహరి స్వరూపంగా ఈ ప్రపంచమనబడేటువంటి పరమశివుడి యొక్క కల్పానికి ఆవిడ శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమసింహాసనేశ్వరిగా తన భర్తనే సింహాసనంగా మార్చుకుని ఆయన పర్యంకం మీద కూర్చుని తన నితంబ ద్వారా మొత్తం జగత్తు యొక్క మంచి చెడులని చూస్తుందిట. ఆ నితంబ అలా కూర్చోకపోతే ఎలా కూర్చుంటుంది అంటే మహాయోగినిగా కూర్చుంటుంట. ఒకసారి కూర్చుంది అంటే ఆవిడ పాదాలు ఎలా ఉంటాయి? మొత్తం ఆకాశతత్వాన్ని చూస్తూ ఉంటాయి. ఇలా ఉంటాయి పాదాలు, ఇలా ఉంటాయి. అది యోగ రహస్యం. అది ఆ యోగ రహస్యంలో ఇలా కూర్చోవాలి అంటే ఈ కటి ప్రాంతం నుంచి కింద ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా కామరాజ కూటమి అనుకుంటే ఆ కామరాజ కూటమిని తన భర్త అయినటువంటి సదాశివునికి అర్పణ చేసేసింది ఆవిడ. ఇంకా ఈ కామరాజ కూటమి గురించి మాట్లాడేటువంటి హక్కు ఎవరికీ లేదు శరీరపరంగా. ఆ కామరాజ కూటమంతా కూడా తన భర్తకి అర్పణ చేస్తే ఆ కామరాజ కూటమిలో ఉన్నటువంటి నితంబని వరకట్నంగా పర్వతరాజు అన్నుడికి ఇచ్చేస్తే ఆ నితంబ ద్వారానే, ఆ కూర్చున్నటువంటి పోస్చర్ ద్వారానే, అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ సాధన వల్లనే ఇవి బాగా గట్టిగా ఉంటేనే, ఆరోగ్యవంతంగా ఉంటేనే ఏ పనైనా ఆడది కానీ మగవాడు కానీ చేయగలుగుతాడు. ఈ నడుం దగ్గర నుంచి కింద దాకా కనుక ఒకవేళ మనకి ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకోండి, కూర్చోలేం, నిజం చెప్తున్నా, పడుకోలేం, ఇంకా కాసేపు ఏ పని చేయలేం, ఎక్కువ దూరం నడవలేం. అసలు మన శరీరం ఒక రకంగా పట్టు తప్పుతుంది. నడుం దగ్గర నుంచి కింద దాకా కనుక ఒకవేళ మనకి ఏదన్నా ఇబ్బంది, క్లేశం, ఆరోగ్యపరమైనటువంటి సమస్య వస్తే అసలు శరీరం అంతా కూడా అడ్డం పడినట్లుగా అయిపోతుంది. కనుక అసలైనటువంటి శరీరం నిలవాలి అంటే అసలైనటువంటి శక్తి ఎక్కడ ఉంటుందంటే ఈ నితంబ దగ్గర ఉంటుంది. కనుక ఆ నితంబం నీకు ఇస్తున్నా అంటే నిరంతరము ఈ వృద్ధి చెందేటువంటి, ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉన్నటువంటి వంశమయ్యా నీది. నీ పిల్లలు ఎవరు? ఈ జగత్తులో ఉన్నటువంటి వాళ్ళందరూ. వీళ్ళందరి యొక్క మంచి చెడు నువ్వు చూడాలంటే ఆవిడ నిత్య చూలింత, నిత్య బాలింత. అవునా కదా? తల్లి ఎప్పుడు నిత్య చూలింత, నిత్య బాలింత. ఎప్పుడూ నడుము కట్టుకుని ఉంటుంది. త్రివళులతో ఎప్పుడు ఆనందభరిత స్వరూపంగా కనపడుతూ ఉంట ఆవిడ. అందుకే ఎప్పుడు బాలింతరాలు కనుక ఎప్పుడు నోట్లో ఒక తాంబూలాన్ని వేసుకుని నవ్వుతూ ఉంటుందిట, ఆరోగ్యం బాగుండాలని. ఇవన్నీ దేనికోసం చెప్పారు? నీ వంశాన్ని వృద్ధి చేస్తుందయ్యా నా బిడ్డ. ఆ బిడ్డ ఆరోగ్యం కావాలి కనుక దాన్ని నువ్వు బాగా చూసుకో అంటే. అందుకే ఆయన ఏం చేశాట, గట్టివైనటువంటివో కుషన్లా ఉన్నటువంటివో ఏదో ఒక కుర్చీ మీద కూర్చోకుండా అంత వరకట్నంగా వచ్చింది ఎక్కడ దాచుకుంటాం? మనదైనటువంటి చోట జాగ్రత్తగా దాచుకుంటాం. దానివల్ల మళ్ళీ ఆస్తిని వృద్ధి చేసుకుంటూ ఉంటాం. తన పర్యంకం మీద కూర్చోబెట్టుకుని ఆవిడ పర్యంకాన్ని తన పర్యంకం మీద కూర్చోబెట్టుకున్నట్ట. కూర్చోబెట్టుకుని మొత్తం జగత్తు యొక్క పోషణ భారాన్నంతటిని ఆవిడ చూసేటట్లు చేస్తూ ఆవిడ పోషణంతా ఆయన చూసుకుంటూ ఉన్నట్ట. ఆవిడింత చేస్తోందంటే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన పర్యంకం మీద కూర్చుంది కనుక వస్తుంది. కనుక ఇద్దరు ఎలా ఉన్నారు? ఉండరులు కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తపఃఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురధనుభవాభ్యాం నతిరియం. ఆనందం వస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరి స్వరూపం ఎలా ఉన్నా సరే, ఒకళ్ళుగా ఉంటే అర్ధనారీశ్వర స్వరూపం, ఇద్దరుగా ఉంటే మహాకామేశ్వర కామేశ్వరి స్వరూపం, ఇంకా ముగ్గురుగా నలుగురుగా మారారా మొత్తం వసుధైవ కుటుంబం. ఇటువంటి కుటుంబకంగా ఉన్నటువంటి శివ పరివారాన్ని చూస్తున్నంతసేపు జగత్తు యొక్క స్వరూపం అంతా కూడా జ్యోతికమవుతూ ఉంటుంది. అటువంటి తల్లి మా తల్లి. ఆ తల్లి ఏం చేసేట, మొత్తం ఈ 9 ప్రాకారాలు ఎక్కి పైకెక్కి అక్కడ ఉన్నటువంటి తన భర్త యొక్క సింహాసనం ఏదైతే ఉందో ఆ సింహాసనం మీద చక్కగా ఆసీనురాలైందిట. అలా ఆసీనురాలే ఎదురుకుండా మొత్తం ఈ అన్ని జగత్తుల నుంచి వచ్చినటువంటి మహర్షులు, దేవతలు, శివుళ్ళు, బ్రహ్మలు, విష్ణుమూర్తులు అందరూ ఉండగా ఆ లలితా సహస్రనామం చెప్పమని, అంటే అంత విశేషంగా కూర్చున్నప్పటికీ ఇంత దారిలోనూ అమ్మవారి యొక్క ఈ అద్భుతమైనటువంటి రచన, విశ్వరచన అంతటిని చూసినటువంటి వాళ్ళందరికీ కూడా అమ్మ ఎలా కనబడుతుంది? అసలు ఇక మాటలు లేవు. అమ్మవారు అక్కడెక్కడో సింహాసనం మీద కూర్చుంటే ఆవిడ మన వైపు ఒకసారి చూస్తే చాలు, ఆవిడని ఇంకా కళ్ళార్పకుండా చూడాలనేటువంటి ధ్యాసతో ప్రతి వాళ్ళు అమ్మని చూస్తున్నారట. ఆ మనస్సు యొక్క ఆనంద అతిరేకత ఎలా ఉంది అంటే ప్రతి వాళ్ళు ఏదో మాట్లాడాలి, ఏదో చెప్పాలనేటువంటి కోరికతో ఉన్నారు. ఆ చెప్పవలసింది ఏమిటో ఎవరికి తెలియదు. మాటలు రావట్లేదు. అమ్మని చూస్తే మాటలు రావట్లేదు, పదాలు దొరకట్లా. ఆ పదాలు దొరకకుండా, మాటలు రాకుండా భావాన్ని ఎలాగలా ప్రకటన చేయాలనేటువంటి ఉద్విగ్నతతో ఉన్నటువంటి జీవులందరికీ కూడా
వాళ్ళ మనస్సులన్నిటినీ తన మనస్సుగా చేసుకుని తన మనస్సులో ఉన్నటువంటి వసిన్యాది వాగ్దేవతలందరికీ రూపాన్నిచ్చి బయటికి తీసుకొచ్చి వాళ్ళ ద్వారా ఈ ఆనందము అనబడేటువంటి స్థితికి మాటల్ని చేకూర్చి లలితా సహస్రనామాన్ని అందించింది. తలకాయ ఊపంగానే వసిన్యాది వాగ్దేవతల నోట్లోంచి లలితా సహస్రనామం వచ్చింది. అద్భుతమైనటువంటి స్తోత్రం యొక్క రచన జరిగింది. అదంతా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ విన్నారు. మరి అది జగత్తులోకి రావాలి, మొట్టమొదటి ఎవరికి చెప్పాలి? ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ విన్నారు. విన్న వాళ్ళు ఏం చేశారు? నిక్షిప్తం చేసేసుకున్నారు. నిక్షిప్తం చేసుకుంటే డైరెక్ట్గా వాళ్ళ దగ్గర నుంచి జగత్తులోకి రావడానికి అంత అర్హత లేదు. ముందు మహర్షులు మునులు తపస్సుల దగ్గర నుంచి జనాతికంగా వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా లలితా సహస్రనామం నెమ్మదిగా రావాలంటే అగస్త్యుడు మధ్యలో ఉండాలి. సరే, కనుక ముందు అమ్మవారు ఏం చేసింది? అగస్త్యుడు దాకా వెళ్ళి మళ్ళీ జనజీవన స్రవంతిలోకి లలితా సహస్రనామం వెళ్ళాలంటే అగస్త్యుడికి ఉపదేశించేటువంటి వాడు కావాలి. ఎవరున్నారు? ఆలోచించింది. తనంతటి వాళ్ళు రావాలి. ఎవరున్నారు? హయగ్రీవ స్వామి ఉన్నారు. అందుకని హయగ్రీవుడికి ఏం ఆదేశించింది? నేను మళ్ళీ వస్తా, ఈ లోపల నువ్వు తపస్సు చేసుకుంటూ ఉండు. దేన్నైనా ఇవ్వాలి అంటే ఒక యోగ్యత కావాలి. అందరూ అడుగుతుంటారు, ఏమైనా చెప్పండి, మేమైనా మంత్రం చేసుకుంటామని. మంత్రం అంత తేలిగ్గా వచ్చేస్తుందా? దానికి ఒక యోగ్యత కావాలి. అది కావాలి అనుకున్నప్పటి నుంచి నిజంగా చెప్పాలి అంటే అమ్మవారిని ఆ మంత్రానుష్ఠానం నా దాకా రావాలి అనేటువంటి కోరికతో మాత్రమే ఆరాధించాలి. అది ఆరాధిస్తూ ఉంటే నిజంగా సరైనటువంటి గురువు కనుక దొరికితే ఆ ముఖాన్ని చూడగానే వీళ్ళు సరైనటువంటి వాళ్ళు అనేటువంటి ఆలోచన వచ్చేస్తుంది గురువుకి ఆటోమేటిక్గా. అడగకుండానే అమ్మారని కూర్చొని మంత్రం ఇస్తామంట. ఆ మంత్రం అంత తేలిక కాదు, అసలు సెలెక్ట్ చేసుకోవడం అంత ఈజీ కాదు. ఆ సెలక్షన్కి మనం యోగ్యతను పట్టుకోవాలి అంటే అసలు నిరంతరం మీద లౌకికమైన విషయాలు, మా అబ్బాయికి ఉద్యోగం లేకపోతే నాకు ఆరోగ్యం లేకపోతే ఇంకోళ్ళకి, నువ్వు అసలు అంటూ అమ్మవారిని పట్టుకుంటే నీకే క్లేశం ఉండదు. అది నమ్మి నువ్వు అడగకుండా చేయి అంతే. అమ్మవారి కోరిక అది. నువ్వు అడగకు, ఎందుకు అడుగుతావు? అమ్మని అడగాల. బయట ఆడుకుని వచ్చావు గంట సేపు, అమ్మని అడగాల. అమ్మ ఆకలిస్తుందని వాడు ఆడుకుని వచ్చారు, రాగానే ఎగబడతాడు, బాబాయ్ ఇల్లంతా వెతికేసుకుంటాడు, ఎందుకు వచ్చిందని తల్లి రెడీగా ఉంటుంది. అవునా? వాడికి ఒంట్లో బాగాలేదు, తల్లి చెప్పాలా? స్కూల్లో ఏదో కొట్లాడొచ్చాడు ఫ్రెండ్స్తో, తల్లి చెప్పాలా? మొహం చూడంగానే తెలిసిపోతుంది. టీచర్ ఏదో కొట్టింది, చెప్పాలా తల్లికి? అన్నీ తెలిసిపోతూ ఉంటాయి అమ్మకి. కనుక నువ్వు చెప్పక్కర్లా, మొహం చూస్తే అర్థమవుతుంది. నువ్వు ప్రశాంతంగా కూర్చో, అమ్మ నీ అనుగ్రహం కావాలంతే. నువ్వు అనుగ్రహిస్తున్నావు, ఆ అనుగ్రహాన్ని ఒడిసి పట్టుకునేటువంటి జ్ఞానం నాకు తక్కువైపోయింది. నువ్వు వర్షం కురిపిస్తున్నావు, ఆ వర్షాన్ని పట్టుకునేటువంటి స్థితి నాకు లేదు, ఆ శక్తి నాకు లేదు. ఆ శక్తి నాకు ఇవ్వు. అది ఒడిసి పట్టుకుంటే ఇంకెవరిని ఏది అడగక్కర్లా. నీ బిడ్డ, నువ్వు ఎంత ఏకాస్వరూపానివో నీ బిడ్డలు కూడా అలా ఏకాగా ఉండడమే నీకు ఇష్టం. ఒకళ్ళ మీద డిపెండ్ అవడం నీకు కూడా ఇష్టం ఉండదు. నువ్వు ఎలాగైతే డిపెండెన్సీ లేకుండా ఉంటావో ఎవరి మీద డిపెండెంట్ అవ్వకుండా ఉండగలిగేటంత శక్తి సామర్థ్యాలు అందరికీ ఇవ్వడానికి నువ్వు రెడీగా ఉంటావు. మనం ఎవరిని ఎలా ఆరాధిస్తున్నామో వాళ్ళ శక్తులన్నీ మనకు వస్తూ ఉంటాయి. ఆవిడ ఎవరి మీద ఆధారపడినప్పుడు మనం ఇంకోటి మీద ఆధారపడాలని ఆవిడ అనుకుంటుంది. అసలు ఆవిడ మీద ఆధారపడడానికి కూడా ఆవిడ ఇష్టపడతావు. నా మీద ఎందుకు ఆధారపడతావు? నీకు ఎన్ని సమర్థతలు ఇచ్చాను, ఎన్ని శక్తులు ఇచ్చాను, దాన్ని ఇంకా అసలు పెంచుకునే ప్రయత్నం చేయి, అంతవరకు నేను నీకు అంతవరకు దోహదకారిగా ఉంటానంటూ. కనుక అటువంటి తల్లిని ఇప్పుడు మనం ఏం అడగక్కర్లా. ఎదురుకుండా కూర్చొని నువ్వు చేసుకునేటువంటి స్తోత్రము లేకపోతే ఒక శ్లోకము ఏదో ఒక దాన్ని శ్రద్ధగా చేసుకో. ఆ శ్రద్ధగా చేసుకుని తల్లి నువ్వు నాకు గురు రూపిణి అవ్వాలి, అదొక్క కోరిక. మనిషిగా పుట్టినందుకు నాకు నీవు గురు రూపిణి అవ్వాలి, ఒక మంచి మంత్రాన్ని నాకు అందించాలి. ఏమైనా మంచి మంత్రం చెడ్డ మంత్రం కూడా ఉంటాయా? వెంటనే డౌట్. అంటే చిన్న మంత్రాలు పెద్ద మంత్రాలు అయితే గొప్పవండి, చిన్న మంత్రాలు అయితే చిన్నవండి, అలా ఏమన్నా ఉంటాయా? అలా ఏమి ఉండవు. మంచి మంత్రం అంటే అర్థం ఏంటి? నాకు తగిన మంత్రం. మంచి మంత్రము అంటే నాకు తగినది, నా యోగ్యతానుసారంగా నాకు ఇవ్వవలసినటువంటి మంత్రాన్ని నాకు అనుగ్రహించి. ఆ మంత్రం ఒకసారి జీవితంలోకి వచ్చింది, మళ్ళీ ఇంకో మంత్రం కోసం చూడకూడదు. ఇంకా అదే జీవితం. ఎన్నేళ్ళు నువ్వు బతుకుతావో అన్నేళ్ళు ఆ మంత్రంతో ఆ మంత్రంగా మారిపోతే ఇప్పుడు మనం తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి గురించి తెలుసుకుంటున్నాం. ఎక్కడుంటారు? ఇక్కడ దగ్గరలోనే ఉంటారు, అవునా కాదా? చందోల్లో ఉంటారు. నేను గుంటూరు వచ్చానంటే అసలు చందోలు వెళ్ళను. ఈసారి మొదటిసారి చందోలు వెళ్ళే అవకాశం లేకుండా వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇక్కడే 9 రోజులు అవుతుంది. ఇప్పటికి ఇల్లు వదిలేసి 15 రోజులైంది. ఇంతకు మించి ఇంకో రోజు తీసుకుంటే బాగుండదు, మర్యాద కాదనేది ఇంకా బయలుదేరిపోతుంది. చందోలు వెళ్లకుండా అసలు నేను ఎప్పుడు గుంటూరు నుంచి బయటికి వెళ్ళాల హైదరాబాద్ వైపుకి. ఆ చందోలు రాఘవనారాయణ శాస్త్రి గారికి ఉన్నటువంటి మంత్రం ఏమిటి? బాలా మంత్రం. ఆ బాలా షడాక్షరి మంత్రంతో జీవితంలో బాలా సాక్షాత్కారాన్ని చేసేసుకున్నారు. బాలని ఉపాసిస్తే
తల్లి లలిత త్రిపుర సుందరి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా దొరికింది ఆయనకి. అయ్యో షడాక్షరి 6 మంత్రాలు 6 అక్షరాల మంత్రమే కదా, అయ్యో నాకు ఇంకా 15 అక్షరాల మంత్రం కావాలి, లేకపోతే షోడశి కావాలి, లేకపోతే ఇంకేదో గురుమంత్రం కావాలి, ఏమైనా వెంపర్లాడా ఏది దొరికిందో అది మన యోగ్యతానుసారం మన ప్రారబ్ధ కర్మల విశేషపరితంగా దొరుకుతూ ఉంటుంది. దాన్ని పట్టుకున్నావా ఉద్ధరింపబడతావు, పట్టుకోకుండా ఇంకేదో కావాలని ఆశించావా ఇది ఉద్ధరించలేదు, ఇంకేది ఉద్ధరించలేదు. అంటే దానికి యోగ్యత నీకు ఇంకా రాలేదని అర్థం. నువ్వు పట్టుకోవట్లేదు అంటే అర్థం నువ్వు ఇంకా దానికి యోగ్యత రాలేదు, యోగ్యురాలివి కాదు. 6వ క్లాసు 7వ క్లాసు చదువుతున్న పిల్లవాడికి 10th క్లాస్ పుస్తకం ఇచ్చి చేయరా అంటే ఎలా ఉంటుంది? యోగ్యత రాలేదు. ఇంకా యోగ్యత రావాలంటే ఇంకా సాగాలి. అది జన్మ కావచ్చు, సమయం కావచ్చు, అవునా కదా? ఇలా ఇదేనైనా ఎవరికైనా ఉపదేశించాలి అంటే దానికి తగినటువంటి తపస్సు ఉండాలి. ఆ తపస్సు అందరూ చేయాలి అని విష్ణుమూర్తి లాంటి వాళ్ళే హయగ్రీవ అవతారం ఎత్తించి ఆయన్ని ఒక గుహలో కూర్చోబెట్టి, ఎక్కడ ఐడియా ఉందా హయగ్రీవ గుహ ఎక్కడుంది? అస్సాం గౌహతి. ఎప్పుడైనా వెళ్ళారా? ఆ గౌహతిలో హయగ్రీవ గుహ ఉంటుంది. ఆ హయగ్రీవ గుహలోనే ఆయన కూర్చుని కొన్ని సంవత్సరాల పాటు అక్కడ నిరంతరమైనటువంటి తపస్సు చేశారు. ఆ తపస్సు చేసిన తర్వాత అక్కడికి లలితా పరమేశ్వరి స్వయంగా రూపంతో ఆయన ముందు ప్రత్యక్షమైంది. అది అసలు విశేషం. లలితామ్మవారు స్వయంగా ప్రత్యక్షమై హయగ్రీవ స్వామికి లలితా సహస్రనామాన్ని అక్కడ ఉపదేశించి ఆ గుహలోకి వెళ్తే అద్భుతమైనటువంటి అసలు ఆ వైబ్రేషన్స్ చెప్పలేం, అద్భుతంగా ఉంటుంది అని నేను కూడా విన్నాను. ఇంకా వెళ్ళలేదు, నేను కూడా విందమే. ఆ గురువులు చెబుతూ ఉంటే అది విని అబ్బా ఇంత బాగుంటుందా, అది కూడా మనం ఎప్పటికైనా సరే అనుభవంలోకి తెచ్చుకోవాలనేటువంటి ఒక కోరిక. అయినా ఆయనకు ఉపదేశించడం ద్వారానే కదా అది మన దాకా వచ్చింది. దాన్ని పట్టుకున్నాక మళ్ళీ మొదలు ఎక్కడ మొదలైందో అక్కడికి వెళ్ళడం ఎందుకు? మనం దాన్ని పట్టుకుని ఇంకా పైకి వెళ్ళాలనేటువంటి కోరిక కూడా లోపల ఉంటుంది. కానీ ఎక్కడెక్కడ దేవి సాక్షాత్కారం జరిగిందో ఆయా స్థానాలను ఒకసారి స్పృశించాలి, మనసుతో అయినా సరే ఒకసారి దాన్ని దర్శించాలని అటువంటి కోరిక లోపల ఉండడం అనేటువంటి దేవీ భక్తులందరికీ ఉండవలసినటువంటి ఒక గుణం. కనుక ఎప్పుడైనా అవకాశం ఉంటే అస్సాంలో గోహతిలోకి కనుక వెళ్తే అక్కడ హయగ్రీవ స్వామి గుహలన్నీ ఉంటాయి. ఆ మధ్యలో అమ్మవారు ఎక్కడైతే తాను సాక్షాత్కరించి ఆ స్వామికి మొత్తం వెళ్తా సహస్రనామాన్నంతటినీ కూడా చెబుతూ ఉపదేశించిందో ఆ ఉపదేశించినటువంటి ఒక తీర్థం కూడా అక్కడ ఉంటూ ఉంటుంది. ఆ గోహతితో పాటుగా అమ్మవారు ఏం చేసిందంటే ఈ గోహతి అనబడేటువంటి ఈ స్థలాన్నంతటినీ కూడా ఉద్దీపనం చేయడం. ఉద్దీపనము అంటే తాను అక్కడికి వచ్చి ప్రత్యక్షంగా లలితా సహస్రనామం అనబడేటువంటి అత్యుత్తమమైనటువంటి స్తోత్ర రాజ్యాన్ని అందించినటువంటి ప్రదేశం కదా. అక్కడ ఉన్నటువంటి నది పేరు ఎవరికైనా తెలుసా? గౌహతి దగ్గర ఉండేటువంటి నది ఎవరికైనా తెలుసా? అది నదము. నిజం చెప్పాలంటే నదము. ఆ నదములా ఉంటుంది. ఆ నదము అనబడేటువంటి ఒక సరస్సును అక్కడ ఏర్పాటు చేసేట. ఆ సరస్సును ఏర్పాటు చేసి నాయన ఇక్కడ నువ్వు కూర్చుని నేను నీకు ఇప్పుడు నా ఉపదేశం స్వీకరించడానికి కొంత తపస్సు కావాలి, ఉపదేశం స్వీకరించాక దాన్ని సాధన చేయడానికి కొంత తపస్సు కావాలి. ఈ రెండు కూడా హయగ్రీవ స్వామి అక్కడే చేస్తారు. చేసిన తర్వాత అప్పుడు ఎవరిని పంపించింది? ముని అగస్త్య. మొత్తం హయగ్రీవ ఉపాఖ్యానంగా అగస్త్యుడికి బోధింపబడినటువంటిది లలితా సహస్రనామం. అగస్త్య మహర్షికి వచ్చిన తర్వాత ఆయన ద్వారా జగత్తుకంతటికి ఇవ్వబడి, అవునా కదా. కనుక ఇప్పుడు లలితా సహస్రనామ ఆవిర్భావ రహస్యం కూడా హయగ్రీవోపాఖ్యానంలో అంతర్లీనంగా ప్రవహిస్తోంది సరస్వతి నదిలాగా. కనుక ఈ లలితా స్వరూపానికి నమస్కారం చేసుకుంటూ ఆనందాన్ని అనుభవిస్తూ సూత మహర్షి కూడా ఓ నిమిషం ఆగాట. లలిత అమ్మవారి నామం చెప్పుకోగానే ఓ నిమిషం ఆనందం వస్తుంది లోపల నుంచి. ఆనందాన్ని అనుభవిస్తూ కాసేపు ఆగాట. ఆయన ఆగేటప్పటికి మళ్ళీ ఇక్కడ మునులు ఎవరు సౌనకాది మహర్షులందరూ కూడా మళ్ళీ అడిగారు, స్వామి ఎంత అద్భుతమైనటువంటి గాథని విన్నాం, చెవులు తరించిపోతున్నాయి, అమృతం పోసినట్లుగా అయిపోతున్నాయి చెవులన్నీ కూడా, మనస్సు నిండిపోతోంది మీరు చెప్పేటువంటి విషయాలతో. ఒక విషయాన్ని పట్టుకుంటే దాని చుట్టుపక్కల ఎన్నో అటాచ్మెంట్స్తో దానివల్ల మొత్తం జీవితాన్ని ఎలా నడుపుకోవాలి, ఎలా సాధన చేయాలి, ఎటువంటి అనుష్ఠాన పర్వం ఉండాలి జీవితంలో, మనిషి ఎలా ఆలోచించాలి, ఎలా చూడాలి, ఎలా వినాలి, ఎలా మాట్లాడాలి, ఆ మాట ముందు వచ్చేటువంటి ఆలోచన లోపల నుంచి ఎలాంటి వైభవంతో రావాలి, ఆలోచనకి ముందు మనస్సు ఎలా రమ్మించాలి, ఇటువంటి విషయాలన్నీ కూడా మీరు చెప్తుంటే మాకు అర్థమవుతున్నాయి. కనుక మీరు చెప్పేదంతా కూడా ఒక గురు అనుగ్రహంగా, గురు స్వరూపంగా మేము స్వీకరిస్తున్నాం. మీరు ఇందాక చెబుతూ అన్నారు, ఏమన్నారు? ఒకటి, ఇదంతా మనం దేని మధ్యలో చెప్పుకుంటున్నాం? వ్యాస భగవానుడు సరస్వతి నది తీరంలో ఉండి బదరీ క్షేత్రంలో తాను తపస్సు చేసుకుంటూ మధ్యలో మనస్సు ఖేదమై లేచి అటు ఇటు తిరుగుతూ ఆ పక్కనే ఉన్నటువంటి చెట్టు కొమ్మల మీద పిట్టల గూడు చూసి అక్కడ పిట్టలు
తల్లి తండ్రి అనేటువంటి పిట్టలు రెండు కూడా తమ పిల్లల్ని ముద్దాడుతూ ఉంటే ఆ ముద్దాడబడుతున్నటువంటి పిల్లలను చూసి తనకు కూడా ఒక పిల్లవాడు కావాలనేటువంటి కోరికతో ఎవరిని నేను తప్పిస్తే, ఎవరి కోసం నేను తప్పిస్తే నాకు కావాల్సినటువంటి కోరిక తీరుతుంది అనేటువంటి క్రమంగా ఆలోచన చేస్తూ ఉంటే నారద మహర్షి వచ్చి, నాయనా నేను పరమేశ్వరి గురించి, పరాశక్తి గురించి, సర్వశక్తి స్వరూపం గురించి నా తండ్రి ద్వారా తెలుసుకున్నాను. నా తండ్రి పరమేశ్వరుడైనటువంటి వారు శివుడు, అలాగే విష్ణుమూర్తి, వీళ్ళ ముగ్గురు త్రిమూర్తులైనటువంటి వారు ముగ్గురు కూడా నిరంతరము ఆ సదాశక్తి గురించే తపస్సు చేస్తూ ఉంటారనేటువంటి విషయం నాకు తెలిసింది. అదే నీకు కూడా ఉపదేశిస్తున్నాను అన్నాడు. ఇలా లేచి వెళ్ళి నేను కూడా తపస్సు చేసుకుంటాను, ఆ తల్లి అనుగ్రహంతో నాకు కూడా పిల్లవాడు పుట్టేటువంటి అనుగ్రహం కలగాలి అనేటువంటి కోరికతో లేస్తూ ఉన్నాడు. ఇంకా నారదుని నిష్క్రమించలేదు, ఆయనకి నమస్కారం చేయాలి. ఈ లోపల సౌనకాది మహర్షులందరూ సూత మహర్షిని ఆపారు. అది చెప్పే క్రమంలో ఏ విష్ణుమూర్తి అయితే బ్రహ్మదేవుడికి ఉపదేశం ఇస్తూ, బ్రహ్మా నువ్వు మర్చిపోయావా ఏమి, ఏ శక్తిని నేను ప్రేరేపించుకుని నేను పట్టుకున్నాను పాదాలు, ఏ శక్తి కోసం నేను తపస్సు చేస్తున్నాను అనే విషయం నన్ను అడుగుతున్నావు తెలీదు. ఆ ప్రళయకాలంలో ఒకానొక సందర్భంలో నా చెవి గులివి నుంచి వచ్చినటువంటి మధుకైటబుల యొక్క వధ చేయడం నా వల్ల కాకపోతే తల్లి ప్రేరేపించింది, నన్ను ఎలా చేయాలో నన్ను శాసించింది. ఆ తర్వాత నా తల తెగిపోయినటువంటి క్షణంలో హయము యొక్క తల తీసుకొచ్చి నాకు పెట్టి హయగ్రీవ వధ చేయించింది ఆ తల్లి అనేటువంటి 2 పాయింట్స్ చెప్తూ ఉండంగా అది ఇక్కడ సౌనకాది మహర్షులందరూ కూడా పట్టుకుని మొట్టమొదటి విషయం ఏమి అడిగారు, విష్ణుమూర్తి యొక్క తలకై తెగిపోయిందా, అది ఎలాగో విషయం చెప్పండి అన్నారు. ఇప్పుడు రెండో విషయం ఏం మిగిలిపోయింది, ప్రళయకాలం సంభవించిన తర్వాత యోగ నిద్రలో ఉన్నటువంటి మహావిష్ణువు యొక్క చెవిలోంచి గులివిగా 2 ఉండలు బయటకు వచ్చాయట. వచ్చి రాగానే ఆ రెండు రాక్షసులైనాయట. వారిద్దరిని వధించడం విష్ణుమూర్తి వల్ల కాకపోతే ఆ మహాశక్తిని తపస్సు చేసి పొందగలిగితే ఆవిడ అనుగ్రహంతో వాళ్ళిద్దరిని చంపెట్ట విష్ణుమూర్తి. ఈ కథ కూడా మాకు చెప్పండి. ఇది కూడా అయిన తర్వాత అప్పుడు మళ్ళీ వ్యాస భగవానుడు తపస్సుకు వెళ్ళడం, ఎలా తపస్సు చేశారనేటువంటి విషయాన్ని తెలుసుకోవడం, ఎక్కడ తపస్సు చేశారనే విషయం మాకు అర్థమవుతూ ఉంటుంది అని అడిగా. హయగ్రీవ స్వామి కథ అయిపోయిన తర్వాత వెంటనే మధుకైటముల యొక్క వధ యొక్క వృత్తాంతాన్నంతటినీ మాకు చెప్పండి అని మళ్ళీ అడిగారప్పటికీ వెంటనే సూత మహర్షి అన్నాడు, కథలు వింటూ 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 ఉంటే మామూలుగా మనుషుల యొక్క లక్షణం సాధారణంగా ఎలా ఉంటుంది అంటే, కథ బాగున్నంతసేపు బాగుంటుంది, ఆ కథలోంచి ఇంకో కథలోకి వెళ్ళే లోపల కొంత తత్వ విభాగం అనేటువంటిది ఉంటుంది. ఆ తత్వం చెప్పేటప్పుడు ఎవరికి వాడు నిద్రలోకి వెళ్ళిపోతాడు. కాస్త ఆవలింతలు వస్తాయి, శరీరం కాస్త ఎందుకంటే అప్పటిదాకా యాక్టివ్గా వింటుంది. ఏ మెదడైనా సరే ఒక 40-45 నిమిషాలకి మించి యాక్టివ్గా దేన్ని స్వీకరించడానికి రెడీగా ఉండదు. స్పాంజ్ ఉంటుంది, కొత్తగా ఉంటుంది, దానిలోకి ఏమీ చెదరం వెళ్లకుండా ఉన్నది కాస్త నీళ్ళ మీద పెట్టగానే గబగబా పీల్చుకుంటుంది. ఓ 2-3 సార్లు 4-5 సార్లు దాన్ని బాగా పిండేసిన తర్వాత ఇప్పుడు మనం దేని మీద పెట్టాం, మనుషులందరం మన మెదడుని తీసుకెళ్ళి స్పాంజ్ని నూనెల మీద నెయ్యిల మీద పెట్టేసాం. అది అంటుకుపోయేటువంటి వదిలేటువంటివి కాదు. పెట్టి తర్వాత దాన్ని ఏదో సర్ఫ్తో కడుగుదామని రకరకాల స్తోత్రాలతో బాగా పారాయణ చేస్తున్నాం. అయినా ఈ స్పాంజ్ లోపలికి వెళ్ళినటువంటి అసలు మకిలం వదలకుండా ఏం చేస్తుంది, నీటిని పీల్చుకున్న ప్రతిసారి కూడా అక్కడ ఒక మచ్చ ఏర్పరిచి వేసేస్తుంది. నీటిని కూడా పూర్తిగా ఎంత అంత పీల్చుకోలేనటువంటి స్థితిగతులకు వచ్చేసాయి. అంటే వైరస్ బాగా లోపలికి వెళ్ళిపోయింది. ఆ వైరస్ వెళ్ళిపోయాక ఏమవుతుంది, ఒరిజినల్ కెపాసిటీ తగ్గిపోయి స్వీకరించగలిగేటువంటి సమయం కూడా దానికి తగ్గిపోతూ ఉంటుంది. కనుక ఒక స్థాయి దాటిపోగానే ఎంత శ్రద్ధాళువులకైనా పప్పుపట్టడానికి లేదా, ఎంత శ్రద్ధాళువులకైనా ఒక ఆవలింత, ఒక నిద్ర కునుకు, ఇవన్నీ కూడా వస్తుంటాయి. కారణం ఏంటి, ఇలాంటి పురాణాలు విని ప్రతివాడు ఉద్ధరించిపోతే ఎట్లా, ఒక ఆవలింక ఒక కునుకు వస్తే కదా మళ్ళీ వాళ్ళు వెనకాలకి లాగడానికి అవకాశం ఉంటుంది. నువ్వు విన్నా చూసావా ఆవలించావు, నువ్వు విన్నా చూసావా తుమ్మావు, నువ్వు విన్నా మధ్యలో నిద్ర కునుకు వచ్చింది కనుక మళ్ళీ వెనకాలకి లాగడం. అమ్మ ఒక్కసారి వింటే అన్నీ వచ్చేస్తాయన్నావుగా, అన్నీ ఇచ్చేస్తాన్నావుగా, మోక్షం వచ్చేస్తుందన్నావుగా, మళ్ళీ ఏం అడక్కర్లేదన్నావు కదా, అన్నీ నేను విన్నాను కదా, నువ్వు తుమ్మావు కదా, అమ్మవారు వెంటనే పక్కనే చెప్పాడు, నువ్వు ఆవలించావు కదా, నువ్వు కుంకు పట్టింది కదా అని మళ్ళీ వినడానికి ప్రయత్నం చేయమంటూ ఉంటుంది. ఇలా ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఈ కెపాసిటీ పెంచుకుంటూ ఉండాలి. ఈ కెపాసిటీ, మెదడు యొక్క కెపాసిటీ, గ్రహించగలిగేటువంటి కెపాసిటీ పెరుగుతున్న కొద్దీ ఒకానొక స్థితి వచ్చేటప్పటికల్లా ఇది ఎప్పుడు కూడా 24 గంటలు యాక్టివ్గా ఉంటుంది. చూడ్డానికి ప్రశాంతంగా ఉంటుంది, లోపల మాత్రం ఉరకలేస్తూ ఉంటుంది. అలా ఉరకలేసేటంత స్థితి దానికి ఎప్పుడు వస్తుంది అంటే, కొత్తల్లో చిన్న పిల్లవాడిని క్లాస్లో చేపిస్తే వాడు వెళ్ళినప్పటి నుంచి నిద్రపోతూనే ఉంటాడు, ఏడుస్తూనే ఉంటాడు. ఓ 4 రోజులు అవుతుంది, 10 రోజులు అవుతుంది, 1 సంవత్సరం అవుతుంది, అలవాటు పడిపోతాడు. అవునా కదా, 10th క్లాస్కి వస్తాడు, యాక్టివ్గా ఉంటాడు, ఇంటర్కి వెళ్తాడు యాక్టివ్. అంటే ఈ రోజుల్లో పిల్లల గురించి కాదు, ఒకప్పుడు పిల్లల గురించి. ఈ రోజుల్లో పిల్లలు అప్పటి నుంచి ఇప్పటిదాకా నిద్రపోతూనే ఉన్నారు.
ఇంకా నిద్రలు మెలుకులు రావట్లే వాళ్ళకి, నిద్రతోనే వెళ్ళిపోతుంది వాళ్ళకి. అవునా కదా, నేను అబద్ధం ఆడట్లా. పిల్లలు అలాగే ఉన్నారు యాక్టివ్గా. అసలు స్కూల్ అంటే కాలేజ్ అంటే అసలు చదువు కోసం అని యాక్టివ్గా వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అసలు ఉండట్లా. కళ్ళ ముందు అప్పుడే అలాంటి ఒక తరాన్ని చూసేస్తున్నాం, బాధేస్తుంది. అబ్బా స్కూల్కి వెళ్ళాలి, చదువుకోవాలి, వాళ్ళు ఫలానా ఎగ్జామ్ ఉంది బాగా రాయాలి, వాడికంటే నాకు ఎక్కువ మార్క్స్ రావాలి, అసలు ఈ జీల్ లేదు పిల్లల్లో ఇప్పుడు. బాబోయే ఎగ్జామ్ ఏ కాటికి అది ఆగిపోతే బాగుండు, అది ఆగిపోతే బాగుండు, లేకపోతే మళ్ళీ మంచిగా రాయగలిగే అవకాశం వస్తే బాగుండని మాత్రం వాడు ఆడుకోవట్ల. కనుక ఈ మెదడు యొక్క కెపాసిటీ మనం పెంచుకోవాలంటే దానికి సాధన చేయించాలి. సాధన చేయించడమే ఇలా ఎక్కడ ప్రసంగం జరుగుతున్నాయి, ఎక్కడ పురాణ ప్రవచనాలు జరుగుతున్నాయి వెళ్ళి కూర్చోవడం, కాసేపు ధ్యానమగ్నులై కూర్చుంటూ ఉండడం. రోజు ఒక 10 నిమిషాల నుంచి 20 నిమిషాల దాకా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, డీప్ ఇన్హేల్ డీప్ ఎక్సెల్ చేసుకుంటూ ప్రశాంతంగా మనం యాక్టివేట్ చేసుకుంటూ ఉండేటువంటి అవకాశం ఇస్తూ ఉండాలి. మధ్యలో మనకు ఒక 10 నిమిషాలు సమయం ఇస్తూ ఉన్నారు. ఆ సమయంలో కూడా ఒకసారి లేచి మనకు కావాల్సినటువంటి అవసరాలు చూసుకుని వచ్చి కూర్చున్న తర్వాత కూడా దేనినన్నా వినేటన్నా ముందు ఒకసారి మనం ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ప్రాణాయామాన్ని కనుక ఒక 5-6 సార్ల నుంచి ఒక 10 సార్లు చేసుకుంటే లోపలికి వెళ్ళేది గట్టిగా వెళ్తుంది, యాక్టివ్గా వెళ్తుంది. అది వెళ్ళిన తర్వాత తీసుకున్న దాన్ని బట్టి మిగతావి అటాచ్ అయిపోతూ ఉంటాయి ఆటోమేటిక్గా, గొలుసు కట్టులాగా అన్ని లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. కనుక ఇటువంటి సామర్థ్యాన్ని మెదడుకు పెంచాలి. కూర్చోగలిగే సామర్థ్యాన్ని, వినగలిగే సామర్థ్యాన్ని, విన్నదాన్ని పట్టుకోగలిగే సామర్థ్యాన్ని, పట్టుకున్న దాన్ని మళ్ళీ విచారణ చేయగలిగేటువంటి సామర్థ్యాన్ని. అందుకనే గోమాత అన్నారు. అదేం చేస్తుంది? ముళ్ళు తినేస్తుంది, తిన్న తర్వాత ఏం చేస్తుంది? నెమరు వేస్తుంది కదా, నెమరు వేసి జాగ్రత్తగా నెమరు వేసుకుంటూ ఉంటుంది. దాన్ని నిరంతరం అమ్మ అమ్మ అని పెంచుకోవడానికి అంతరార్థం ఏమిటంటే నువ్వు విన్న ప్రతి దాన్ని మళ్ళీ నెమరు వేసుకుంటూ ఉండు. ఆ నెమరు వేసుకునే దాన్ని మళ్ళీ విచారణ చేస్తూ ఉండు. ఆ విచారణ చేసుకునే దాన్ని సాధనా మార్గంలోకి తీసుకెళ్ళు. అలాంటి సాధన కనుక నువ్వు ఈ గృహస్థాశ్రమం వల్ల ఇప్పుడున్నటువంటి సామాజిక స్థితిగతుల్లో చేస్తే అదే తపస్సు, అంతకు మించి తపస్సు లేదు. అలాంటి తపస్సు చేయవయ్యా అని చెప్తున్నాయి పురాణాలన్నీ కూడా. కనుక ఇప్పుడు ఏమైంది? హయగ్రీవ స్వామి ఒక అద్భుతమైనటువంటి స్తోత్రరాజాన్ని జగత్తుకి ఇచ్చారు. దాని తర్వాత ఎప్పుడైతే మళ్ళీ సూత మహామునిని మొత్తం సౌనకాది మహర్షులందరూ కూడా ఈ మధుకైటప వధని కూడా మాకు అనుగ్రహించండి అని ఎప్పుడైతే అడిగారో సూత మహర్షి బాగా ఆనందించారు. వినేవాళ్ళందరికీ కొంతసేపు అయిన తర్వాత వినగలిగేటువంటి శక్తి లోపిస్తూ ఉంటుంది. కానీ ఈ నైమిసారణ్యంలో మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఆనందం కలుగుతుంది. ఎంత చెబుతున్నానో దానికి మించినటువంటి ఉత్సాహం మీలో పెరుగుతుంది. ఆ ఉత్సాహం పెరిగిన కొద్దీ మీరు అడిగేటువంటి ప్రశ్నలు, మీరు వినగోరేటువంటి విధానాలు నాకు చాలా ఆనందాన్ని కలుగజేస్తున్నాయి. కనుక ఈ కథ కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒకానొక సందర్భంలో ఒకసారి మొత్తం సృజింపబడినటువంటి ప్రపంచమంతా కూడా లయించాలి, ప్రళయంలోకి వెళ్ళిపోవాలి. ఆ ప్రళయంలోకి వెళ్ళాలంటే మనకి ఎన్ని యుగాలు? 4 యుగాలు, అవునా కదా? కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగం. ఈ 4 యుగాలు ఒకసారి అయిపోయినాయి అనుకో, అది ఒక తాత్కాలిక లయం. ఒకసారి వచ్చి మొత్తం అంతా కడుక్కుని ఓ వానబడినట్టుగా మొత్తం అంతా బాడైపోయిందంతా బాగు చేసేసుకుని మళ్ళీ పునఃసృష్టి స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇలాంటి ప్రళయాలు ఒక 1000 ప్రళయాలైతే ఒక బ్రహ్మదేవుడికి ఒక పగలు. మళ్ళీ ఇలాంటి యుగాలు ఒక 1000 అయితే బ్రహ్మదేవుడికి ఒక రాత్రి. అంటే బ్రహ్మదేవుడికి ఒక రోజు జరగాలి. అలా 100 సంవత్సరాలు బతుకుతాడు. ఆయన ఆయుర్దాయం 100 సంవత్సరాలు. అంటే ఎన్ని కల్పాలు బతుకుతాడు? మనం లెక్కేయడానికి మనకు అంత శక్తి సామర్థ్యాలు లేవు. ఆయన ఎప్పటికీ ఉంటాడు అనుకుంటే ప్రశాంతత మనకి, అవునా కదా? దానికి లెక్కలేసి మనం మన ప్రజ్ఞను చాటుకోకర్లా. కాలము ఎప్పుడైతే ఈ సృష్టి అనేటువంటి జరుగుతూ ఉంటుందో, ఎప్పుడైతే ఈ సృష్టి స్థితి లయలు అనేటువంటివి జగత్తులో ఉంటాయో, ఇవి జరుగుతున్నంత కాలం కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు దీనికి సాక్షిభూతులుగా నిలుస్తూ ఉంటారు. అటువంటి వారికి నమస్కారం చేసుకుంటే ఈ ప్రళయానికి అంటే 43,20,000 సంవత్సరాలు, అంటే ఒకసారి 4 యుగాలు కూడా గడిచిపోయిన తర్వాత, మొత్తం 4 యుగాలు గడిచిపోయిన తర్వాత ఆ యుగానంతరం అమ్మవారు ఏం చేస్తుందంటే ఒక మహాప్రళయాన్ని సృష్టిస్తుంది. ఆ మహాప్రళయాన్ని సృష్టించిన తర్వాత బ్రహ్మగారు వెళ్ళిపోయి ఏం చేస్తారు? బ్రహ్మగారు యాక్చువల్గా ఎక్కడ ఉంటారు? విష్ణుమూర్తి యొక్క నాభిస్థానం నుంచి మొలిచినటువంటి పద్మంలో పుండరీకము అంటే తెల్లగా ఉండేటువంటి తామరం. ఆ తామరం ఆ నాభిస్థానంలోంచి మొలుస్తుంది. ఆ మొలిచినటువంటి ఆ పుండరీకము మధ్యలో తాను నిద్రిస్తూ ఉంటాడు. ఆ నిద్రిస్తూ ఉన్నటువంటి వాడిని మొత్తం ఆ తామర తూడులో బాగా పెంచేసేసి స్వామి పోషిస్తూ ఉంటాడు. ప్రళయంలో ఆయన పడుకుని ఉంటాడు, పుండరీకంలో ఉన్నటువంటి ఆయన. ఆ పుండరీకం బొడ్డులోకి వెళ్ళిపోతుంది, నాభిస్థానంలోకి వెళ్ళిపోతుంది. ఈయన శేషపాంపు మీద నిద్రిస్తూ ఉంటాడు. శివుడు వచ్చి ఈయనలో తన శక్తినంతటిని కూడా ఐక్యం చేసేస్తూ ఉంటాడు. సో విష్ణుమూర్తి ఒక్కడే అద్భుతమైనటువంటి శేషపాంపు మీద హాయిగా పడుకుని ఆ మహాప్రళయంలో ఉండేటువంటి సందర్భంలో కూడా యోగ నిద్రలో ప్రశాంతంగా ఉంటాడు. ఆయన్ని కనుక్కోవడం అంత తేలికైన విషయం కాదు.
అలా యోగ నిద్రలో ఉన్నటువంటి మనిషి చాలా ఏళ్ల పాటు కల్పాల పాటు అలా నిద్రావస్థలో ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడట. అంటే ఒక తపస్సులో ఉంటాడు ఆయన. మళ్ళీ ప్రపంచం యొక్క సృష్టి రచన జరగాలి అంటే కావాల్సినటువంటి శక్తిని అంతా తీసుకుంటూ ఉంటాట. శక్తి ఉపాసన జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో అమ్మవారిని ఉపాసించుకుంటూ ఉంటాట ప్రశాంతంగా. ఆ సమయంలో ఒకానొక ప్రళయానంతరం మళ్ళీ సృష్టి రచన జరగాలి. ముందెవరు రావాలి సృష్టి రచన జరగాలంటే? బ్రహ్మదేవుడు రావాలి. కనుక ఈయన యోగ నిద్రలోనే ఉన్నాడు. ఈయన నాభిస్థానంలోంచి పుండరీకము మళ్ళీ పైకి ఎదగడం మొదలెట్టేటప్పటికల్లా అది ఎదుగుతూనే ఉంది. ఈ లోపల అది ఎదుగుతూ ఉండడం మొదలవ్వంగానే దాని యొక్క మొలక మొదలవ్వంగానే ఈయన చెవులు పడుకుని ఉన్నాడు కదా, హాయిగా ఇలా పెట్టుకున్నాడు, ఇలా తలకాయ కింద ఇలా చేపెట్టుకున్నాడు, పడుకున్నాడు. కుడి చెవిలోంచి ఎడమ చెవిలోంచి రెండింటిలోంచి ఇంత ఉండలు గులివి అంటే మలము బయటకు వచ్చి పడిపోయి ఉన్నదంతా ఏమిటి? జగత్తంతా జలప్రళయం వచ్చేసింది. జలముతో నిండిపోయి ఉంది మొత్తం జగత్తంతా కూడా. ఆ నది ఆ నీళ్లల్లోనే ఈ రెండు మల పదార్థాలు కూడా ఉండల్లాగా పడిపోయినాయి. ఉండల్లాగా పడిపోతే అవి రెండు కూడా తేలాడగా కొంతకాలం జరిగిన తర్వాత వాటి రెండింటికి కూడా ఒక ఆకారం వచ్చింది. ఎందుకు? ఆ రెండు కూడా విష్ణుమూర్తి శరీరం నుంచి వెలువడినటువంటి మల పదార్థాలు. ఏ భగవానుడి శరీరం నుంచి ఎటువంటి మలము విసర్జింపబడినా అది లోక కళ్యాణార్థమే. ఇది గుర్తుపెట్టుకోవాలి. పరమశివుని యొక్క శరీరం నుంచి రాలిపడినటువంటి చెమట బిందువు ఏమైంది? శుక్రగ్రహంగా మారింది. ఆయన కన్నీటి చుక్క రుద్రాక్షగా మారింది. ఇవన్నీ మనం తెలుసుకుంటూ ఉంటున్నాం. ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మొత్తం వేదరాశికంతా కూడా ఆవాలంగా నిలిచి ఉంది కనుక. అలాగే విష్ణుమూర్తి చెవులోంచి గులివి బయటికి వచ్చింది మలము అన్న. ఆ మలము రెండు ఉండలుగా ఈ జల ప్రళయముగా ఉన్నటువంటి జగత్తులో ఆ నీళ్లల్లో పడి కొన్నాళ్ల పాటు అది అలా ఉప్పుతోనూ నీళ్లతోనూ కలగాపులగం అయిపోయి దానిలో ఉన్నటువంటి మల పదార్థాలన్నీ ఏకీకృతం చేసుకుని చిన్న బ్యాక్టీరియాను వైరస్ పుట్టి దాని నుంచి ఒక రూపం మొదలైంది. రెండింటి రెండు రూపాలు వచ్చాయి. నల్లగా ఉన్నాయి, కాస్త భయాకృతిలో ఉన్నాయి. ఉన్నదంతా చీకటే. ఆ చీకటి లోపల నీరు తప్ప ఏమీ లేదు. ఎక్కడా కాంతి పుంజం కనబడట్లేదు. ఆ కాంతి లేనటువంటి కేవలం నీళ్లు మాత్రమే ఉన్నటువంటి నిరంతరము పగలు రాత్రి అనేటువంటి వైవిధ్యం లేకుండా అదే స్థితిలో ఉండేటువంటి స్థితిలో ఈ గులివి నెమ్మదిగా ఒక రూపాన్ని సంతరించుకుని రెండు రూపాలు, రెండు గులువు ఉండలు రెండు రూపాలుగా వచ్చాయి. నల్లగా ఉన్నాయి, భయాకృతితో ఉన్నాయి. ఆ రెండు కూడా ఒందరులను చూసుకున్నాయిట. చూసుకున్న తర్వాత ఆనందంగా నువ్వు నా కోసం నేను నీ కోసం అనుకున్నాయి. పెద్ద మాటలేం లేవు. నా కోసం నువ్వు, నీ కోసం నేను, ఇద్దరం తోడు నీడగా వచ్చానురా, మన ఇద్దరం అన్నదమ్ములు అనుకున్నాయి. చట్టాపట్టాలు వేసుకున్నాయి. ఆ నీళ్ళల్లోనే ఒక చాప తిరిగినట్లు లేకపోతే ఒక మొసలు తిరిగినట్లు అవి కూడా తిరుగుతూ ఉన్నాయి. శరీరం అంతా కూడా ఏమైపోయింది? నీళ్ళల్లో ఉన్న వాటికి ఎలాంటి నాచు పడుతుందో వీటికి కూడా అలాంటి మెత్తగా ఇలా ముత్తుకుంటే జారిపోయేటట్లుగా మారిపోయారు. అలా నీళ్ళల్లో తిరిగి శరీరం అంతా కూడా మెత్తగా అయిపోయింది. ఆ మెత్తగా ఉన్న దానిలోనే మనసు మాత్రం కరుగ్గా ఉంది. ఆ కరుగ్గా ఉన్నటువంటి మనసుతోనూ శరీరంతోనూ మొత్తం జలమంతా తిరుగుతూ ఉన్నారు. ఆ తిరగ్గా కొన్నాళ్ళు కనిపించి అసలు మన ఇద్దరం ఎందుకున్నాం ఇక్కడ? వాళ్ళిద్దరు ఆలోచించుకున్నారు, అసలు మన ఇద్దరం ఎందుకు వచ్చాం ఇక్కడికి? వచ్చాం సరే, మనం ఏం చేయడానికి ఇదంతా కూడా జరుగుతుంది? ఊరికి వచ్చేసేసి అలా తిరుగుతూ ఇప్పుడు ఒక కల్పం వెళ్ళిపోయింది. ఇంకా ఎన్నాళ్ళు ఇలా మనం స్విమ్మింగ్ చేస్తూ ఉంటాం? మనకి ఏదో ఒక కర్తవ్యం లేకపోతే ఇక్కడికి మనం రావు. ఆ కర్తవ్యం ఎవరి ద్వారా రావాలి? మొత్తం నీళ్ళే మొత్తం ఉన్నాయంటే అసలు నీళ్ళని పట్టుకోవాలంటే ఒక ఆధారం ఉండాలి కదా. ఆ ఆధారం కనపడట్లా. ఆధారం కనపడకుండా ఇంత నీరు మనం ఎంత ఈదినా కూడా ఎండ అనేది లేకుండా ఇంత నీళ్లు కనపడుతున్నాయంటే ఇంత విశాలమైనటువంటి జలధిని, ఆ జలధి కింద ఈ జలాన్ని పట్టుకునేటువంటి ఒక ఆధారాన్ని మనం కనుక్కోలేకపోతున్నాం. మనం కనుక్కోగలిగేటంత స్థాయిని మించి ఈ జలము ఆ కింద ఆధారము ఉంది అంటే ఒక శక్తి ఏదో దీని అంతటికీ కేంద్రీకృతమై ఉంది. ఆ శక్తే మనం ఇక్కడికి రావడానికి కూడా నాంది వచనం పలికింది కనుక ఆ శక్తిని మనం ఎలా తెలుసుకోవాలి? కొన్నాళ్ళు ఆలోచించారు. ఏం కనపడినా ఎలా తెలుసుకోవాలి? ఎటువైపు చూడాలి? ఎటువైపు చూసినా నల్లగా ఉంది, చీకటిగా ఉంది, భయంకరంగా ఉంది వాతావరణం అంతా. వాళ్ళ కళ్ళ ముందరే ఎన్నో చేపలు, జలచరాలు ఇలా పుడుతున్నాయి, హాయిగా తిరుగుతున్నాయి. కానీ వీళ్ళిద్దరూ ఉన్నంతకాలం ఉండట్లా. మధ్యలో కొన్ని చచ్చిపోతూ ఉన్నాయి. మిగతా జంతువులకి ఆహారం అయిపోతూ ఉన్నాయి. అలా ఆహారం అయిపోతూ ఉంటుంటే వాటిని చూస్తున్నారు. ఓకే, మరణం అనేటువంటిది కూడా ఉంది. మన ఇద్దరం పుట్టాం, మనకి ఇంకా మరణం రాలా. అంటే మరణం అంటే మనకి ఇప్పటిదాకా అర్థం కాల, కానీ మన కళ్ళ ముందు చాలా చనిపోతున్నాయి. మనకి ఏదైనా ఒకసారి అవకాశం వస్తే మనం ఇలా పడిపోకుండా మనం ఏర్పాటు చేసుకోవాలి మన ఇద్దరికి ఏదో ఒకటి అని అనుకున్నారు. అలా ప్లానింగ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. అలా ప్లానింగ్ చేసుకుంటూ ఒకసారి ఏమైంది? విశేషమైనటువంటి ఆకాశంలోంచి ఒక మెరుపు మెరిసింది. అది ఎలా ఉంది? ఒక విశేషమైనటువంటి మెరుపు యొక్క కరుకుదనం ఎలా ఉంటుంది? ఆ శబ్దం వినగానే వీళ్ళిద్దరు ఉలికిపడ్డారు. మొదటిసారి కదా, ఎప్పుడు ఎలాంటి శబ్దాలు వినలా. వాళ్ళిద్దరు చేసే శబ్దాలే తప్ప ఇంకో శబ్దం వాళ్ళిద్దరికి తెలియదు.
శబ్దం వచ్చినప్పుడు ఒక్కసారి ఉనికిపడ్డారు. ఎక్కడి నుంచి వచ్చింది నా తమ్ముడు అంటే ఎక్కడి నుంచి వచ్చింది అన్నయ్య అనుకున్నారు. మళ్ళీ ఒకసారి మెరిసింది కానీ మళ్ళీ మెరవట్ల. ఆ మెరవట్లేదు, మళ్ళీ ఆ శబ్దం ఎలా వస్తుంది ప్రయత్నం చేయాలనేటువంటి కోరిక వచ్చింది. ఆ ప్రయత్నం చేసే విభాగంలో వాళ్ళిద్దరు ఏం చేశారు, ఈదుతూ అన్నయ్య ఇలా వేస్తుంటే ఒక శబ్దం అయితే వస్తుంది. ఈదుతుంటే చెయ్యి తీసి చెయ్యి ఇలా వేస్తాం కదా ఈదేటప్పుడు, ఈసారి కాస్త గట్టిగా వేద్దాం మళ్ళీ ఆ శబ్దం వస్తుందేమో చూద్దాం అనుకున్నారు. ఇంకా గట్టిగా ఈదడం మొదలెట్టారు, చేతుల్ని గట్టిగా నీళ్ళలో కొట్టడం మొదలెట్టారు. అలా కొట్టగా నేను గట్టిగా కొడుతున్నాను. ఇప్పుడు అది ఓ పోటీ అయిపోయింది వాళ్ళిద్దరి మధ్యలో. ఏదో ఈదుతూ ఒకళ్ళ ముందు ఒకళ్ళు వెళ్తూ ఎవరు ముందుగా వెళ్తామనేటువంటి ప్రయత్నంతో పాటుగా ఎవరు ఎంత గట్టిగా చేత్తో జలాన్ని కొడతారనేటువంటి పోటీ పెరిగిపోయి ఇంకా ఆ పోటీ ఎంత దాకా వెళ్ళిందంటే ఒకళ్ళని మించినటువంటి శబ్దాలు ఒకళ్ళు చేతులతో నీళ్ళల్లో చేస్తూ ఉన్నారు. చివరికి ఏమైంది, అలా చేయగా అన్నయ్య నాది విను అంటే అన్నయ్య తమ్ముడు నాది విను అంటూ పోటీగా ఆ జలాన్ని కొడుతున్నారు. శబ్దం వస్తోంది, ఒక స్వరం వినబడుతుంది. ఆ స్వరం వినేటప్పటికల్లా ఇద్దరికి కూడా ఒక ఆలోచన వచ్చింది. అన్నయ్య ఇలా కొడుతూ ఉంటే ఒక శబ్దం వస్తుంది, ఒక ధ్వని ఏదో ప్రకటన అవుతుంది, విన్నావా అన్నాడు. నాకు కూడా అనిపిస్తుంది కానీ అదేంటో స్పష్టంగా అర్థం కావట్లేదు అన్నాడు. ఇంకోసారి కొడదాం ఇంకా అలా కొడుతూ పోగా ఒకడు కొడుతుంటే ఆ దప్పనే శబ్దంలోంచి నెమ్మదిగా వచ్చి ఆ కొట్టగా దాన్ని క్లియర్గా అర్థం చేసుకుందాం అనేటప్పటికీ కొట్టగా ఇప్పుడు తబలాన్ని నేర్చుకునేవాడు ఉంటాడు. మొదటి రోజు ఎలా కొడతాడు, వికృతంగా ఉంటుంది శబ్దం. నెల రోజులైనా వికృతంగానే ఉంటుంది. 2 నెలలు 3 నెలలు పోయాక వాడు కొట్టేది సుస్వరంగా మారుతుంది. అలాగే వీళ్ళిద్దరు కూడా ఒక నెల 2 నెలలు 3 నెలలు ఆ శబ్దాన్ని తరంగాన్ని పెంచడం పోటీ కోసం వేసేస్తూ ఉన్నారు దరువులు. చివరికి ఏమైంది, ఆ దరువులోంచి ఒక శబ్ద తరంగం బయటికి రావడం మొదలైంది. అది సుస్వరంగా ఉంది. ఆ సుస్వరంగా వచ్చిన దాన్ని అప్పుడు జాగ్రత్తగా విందామని ఇద్దరు మొదలెట్టారు. ఒకళ్ళు కొడుతుంటే అయ్యం అని వినబడం, ఇంకోళ్ళు కొడుతూ ఉంటే క్లీం అని వినబడింది. అయ్యమేమో వాగ్బీజం, క్లీమేమో కామబీజం. ఈ 2 బీజాలు వినపడ్డాయి. అరే ఇదే శబ్దం వినపడుతుంది, పట్టుకున్నా. అది ఎలా స్వరంగా మనకి వినపడుతుందో అలాగే మనం కూడా అనడానికి ప్రయత్నిద్దాం అనుకుని ఇద్దరు ప్రయత్నించారు. ఇంకొక సంవత్సరం అయ్యేప్పటికి వాళ్ళిద్దరు ఆ స్వరాలు పట్టుకున్నారు. అన్నయ్య ఇదే కదా, నేను అంటుంటే ఇదే శబ్దం వస్తుంది కదా అని ఒకడు అంటాడు. ఒరే నేను అంటుంటే ఇదే శబ్దం వస్తుంది కదా విను, నేను అది ఒకే రకంగా పలుకుతున్నామని ఇంకోటి అంటారు. ఇద్దరు ప్రాక్టికల్స్ చేశారు. చివరికి అన్నయ్య ఇది కరెక్టే, నువ్వు ఎలా కొడుతున్నావో అలాగే నీ నోరు పలుకుతుంది. ఒరే తమ్ముడు నువ్వు అలాగే, నువ్వు ఎలా కొడుతున్నావో నీ నోరు అలాగే పలుకుతుంది. ఇద్దరం నువ్వు అయ్యం అనుకో నేను క్లీమ్ అనుకుంటాను రెడీ అయిపోయారు. ఈ లోపల ఆకాశవాణి మళ్ళీ వీళ్ళిద్దరూ ఈ శబ్ద తరంగాల్లోకి వెళ్లే ముందు ఆకాశవాణి ప్రతిధ్వనించింది. ఇప్పుడు ఆకాశవాణి పలికి ఏం చెప్పింది, నాయనలారా ఏ శబ్ద తరంగాలైతే మీ దాకా వచ్చాయో దాని గురించినటువంటి విశేష తపస్సు ఇద్దరు మొదలెట్టండి. వాళ్ళ నుంచి ఇద్దరు మొదలెట్టండి అనగానే ఇద్దరు ఇంకా కూర్చున్నారు. దేన్ని కూర్చున్నారు, ఆ జలం మీదే కూర్చున్నారు. బాగా తిరిగి అదే వాళ్ళ నిలమైపోయింది. కప్పలు చేపలు ఏం చేస్తాయి, ఎక్కడైనా ఏదైనా సాధారణంగా కాసేపు దాని మీద ఆగుతూ ఉంటాయి. అలాగే వీళ్ళిద్దరు కూడా కాసేపు నీళ్ళ మీద కూర్చున్నారట, పద్మాసనం వేసుకుని కూర్చున్నారు. ఇంకా తమ్ముడు నువ్వు మొదలెట్టు నేను మొదలెడతా, ఎవరు ఎంత ఎక్కువ తపస్సు చేస్తారో చూద్దాం అనుకున్నారు. ఒక ఆయన అయ్యం అనేటువంటి బీజాక్షరాన్ని పట్టుకున్నారు, ఇంకో ఆయన క్లీం అనేటువంటి బీజాక్షరాన్ని పట్టుకున్నారు. ఇద్దరు కల్పాలు తపస్సు చేసుకుంటూ ఉన్నారు. ఆ తపస్సు చేసుకోగా మళ్ళీ ఒకనొక కల్పంలో ఇద్దరికి మెళుకు వచ్చింది. వీళ్ళిద్దరూ తపస్సు చేసుకుంటూ ఉన్న కాలం అంతా ఏమైంది, ఇక్కడే రహస్యం అంతా ఉంది. వీళ్ళిద్దరూ ఒకళ్ళు వాగ్బీజాన్ని పట్టుకున్నారు, ఒకళ్ళు కామబీజాన్ని పట్టుకున్నారు. ఈ కామ వాగ్బీజాలు 2 దేనికి ప్రేరణ, వాక్కుకి దాంతోపాటు సృష్టి రచనకి. వీళ్ళిద్దరూ ఉండి మొత్తం జలధిగా ఉండిపోయినటువంటి జలప్రళయంలో ఉన్నటువంటి జగత్తంతట్లో వీళ్ళిద్దరూ కూర్చుని ఈ 2 బీజాక్షరాలని విశేషంగా తపస్సు చేస్తూ ఉన్నటువంటి సమయంలో విష్ణుమూర్తి నాభి స్థానం నుంచి నెమ్మదిగా తామరపూలు పౌండరీకంతో పాటు బయటికి లేవడం మొదలెట్టి లేచి చివరికి వీళ్ళు చేసినటువంటి తపస్సు ఇంకా సమయానుకూలంగా ఇంకా దృఢపడుతున్న సమయం వస్తూ ఉండేటప్పటికీ తామరతోడు పెరుగుతూ వచ్చింది. అంటే వీళ్ళ తపస్సు ద్వారా కాదు వీళ్ళ తపస్సు అని చెప్పడానికి అవకాశం లేదు. విష్ణుమూర్తి శరీరంలోంచి వచ్చినటువంటి మల పదార్థము చేస్తున్నటువంటి తపస్సు ద్వారా, ఆ తపస్సు ఎవరి ద్వారా ఇవ్వబడింది, అమ్మర్ ద్వారా ఇవ్వబడింది. ఆ తపస్సు ద్వారా సృష్టి రచనకు కావలసినటువంటి కార్యక్రమం అంతా కూడా ఏకీకృతం అవుతుంది. అంటే దానికి కావాల్సినటువంటి సన్నద్ధం, మొత్తం సృష్టి తన రచనకు తాను సన్నద్ధం అవుతుంది అనేటువంటి విషయం ఇక్కడ మనకి అంతర్గతంగా అర్థమవుతుంది. నెమ్మదిగా పుండరీకం పెరుగుతోంది. ఆ పుండరీకంతో పాటుగా లోపల ఉన్నటువంటి బ్రహ్మగారు కూడా హాయిగా పడుకున్నటువంటి వాడు పడుకున్నాడు. అంతా రెడీ అయింది. ఒకనొక శుభముహూర్తంలో వీళ్ళిద్దరూ మళ్ళీ తపస్సు నుంచి బయటికి వచ్చారు. ఇంత తపస్సు చేశాం కదా, మనకేం లభించింది అనుకున్నారు.
ఒకసారి మొత్తం ఇది వరకు అంతా మనం ఇదంతా బాగా ఈదుకుంటూ వచ్చేవాళ్ళం కదా, ఒకసారి మళ్ళీ వెళ్ళి ఒకసారి అంతా ఈదుకుంటూ వద్దాం, చూద్దాం మనకి ఏమైనా కనపడుతుందేమో అనుకున్నారు. అంతే కదా, ఏమైనా కనపడుతుంది, ఏమైనా మార్పులు చెరుపులు జరిగాయేమో మనకు కూడా తెలియాలి కదా. లేకపోతే ఇంతకాలం మనం తపస్సు చేసాం, ఎందుకోసం తపస్సు చేసామో మనకు కూడా అర్థం అవ్వాలి కదా. లే అన్న ఇద్దరు మళ్ళీ ఈదుకుంటూ మొత్తం ఆ చుట్టుపక్కలంతా ఎంత దూరం ఉందో మ్యాక్సిమం వాళ్ళు ఎంతవరకు అలసిపోకుండా ఈదగలరో అంత దూరం ఈదడానికి వెళ్ళిపోయారు. ఈ లోపల ఏ పుండరీకమైతే విష్ణు నాభిస్థానం నుంచి పెరుగుతూ 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 ఆకాశతత్వం దాకా వెళ్ళి అక్కడ విచ్చుకుందట. విచ్చుకునేటప్పటికి ఏమైపోయింది, ఆ లోపల ఉన్నటువంటి బ్రహ్మదేవుడికి మెలకు వచ్చి ఆయన లేచి తన యథాస్థానంలో కూర్చున్నాడు. ఆయనకు వచ్చినటువంటి మొట్టమొదటి డౌట్ ఏంటి, ఇప్పుడు నేను ఎవరిని అంటే వీళ్ళిద్దరూ చేసినటువంటి వాగ్బీజము కామబీజము ఈ రెండింటికి ఆధారము విష్ణుమూర్తి యొక్క ఆ పుండరీకము విచ్చుకుంటే ఆయన లేచి ఇప్పుడు నేను ఏం చేయాలి, నేను ఎందుకు వచ్చాను, నేను ఎవరిని అనే ప్రశ్నలు వేసుకున్న తర్వాత మళ్ళీ కొంతకాలం అలాగే కూర్చుని ప్రశాంతంగా నేను ఎందుకు వచ్చానో ఏదైనా ఒక శక్తి నాకు చెప్పకపోతే నాకు అర్థం కాదు అనేటువంటి స్థితిలో ధ్యానమగ్నుడై మొత్తం ఆ పుండరీకం మధ్యలో ఉన్నటువంటి బొడిపు ఉంటుంది, తామర పువ్వు మధ్యలో బొడిపు ఉంటుంది, ఆ బొడిపు దగ్గర కూర్చొని ప్రశాంతంగా ధ్యాన ముద్రలో కూర్చునేటప్పటికీ ఈ లోపల ఆకాశవాణి పలికింది, నాయన నువ్వు బ్రహ్మవు, నువ్వు ఇప్పుడు జరగబోయేటువంటి జగత్తు యొక్క సృష్టి రచన చేయడానికి ఇక్కడ ఆవిష్కృతం అయినావు. ఇంతసేపు నువ్వు విష్ణుమూర్తి నాభిస్థానంలో ఉన్నావు, ఆ నాభి నుంచి బయటికి వచ్చి నిన్ను నువ్వు ప్రకటన చేసుకోగలిగినావు. నీకు జరిగేటువంటి ఈ సృష్టి రచన విభాగాన్నంతా సమర్థవంతంగా చేయడం కోసం నువ్వు కూడా తపస్సు చేసుకో అని ఆయనకి ఇవ్వబడేటువంటి మంత్రం ఆయనకి ఇచ్చారు. ఆయన ప్రశాంతంగా కూర్చొని తపస్సు చేసుకుంటున్నారు. ఈ లోపల ఈ మధుకైటబులిద్దరు కూడా మొత్తం తిరుగుతున్నారు. వాళ్ళకి కొంత దూరంలో పైన ఎక్కడో ఒక అద్భుతమైనటువంటి మెరుపు కనబడుతుంది. ఆ మెరుపు కనబడేటప్పటికి చూశారు, అన్నయ్య ఇవరికి ఈ మెరుపు లేదురా అన్నారు. అవును రా, లేదు ఎక్కడ చూసినా చీకటే తప్ప ఇలాంటి బల్బులాగా వెలుగుతున్నటువంటి మెరుపు మనకి ఎక్కడా కనపడలేదు, అదేంటో చూద్దాం పదా అన్నారు. చూద్దాం పదా అంటే ఎలా ఎత్తుగా చాలా పైన ఉందంటే ఎక్కడి నుంచో చిన్న సముద్రాన్ని జలధిని అంటుకుంటూ తామరతోడు ఇలా బయటికి ప్రకటన అయింది. దాన్ని ఆది కనబడట్లా, అది ఎక్కడి నుంచి అయితే పైకి వెళ్తుందో ఆ పైకి వెళ్ళినప్పుడు ఈ జలధికి కాస్త దగ్గరగా ఆ తామరతూడు వచ్చి పైకి పుష్పంగా వికసించింది. దాన్ని పట్టుకుందాం ఎలాగలా అని చెప్పేసి నీళ్ల మీద ఒకడు నుంచున్నాడు, వాడి మీద ఇంకోటి ఎక్కితే అప్పుడు ఆ తామరతూడు వాళ్ళిద్దరికి కూడా లభించిన తర్వాత వాళ్ళు అనుకున్నారు, అబ్బా ఇంత కష్టం, చాలా కష్టం, ఈ తామరతూడు పట్టుకుని పైకి ఎక్కుదామంటే కూడా జారిపోతాం, కిందకి ఈజీగా రాగలం కానీ పైకి ఎక్కలేకపోతున్నాం ఎంత ప్రయత్నించినా కూడా. ఇలా కాదు, మనం ఇన్నాళ్ళు తపస్సు చేసాం, ఎగరలేమా, నీళ్ళని దాటి బయటికి ఎగరలేమా అనుకున్నారు. కామబీజం ఇన్నాళ్ళు చేశాడు కదా, ఒకడు ఎగిరాడు, ఇంకోడు వాగ్బీజాన్ని పట్టుకున్నాడు. ఎగరలేమా అన్నవాడు వాడి నోట్లోంచి వాగ్బీజం విశేషంగా తపస్సు చేశాడు, ఎందుకంటే వాడు అనగానే ఈ పని సుఫలం అయిపోయింది. ఈ ఎగురుతున్న వాడి కాళ్ళు పట్టుకుని వీడు కూడా ఎగిరాడు. ఇద్దరు పైకి ఎగిరారు ఆకాశం. అంటే ప్రతిదీ ఎందుకు చెప్పారో జాగ్రత్తగా పట్టుకోవాలి. ఎందుకు పురాణాల్లో రాక్షసులు ఎందుకు వచ్చారు, వాళ్ళు ఉండగా బ్రహ్మ ఎందుకు వచ్చారు, ఈ కల్పరచన ఎందుకు జరిగింది, ఆ రాక్షసులు విష్ణుమూర్తి చెవుల్లోంచి ఎందుకు రావాలి అంటే ఇదంతా జరగాలి గనక. లోక కళ్యాణార్థం దేవతా స్వరూపాల యొక్క శరీరం నుంచి వచ్చేటువంటి మల పదార్థాలు కూడా ఎంత విశేషంగా ఉపకరిస్తాయో చూస్తూ ఉండాలి. ఇది సృష్టి రచన యొక్క సారస్వతం అంతా కూడా. కనుక వెంటనే ఇద్దరు పైకి ఎగిరేటప్పటికల్లా దూరంగా ఎక్కడో మంచి కిరణాలు వెదజల్లుతున్నటువంటి ఒక పుష్పం కనబడుతుంది. అది పుష్పం అని వాళ్ళిద్దరికి తెలియదు, ఇంతసేపు ఎక్కడ చూడలేదు వాళ్ళు. ఏదో మెరుస్తుంది దగ్గరికి వెళ్ళారు. మొత్తం ఇలా విచ్చుకుని ఉంది. ఆ ఒక్కొక్క రేకును పట్టుకున్నారు. అది ఎంత బలవర్ధకంగా ఉన్నాయంటే వీళ్ళు ఎక్కుతుంటే, ఇంత బలాఢ్యులైనటువంటి వాళ్ళు ఇద్దరు రాక్షసులు ఎక్కుతుంటే కూడా అది ఎక్కడ కూడా వంగట్లేదు, గట్టిగా ఉన్నాయి రేకులు. ఒక్కో రేకును పట్టుకుని పైకి వెళ్ళారు. ఆ లోపల ఉన్నటువంటి ఒక పల్చటి ఒక రేకులతో కూడుకుని ఇలా ముద్దలాగా చక్కగా ఇలాగా, ఇంకా మొగ్గ లోపల విచ్చుకోకపోతే కనుక అన్ని రేకులు విచ్చుకుని మధ్యలో ఉన్నటువంటి అసలైనటువంటి రేకు విచ్చుకోకుండా కనుక ఇలా ఉంటే ఆ లోపల కుటీరం లోపల ఒక రూపం కనబడుతుంది. ఆ రూపం ఎలా ఉంది, ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి, లేతగా ఉన్నాయి ఆకులు, పువ్వుల యొక్క రెక్కలు. ఆ రెక్కల్లోంచి లోపల కూర్చున్న వాడి యొక్క స్వరూపం కనబడుతుంది. వాడు ఎలా ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు. బ్రహ్మగారు ఎలా ఉంటాడు, అద్భుతం. ఇంత అందమైన సృష్టిని మనకి ఇచ్చాడంటే ఆయన ఎంత అందంగా ఉండకపోతే ఇంత అందమైన సృష్టి వస్తుంది. అంత అందంగా ఉన్నట్ట బ్రహ్మగారు, తెల్లగా ఉన్నట్ట, మెరిసిపోయేటువంటి ఆభరణాలు ఉన్నాయట, తెల్లటి వస్త్రం ఉందిట. అసలు చూస్తుంటే ఈర్ష్య కలుగుతుందిట వీళ్ళిద్దరికి. ఏంటి మన ఇద్దరమేమో ఇన్నేళ్ల బట్టి నీళ్ళల్లో నాచు పట్టిపోయి ఉన్నామా, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఇంతకు ముందు దాకా లేదు తమ్ముడు, అవునన్నయ్య అన్నాడు. ఇంతకు ముందు లేడురా వీడు, ఇప్పుడే వచ్చాడు. అంటే మనకన్నా జూనియర్ వీడు, మనం ఇక్కడ సీనియర్స్ని. ఏమైనా సుఖం కావాలన్నా, ఇల్లు కావాలన్నా, స్థలం కావాలన్నా ముందు మనకి రావాలి తప్ప వీడికి ఎలా వస్తుంది మన, అవునా కదా. రాక్షస బుద్ధులు ఇవన్నీ కూడా, సీనియారిటీ.
ఓకేనా. మనకి ఇది కావాలి. వాడెందుకు కూర్చున్నాడు లోపల హాయిగా ఇన్నాళ్ళు నీళ్ళల్లో ఉన్నప్పుడు మనకు అవకాశం ఇస్తే మనం ఈ 2 రెక్కలు పట్టుకుని లాగేస్తామంటే వాడిని బయటికి దోసేసి మన ఇద్దరం లోపల ఉందాం, హాయిగా వెచ్చగా ఉంటుంది, నీళ్ళతో ప్రమేయం లేకుండా ఉంటుంది, హాయిగా ఉందాం, తడిగా పొడిగా అనేటువంటి విభాగం లేకుండా హాయిగా మంచి బట్టలు కట్టుకుందాం మనం కూడా వాళ్ళలాగే అనుకున్నారు. ఎలా ఆ రేఖలు విడదీయట్లేకపోతున్నారు, చాలా గట్టిగా ఉన్నాయి. ఈ లోపల ఈ కుదుపులకి ఏమైంది, లోపల బ్రహ్మగారికి మెండుకోలేసి ఎవరినైనా మీరు అని అడిగారు. నువ్వెవడరా ముందు ఆయన అడిగారు, చాలా మర్యాద అడిగారు, ఎవరినైనా మీరు, మీకేం కావాలి అని అది. వాళ్ళిద్దరు అడిగారు, నువ్వెవర్రా, అసలు ఎందుకు ఇక్కడికి వచ్చావు, ఇది మాది, ఎందుకంటే మేము ఇక్కడ నీకన్నా ముందు నుంచి ఉన్నాం, మేము ఇది మాది, మాకున్న దానిలో మాకు ఇవ్వాల్సిన దానిలో నువ్వు వచ్చావు, నువ్వు సుఖాలు అనుభవిస్తున్నావు, రా బయటకు వచ్చేసి అది విడ తీసుకుని బయటకు వచ్చావు, తలుపులు తెరుచుకుని బయటికి రా, మేమిద్దరం అందరూ ఉంటాం, నీ గోలు నువ్వు ఇంకో పుష్పాన్ని వెతుక్కో అని చెప్పారు. ఆయన అన్నాడు, నాయన ఇది నా అంతటా నేనుగా ఏర్పాటు చేసుకున్నటువంటి నివాసం కాదు, నాకు తెలియకుండానే నివాసంలోకి నేను వచ్చాను, పైగా ఇది మీరు ఉండదగిందని నేను అనుకోవట్లేదు, నా పేరు బ్రహ్మ, నేను ఈ సృష్టికి అంతటికి కూడా రచన చేసేటువంటి వాడిని, ఆ సామర్థ్యం కోసం నేను తపస్సులో ఉన్నాను అన్నాడు. అవన్నీ జాంతానై నువ్వు ముందు బయటికి రా, మేము లోపలికి వస్తాం అన్నారు. వీళ్ళిద్దరూ, నువ్వు ఇప్పుడు బయటికి రాకపోయావా చూడు నీ పని ఏం చేస్తాము, నిన్ను నీళ్ళల్లోకి తీసుకువెళ్ళిపోయి శుభ్రంగా గుంటు నొలివేస్తాను జాగ్రత్త అని భయపెట్టారు. వీళ్ళు ఇంకా కొట్టేటట్టున్నారా నాయన, నేనేమో సాత్విక లక్షణాలతో కూడుకున్న వాడిని, ఏదో రాజసికమైనటువంటి వ్యవహారం చేస్తానేమో కానీ భయం వేస్తుంది వీళ్ళని చూస్తుంటే. ఆ భయం వేస్తుంటే ఇప్పుడు నాకు ఏదో ఒక రక్ష కావాలి, నేను ఎటువైపు వెళ్ళాలి, నాకు రక్షణ ఎలా దొరుకుతుంది అని ఒక నిమిషం ఆలోచిస్తే ఇందాక ఒక ఆకాశవాణి పలికింది కదా, నువ్వు విష్ణుమూర్తి యొక్క నాభీకమలం నుంచి బయటికి వచ్చావయ్యా, విష్ణుమూర్తి నువ్వు శివుడు ముగ్గురు కూడా ఇంకా సృష్టి స్థితి రచనలు చేయాలి, లయం అనేటువంటి తర్వాత ఏర్పడుతుంది అనేటువంటి విషయం చెప్పింది కదా. కనుక నాకు ఆధారం ఒక నాభీస్థానం ఉంది, ఆ నాభీస్థానం దాకా నేను వెళ్ళాలి, ఆ శక్తి నాకు అమ్మవారే ఇవ్వాలని ఒక నమస్కారం పెట్టుకున్నప్పటికి ఏమైంది, తను కూర్చున్నటువంటి ఆ పుష్పం యొక్క మధ్యస్థానము కింద ట్యూబ్ లాగా లోపలికి ఉంది, స్ట్రా లాగా. తామరతూడు ఎలా ఉంటుంది, లోపలంతా ఏమీ ఉండదు, తీగలతో తాళ్లతో ఉంటుంది, అంతా హాలోగా ఉంటుంది. నెమ్మదిగా అందులోకి దిగి వీళ్ళిద్దరు చూస్తుండగానే వీళ్ళేమో ఎంత ప్రయత్నించినా రేఖల్ని బయటికి తీయలేకపోతున్నారు, అవంత గట్టిగా ఉన్నాయి. బ్రహ్మ తనంతట తాను సంకల్పిస్తే కానీ ఆ పుండరీకం విచ్చుకోడు. బ్రహ్మ తీయాలనుకోవట్లేదు, భయపడుతున్నాడు, వీళ్ళు తీయలేకపోతున్నారు, వీళ్ళ వల్ల కాదు. కనుక ఏం చేశాడు బ్రహ్మ, వెంటనే ఇది అదనుగా తీసుకుని తన సింహాసనం కింద ఉన్నటువంటి గుప్తమైనటువంటి స్థానం ద్వారా ఆ తామరతూడు లోపల నుంచి ప్రయాణం చేయడం మొదలెట్టాడు. మెట్లు దిగుతూ వచ్చాడు. తామరతూడు లోపల ఎలా ఉంటుంది, ఈ తీగలన్నీ చక్కగా మెట్లలాగా అల్లిక జిల్లికలాగా ఉంటుంది. లోపలంతా కూడా మనం భక్తులు చేయాలని తామర కాడని కనుక ఇలా దూరం చేస్తే ఆ తూడు లోపల ఒక అద్భుతమైన సాలెగూళ్ళలాగా ఉంటుంది లోపలంతా కూడా. అది మనం లాగుతున్న కొద్దీ తాడు ఏర్పడుతూ ఉంటుంది. చక్కగా మెట్లన్నీ ప్రశాంతంగా బ్రహ్మగారు కింద వైపుకు ప్రయాణం చేస్తుంటే ఈయన దిగుతున్నాడుగా, తామరతూడులోంచి కూడా కనపడుతుంది ఆయన నీడ. దాంతో వీళ్ళిద్దరు ఏం చేశారు, వీళ్ళు మనకి భయపడి కిందకి వెళ్తున్నాడు అంటే ఏదో ఒక మార్గం ఉందంటే లెక్క, ఇప్పుడు పట్టుకుందాం వీడిని పద అని చెప్పేసి వీళ్ళిద్దరు ఏం చేశారు, ఆ నెమ్మదిగా ఆకాశతత్వంలో ఎగురుతున్న వాళ్ళు వీళ్ళని ఫాలో అవుతూ కిందకు వచ్చారు. కొంత దూరం అయిన తర్వాత ఎంతసేపు వీళ్ళని మాత్రం మోస్తారు, ఇద్దరు కలిసి ఆ తామరతూడు పట్టుకుని కిందకి జారుతూ కిందకు వచ్చారు. ఎక్కడ దాకా వచ్చారయ్యా అంటే వాళ్ళు ఇంకా రావట్లేదు, వీళ్ళు వస్తున్నారని వేగంతో బ్రహ్మగారు నాభీస్థానాన్ని చేరారు. బాబోయ్ వీళ్ళిద్దరూ ఎక్కడ వదిలేటట్టుగా లేరు, ఇలాగే వచ్చారంటే నేను నాభీస్థానం నుంచి బయటికి రాగానే వీళ్ళిద్దరు నన్ను చంపేస్తారు, కనుక నేను వీళ్ళకన్నా ముందు వెళ్ళాలని మనోవేగం అనేటువంటి దాన్ని ప్రయోగం చేసి అది కూడా అమ్మవారిని అడిగాడు, అమ్మ వీళ్ళిద్దరు వచ్చేస్తున్నారు, వీళ్ళకన్నా ముందు నేను వెళ్ళాలి, భయం లోపల ఏ సంకల్పం చేసుకుంటే ఆ సంకల్పం అంతా అయిపోతుంది ఆటోమేటిక్. అది మనోవేగంతో నాభీస్థానం దాకా వెళ్ళాడు, నాభి నుంచి బయటికి వచ్చాడు, ఇంకా వాళ్ళు ఎక్కడో ఉన్నారు, వాళ్ళు ఇంకా రావాలి. వచ్చే లోపల విష్ణుమూర్తి ఎదురుకుండా కనపడ్డాడు, శేషపాన్పు మీద హాయిగా యోగ నిద్రావస్థలో ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. నాయనా లే స్వామి, చాలా పెద్ద విపత్తు వచ్చేసిందయ్యా, నా వెనకాల రాక్షసులు పడుతున్నాడు, నువ్వు గనక లేవకపోతే ఇప్పుడు నేను రక్షించే వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళకి ఇప్పుడు నా యొక్క మూలస్థానం కూడా అర్థమైపోయింది, ఇప్పుడు నేను మళ్ళీ లోపలికి వెళ్ళి అందులో దాక్కుందామంటే వీళ్ళు ఇందులోంచి మళ్ళీ అందులోకి వచ్చేటువంటి ప్రమాదం కూడా ఉంది, రాగలేకపోవచ్చు, కానీ నాకు భయం అలా కలుగుతోంది, కనుక నువ్వు కళ్ళు తెరిచి ఈ సృష్టి రచనంతా చేయవలసినటువంటి వాడివి, నేను సృజించిన తర్వాత మొత్తం కార్యనిర్వహణ అధికారం అంతా నీ చేతుల్లో వచ్చేటువంటి వాడివి, తీసుకోవాల్సిన వాడివి, ఇంతకాలం నిద్రపోతే ఎలాగ, ఇంకా నీ మేలుకో అని స్వామిని లేపుతున్నాడు. ఎంత లేపినా ఎంత ప్రయత్నం చేసినా స్వామి మాత్రం కదలట్లేదు, ఉలకట్లేదు. ఏం చేయాలి, ఇంతసేపు నేను పైన అనుకున్నాను నేనెవరిని అని, అనుకోగానే నేనెవరు అనేటువంటి ఒక సంకేతం ఆకాశ స్వరూపం నాకు అర్థమయ్యేలా చెప్పింది.
నాకు భయం వేస్తుంది, నా మార్గం ఏమిటి అంటే ఈ మార్గం గుండా కిందకి వెళ్ళాలి అని లోపల నుంచి ప్రచోదనం ఏర్పడింది. ఇప్పుడు ఇది లేపుదాము అంటే నాకెందుకు ఆ విషయం అవ్వట్లేదు అని ఒక నిమిషం ఆలోచించాడు. ఆలోచించాక నేను ఇప్పటిదాకా ప్రయత్నం ఆయన్ని లేపాలని చేస్తున్నా, కానీ అసలు ప్రయత్నం ఎలా చేయాలి, దేనికి ఆయన వశపడి ఉన్నాడో, దేనివల్ల ఆయన ఇలా నిద్రపోతున్నాడో దాన్ని నేను నమస్కరించుకుంటే, దానికి నేను ప్రణామాలు అర్పించుకుంటే అది ఈయన్ని వదిలి పక్కకు వెళ్తుంది. అవునా కదా? దానికి నేను నమస్కరించాలి. ఏమిటది అంటే ఓ నిమిషం ఆలోచించాడు. నల్లగా ఒక ఆకారం స్వామి మీద ఇలా పడుకున్నట్లుగా కనపడింది. ఓకే, స్వామి కాదు నిద్రపోయేది, స్వామిని ఆవహించినటువంటి ఒక శక్తి ఆయనని నిద్రపోయేలా చేస్తుంది, కనుక ఆ శక్తి ప్రేరణ నాకు కావాలి అని మళ్ళీ మనసులో నమస్కరించుకున్నాడు. నమస్కరించుకోగానే శక్తి ప్రేరణ కావాలి అని అడిగాడు కదా, మళ్ళీ అమ్మవారిని లోపల ఉన్నటువంటి శక్తిని అడిగాడు కదా. వెంటనే ఓ స్తోత్రం నోట్లోంచి వచ్చింది. అద్భుతమైనటువంటి యోగ నిద్ర స్వరూపానికి నమస్కారం చేస్తూ మహామాయా స్వరూప స్తుతి చేశాడట. ఆ స్తుతి చేసేటప్పటికల్లా, ఆ స్తుతి అంతా అయ్యేటప్పటికల్లా అమ్మ ఆనందించి బ్రహ్మ మనస్సుని ఆధారం చేసుకుని నెమ్మదిగా విష్ణుమూర్తిని వదిలి పక్కకు వచ్చి ఆకాశతత్వాన్ని ఆధారంగా చేసుకుని నుంచుని చూస్తూ ఉంది. ఆవిడెక్కడికి వెళ్ళాలి, అక్కడే ఉంది, చూస్తూ ఉంది. ఈయన ఈ లోపల ఎప్పుడైతే ఆవిడ విష్ణుమూర్తిని వదిలి పక్కగా వెళ్ళిందో ఈయన అప్పుడే నిద్రలోంచి మేలుకొని వాళ్ళలాగా నిద్రలేచ్చాడు. అయ్యా బ్రహ్మదేవా, వచ్చేసావా? ఎలా ఉన్నావు? బాగున్నావా? ఏమిటి బాగుండడం స్వామి, టెన్షన్ వచ్చేస్తుంది నాకు, మీరేమో నిద్ర లేవలేదు. అయ్యో ఇప్పుడే నువ్వు పిలిచావు, లేచేశాను కదయ్యా అన్నాడు. కాదు స్వామి, మన నిద్రని పట్టుకున్నటువంటిది నడిపిస్తుంది ఓ శక్తి ఉంది, ఆ శక్తికి నమస్కారం చేసుకున్నా, ఆ శక్తి మిమ్మల్ని వదిలి పక్కకి వెళ్ళింది, అప్పుడు మీరు నిద్ర లేచారు. ఓహో అలాగా, అయితే చెప్పి ఇప్పుడు ఏమిటి విషయం అన్నారు. మీరు పడుకుని ఉండంగా మీ చెవుల్లోంచి 2 మల పదార్థాలు బయటకు వచ్చాయి. ఆ 2 రూపాలు సంతరించుకుని రాక్షసులైనే, అదిగో మధు, కైటభ, వీళ్ళిద్దరూ కూడా నన్ను చంపడానికి అని చెప్పేసి అక్కడి నుంచి ఇక్కడ దాకా నన్ను వెంటాడుతూ వచ్చారు. వీళ్ళ భయంతోనే మిమ్మల్ని ఎత్తుక్కుంటూ నేను వచ్చేసాను. ఇంకాసేపట్లో వాళ్ళిద్దరూ వచ్చేస్తారు. స్వామి నువ్వే దిక్కు, నాకు నువ్వే రక్షించాలన్నా. నీకెందుకు బ్రహ్మదేవ, ప్రశాంతంగా ఉండి, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటా, నేను ప్రశాంతంగా హాయి అక్కడ కూర్చో ప్రశాంతం అన్నా. ఏం ప్రశాంతం స్వామి, నాకేం అర్థం కావట్లేదు, వాళ్ళిద్దరూ భయంకరంగా ఉన్నారు, నన్ను ఒక్క గుద్దారంటే ఇంక నేను ఎందుకు పనికిరాను, మళ్ళీ కొత్త బ్రహ్మదేవుడు రావాలి ఇందులోకి అన్నాడు. అక్కర్లేదు కూర్చో, నువ్వు హాయిగా కూర్చో, నేను చూసుకుంటాను విషయం అంతా అన్నారు. ఈ లోపల మధుపేటపులు ఇద్దరు వచ్చారు. వచ్చి ఇక్కడేమో శేషపాన్ప, అక్కడేమో తామర పువ్వా, మా అన్నదమ్ములిద్దరికి తలోటి ఇచ్చేసేయండి. అంతే కదా, మా అన్నదమ్ములకి ఇద్దరికి తలోటి ఇచ్చేయండి. అసలు మీరు ఎంతకాలం లేరు, మేము ఇక్కడ బాగా సీనియర్స్, ఇక్కడ మేము, ఇదంతా మాది. వెంటనే రాక్షస గుణాలు బయటకు వచ్చాయి, ఇవన్నీ మావి, నువ్వు తిరుగుతున్నదంతా ఇప్పుడు ఇది దున్నేవాడిదే భూమి, ఉండేవాడిదే ఇల్లు టైప్లో, ఇదంతా మా జలం, వాడి జలం అది, ఇదంతా మా జలం, మేము ఇన్నాళ్ళు ఉన్నాం, కనుక ఇందులో ఉన్నటువంటిదంతా మాదే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడి నుంచి లేచిపోండి, యుద్ధంతో తేల్చుకుందామయ్యా అన్నాడు విష్ణు. అదేదో మన బలపరాక్రమాలన్నీ కూడా చక్కగా ఒడ్డి ఎవరు గెలిస్తే వాళ్ళదే, అది పదండి పోరాడదాం అన్నారు. సరే పద అన్నారు. ఇద్దరు ఏం చేశారు, అన్నదమ్ములు విష్ణుమూర్తి మీదకి వచ్చారు. ఇందులో అన్నగారికి ఒక ఐడియా వచ్చింది. ఒరే నాయనా, ఇద్దరం ఒకేసారి అలసిపోతే కష్టం, నువ్వు పక్కన ఉండు, నేను పోరాడతా, నాకు అలసట రాగానే నువ్వు రా, నువ్వు పోరాడు, నేను పక్కన కూర్చుంటా, అలా మంతుల వారీగా పోరాడదాం ఇద్దరం కూడా. ఇలా 5 ఏళ్ల పాటు 500 సంవత్సరాల పాటు పోరాడారు. ఎక్కడ వాళ్ళిద్దరు అలసిపోవట్లేదు, ఎందుకంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు యుద్ధం చేస్తున్నారు. ఈయన సింగిల్ మ్యాన్ షో, పాపం విష్ణుమూర్తి చేస్తున్నాడు, వాళ్ళిద్దరు ఎక్కడ అలసట్లా, ఎక్కడ అలవట్లా. 5000 సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకసారి ఆగాడు, చూశాడు, ఏమిటి వీళ్ళిద్దరు అసలు అలసిపోవట్లేదు ఏమిటి, నాతో యుద్ధం చేస్తూ అలవని వాళ్ళు ఉన్నారా, అలసిపోవట్లేదు ఏమిటి అనుకున్నారు. వాడు ఏకాడికి అలవట్లా ఇద్దరు. ఆ తర్వాత గమనించాడు, ఓకే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు యుద్ధం చేస్తున్నారు, నేనేమో ఒక్కడిని యుద్ధం చేస్తున్నా అనుకున్నాను. కొన్ని యుద్ధ నీతి శాస్త్రాల ప్రకారంగా అలసిపోయిన వాడు, నేను అలసిపోయానయ్యా, నాకు కొద్ది సమయం కావాలి అని కనుక అడిగినట్లయితే అవతల వాడు కాస్త విరామం వీడికి కూడా ఇవ్వాలి. వెంటనే ఆ విషయమే చెప్పాడు. ఒకటే విషయం చెప్పాడు, అయ్యా మధుకైటభులారా, మీరిద్దరూ చాలా గొప్పగా యుద్ధాన్ని చేస్తున్నారు. ఒకటే ఏమిటంటే, మీరు ఇద్దరు చేస్తున్నారు వంతుల వారీగా, నేను ఒక్కడనే చేస్తున్నా, అలసిపోయా, కనుక నాకు కొంత సమయాన్ని ఇవ్వండి, ఆ సమయంలో కాస్త ఎనర్జీ మళ్ళీ తీసుకుని నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అన్నారు. ఈ లోపల ఏమైంది, అమ్మవారి దగ్గరికి వెళ్ళి వీళ్ళిద్దరు అన్నారు, సరేనయ్యా అలసిపోయాను అంటున్నావు కదా, వెళ్ళు, కాసేపు రెస్ట్ తీసుకుందా, మేమిద్దరం ఈ లోపల ప్రశాంతంగా ఉంటామన్నా. వెళ్ళాడు, చోట కూర్చున్నాడు, ప్రశాంతంగా కూర్చుని ధ్యాన ముద్రలోకి వెళ్ళాడు. ఇందాక బ్రహ్మదేవుడు చెప్పాడుగా, ఏం చెప్పాడు, నన్ను నడిపిస్తున్నది ఒక శక్తి ఏదో ఉంది, ఆ శక్తి నిన్ను ఆవరించి ఉంది, ఆ శక్తికి నీకు నమస్కారాలు చేసుకుని స్తోత్రం చేస్తే నిన్ను వదిలి వెళ్ళాక నువ్వు నిద్ర మేలుకున్నావయ్యా అన్నాడు.
ఆ శక్తి గురించి గుర్తొచ్చింది. వీళ్ళిద్దరూ ఇంత యుద్ధం చేసినా ఎక్కడా కూడా తేడా రాకుండా ఇంకా యుద్ధం చేస్తున్నారంటే దీనికి ఏదో ఒక శక్తి ఉంది. ఆ శక్తి ఏదో నేను తెలుసుకోవాలనుకున్నాడు. తెలుసుకోవాలంటే ఆ శక్తి గురించినటువంటి తపస్సు మొదలెట్టాడు. ఆ అమ్మవారు లోపల మనోఫలకంలో మాట్లాడడం మొదలెట్టింది. నీకు విషయం తెలుసా, వాళ్ళిద్దరూ కూడా ఇచ్ఛామరణం నా దగ్గర నుంచి స్వీకరించారు. వాళ్ళిద్దరూ వాగ్బీజాన్ని కామబీజాన్ని పట్టుకున్నారు. కొన్ని యుగాల పాటు వాళ్ళిద్దరూ కల్పాల పాటు తపస్సు చేశారు. వారి తపస్సు చాలా బాగుంది. మేమేం సాధించాం ఈ తపస్సు చేసి ఇన్నాళ్ళు కూర్చుని అనుకున్నారు. అప్పుడు నేను వాళ్ళిద్దరి మనస్సుల్లోనూ ఒక అద్భుతమైనటువంటి కాంతి పుంజంగా మెదలాడి వాళ్ళకి కనపడుతూ, పుంజంగా కనపడుతూ, రూపంగా కాదు, కాంతి పుంజంగా ఇద్దరికి కూడా కనపడుతూ మీకేం కోరిక తీర్చుకోవాలనుంది నేను చెప్పండి అని అడిగా. వాళ్ళిద్దరూ మా కళ్ళ ముందు ఇక్కడే మాతో పాటు ఉంటున్నటువంటి జలచరాలన్నీ కొన్ని పడిపోతున్నాయి మధ్య మధ్యలో, ఇంకో జంతువులకి ఆహారం అయిపోతున్నాయి, అవి చూస్తున్నాం. ఇదివరకు అనుకున్నారుగా వీళ్ళిద్దరూ, అందులోంచి మనకి సేఫ్టీ కావాలనుకున్నారు కదా, కనుక మేము అలా పడిపోకుండా మరణించకుండా మాకు వరం ఇవ్వని అడిగారు. నేను అన్నాను, నాయన పుట్టిన ప్రతివాడికి కూడా మరణం తప్పదు, మరణం తప్ప ఇంకేమన్నా అడగండి అన్న. వెంటనే వాళ్ళిద్దరు ఆలోచించుకున్నారు. మా అంతటా మేము చనిపోవాలని మేము అనుకునేదాకా మాకు మరణం ఉండకూడదు, మా మరణాన్ని మేమే శాసించుకోవాలి అన్న. నేను వెంటనే తథాస్తు అన్నా. కనుక వాళ్ళ మరణాన్ని వాళ్ళు కోరుకునేదాకా నువ్వు ఎంత యుద్ధం చేసినా వాళ్ళిద్దరికి ఏమీ కాదు, అలసట కూడా రాదు వాళ్ళిద్దరికి. ఇది అసలు రహస్యం అని చెప్పింది అమ్మవారు. చెప్పేటప్పటికి అప్పుడు అయ్యా అమ్మ ఇప్పుడు నేనేం చేయాలని అడిగాడు. నువ్వు ఇచ్చావు వరం బాగానే ఉంది, ఇప్పుడు నేనేం చేయాలి? ఏం చేయాలంటే నేను నాటకం అంతా ఆడిస్తానయ్యా విష్ణుమూర్తి, నువ్వు ప్రశాంతంగా మళ్ళీ వెళ్ళి వాళ్ళిద్దరిని యుద్ధానికి తీసుకురా. ఈ లోపల మాయాజనితమైనటువంటి మోహిని స్వరూపంగా వాళ్ళిద్దరికి నేను కనపడతా. ఈ లోపల ఆట ఎలా ఆడాలో నీకే అర్థమైపోతుంది అని చెప్తే, సరే అమ్మ అంతా నీ దయ తల్లి, నువ్వు లేకపోతే ఈ తపస్సు చేయాలనే ఆలోచన నాకు వచ్చేది కాదు, నిన్ను ధ్యానం చేయాలనేటువంటి ఆలోచన నాకు వచ్చేది కాదు, నువ్వు ఉన్నావు మమ్మల్ని రక్షిస్తావు అనేటువంటి నమ్మకము వచ్చేది కాదు, సర్వజనని నీవే నాకు రక్ష అని అమ్మవారికి మళ్ళీ ఒక స్తోత్రాన్ని చేశాడు. విష్ణుమూర్తి కృత మాయా స్తోత్రం. ఆ మాయా స్తోత్రాన్ని చేసి నమస్కరించుకున్నాడు. ఆ తల్లి అనుగ్రహించింది, నీకు సర్వదా జయం కలుగుతుంది నాయన, వెళ్ళు మళ్ళీ వాళ్ళిద్దరిని కూడా యుద్ధానికి తీసుకురా అంది. సరే అని లేచే లోపల తానేం చేసింది, వీళ్ళిద్దరూ కులాసగా కబుర్లు ఆడుకుంటున్నారు. అన్నదమ్ములిద్దరు కూడా ఆడుకుంటూ ఉంటే వాళ్ళిద్దరు ఎదురకుండా ఆకాశంలో ఒక అద్భుతమైనటువంటి మెరుపు తీగల కామప్రేరితమైనటువంటి చూపులతో అమ్మవారు కనపడింది. అప్పటిదాకా వాళ్ళిద్దరికి కనపడింది. అసలు స్త్రీ అంటే ఏమిటో వాళ్ళిద్దరికీ తెలియదు. నెంబర్ 1 పాయింట్. ఎందుకంటే వచ్చినప్పటి నుంచి వాళ్ళిద్దరే ఉన్నారు, చూసిన వాళ్ళు కూడా ఇద్దరు పురుషులే. స్త్రీ అనేటువంటి ఆలోచన కానీ అసలు ఆ రూపం ఎలా ఉంటుందో ఈ మధుకైటబ్బులు ఇద్దరికీ ఐడియా లేదు. అలాంటిది ఎదురుకుండా ఒక సమ్మోహితమైనటువంటి రూపం ఆకాశతత్వంలో నవ్వుతూ వీళ్ళిద్దరిని పలకరిస్తుంది. పలకరిస్తున్నప్పటికి ఇద్దరి మనస్సులు ఒక్కసారిగా అటాచ్ అయిపోయి ఇంకా వీళ్ళిద్దరికీ ఎట్టి పరిస్థితుల్లో ఆవిడని పొందాలనేటువంటి కోరిక వచ్చింది. అమ్మగా ఉన్నటువంటి స్వరూపాన్ని పొందాలనేటువంటి ఆలోచన రావడమే సగం పతనానికి కారణం. అక్కడ నాంది అమ్మవారు బీజం వేసేసి పొందాలనేటువంటి కోరిక వచ్చింది. ఇంకా ఆవిడనే చూస్తున్నారు. అబ్బా మధుకైటభులు ఇద్దరు కూడా, అయ్యా తమ్ముడు ఎంత బాగుందిరా అంటే, అన్నయ్య ఎంత బాగుంది అన్నయ్య, అసలు అలా ఉంటుందా, మనతో ఇదివరకు కూడా ఒక స్వరం మాట్లాడింది, ఆ స్వరం ఈ స్వరం ఒకటేనేమో అన్నయ్య అంటే, అవును తమ్ముడు నాకు అలాగే అనిపిస్తుంది. ఈవిడికి మన మీద ఎంత ప్రేమ లేకపోతే, మనల్ని ఎంత కావాలనుకోకపోతే మనల్ని ఇంత కాలం నుంచి ప్రేరేపిస్తుంది. ఆ ప్రేరేపించి మనం మంచి మార్గంలోకి వచ్చి ఇప్పుడు మనకు ఒక శేషపాన్పు వస్తుంది, ఒక తామర తూడు కూడా వస్తుంది, ఒక తామర పుష్పం కూడా మనం ఓన్ చేసుకుంటున్నాం. మనకి ఇంత ఐశ్వర్యం ఉందనగానే మనల్ని వివాహం చేసుకోవాలని వచ్చి మనల్ని మరుగొలుపుతుంది. కనుక అయ్యో ఎవరు వివాహం చేసుకున్నా సరే ఇద్దరం చక్కగా చూసుకోవాలని మాట్లాడుకుని ఆ రూపాన్నే చూస్తున్నారు. వీళ్ళ మాటలు ఇంకాస పెరుగుతూ వాళ్ళకున్నటువంటి బుద్ధి అనేటువంటిది పూర్తిగా నశించిపోయేదాకా అమ్మవారు వాళ్ళ మనస్సుల్ని మరుగుగొల్పుతూ ఉన్నటువంటి రూపాన్ని ఇంకాస్త ఆకర్షణీయంగా, ఇదంతా కూడా మాయే. ఒక రూపం మనల్ని కామాకర్షితం చేస్తోందన్నా మాయే, మన మనస్సు మన మాట వినకుండా అవతలకి ఆకర్షణ పొందేలా వెళ్తోందన్నా మాయే. అందుకే వెంటనే అలాంటి తప్పు జరుగుతోంది, మనస్సు అనవసరమైన మార్గంలోకి వెళ్తుంది అనగానే నమస్కారం చేసుకోవాలి. అమ్మ మనస్సు వెళ్ళకూడని ఆలోచనలు చేస్తుంది, వెళ్ళకూడని మార్గాన్ని అన్వేషిస్తోంది. నువ్వు మాయాజనితవు, యాదేవి సర్వభూతేషు మాయారూపేణ సంస్థిత, నమస్తస్యై నమః, నువ్వు నాకు నా మీద కరుణ చూపించు తల్లి, మాయాజనితమైనటువంటి ప్రేరణలోకి నేను వెళ్లకుండా చూడు, నువ్వు నన్ను రక్షించు అని అమ్మవారిని ఒక్క కోరిక కోరుకుంటే వీడు బుద్ధి సులక్షణంగా ఉంది, వీడిని అటువైపు వెళ్లకుండా ఆపుదామని మళ్ళీ ఆ దారిని తనంతా తానే మూసేస్తూ ఉంటుంది తల్లి. అలా అడగడం తెలియక మనం తప్పుదోవల్లోకి వెళ్తూ ఉంటాం. వెంటనే ఏం చేసింది,
వీళ్ళిద్దరి మనస్సు ఇంకాస్త తన వైపుకు ఆకర్షణమయ్యేలా చేసి వీళ్ళు ఇక్కడేమో ఆస్తులు పనిచేసుకుంటారు. శేషపాన్పు నాది, తామరతూడు నీది, పుష్పం నీది, ఇక్కడ ఉంటే ఇక్కడ నా దగ్గర 1 నెల రోజులు, అక్కడ ఉంటే నీ దగ్గర 1 నెల రోజులు, ఎవరిని చూసుకున్నా చక్కగా చూసుకోవాలి, హాయిగా ఉంచుకోవాలి. ఈవిడ మళ్ళీ మనం వివాహం చేసుకున్నప్పుడు ఈ బ్రహ్మగారి కట్టుకున్న వస్త్రాలు నీకు, విష్ణుమూర్తి కట్టుకున్న వస్త్రాలు నాకు, ఇవి చక్కగా మెరిసిపోతున్నాయి. ఇవన్నీ పని చేసుకుంటున్నారు వీళ్ళిద్దరు ఆవిడని చూసుకుంటూ. అంటే రెడీ అయిపోతున్నారు గృహస్థాశ్రమ ధర్మంలో ఆనందాన్ని అనుభవించడానికి. ఈ లోపల మనకి ఆ విషయం విష్ణుమూర్తి వచ్చి నాయన ద్వారా మళ్ళీ రండి, యుద్ధానికి రండి. హెపో యుద్ధం ఏమిటి, మళ్ళీ అలసిపోతాం, మళ్ళీ వెళ్ళిపోతాం, మళ్ళీ కాసేపు రెస్ట్ తీసుకుంటా అంటాం, నీతో యుద్ధం చేసే మూడు మాకు లేదన్నారు. అంతే ఒకటే మాట. అయ్యా మూడు కాదు, నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏమిటా ఆలోచన అంటే, మీరిద్దరూ చాలా గొప్పగా యుద్ధం చేశారు. అసలు ఇప్పటిదాకా నాతో ఇంత చక్కగా యుద్ధం చేసిన వాళ్ళని నేను ఎక్కడా చూడలా. అమ్మవారి పైనుంచి ఒక్కసారిగా ఇదిగో టైం, నువ్వు ఎలా ఆలోచిస్తావో ఆలోచించు, నీ పాచిక నువ్వు వేయి, ఎవరి బుద్ధి వాళ్ళదే అంది. వెంటనే నీకు లోపల నుంచి ఆలోచన ప్రచోదనమైంది. అయి వెంటనే అన్నాడు, మీ ఇద్దరు చాలా చక్కగా యుద్ధం చేశారు, మిమ్మల్ని యుద్ధానికి ఆహ్వానించట్లా. అసలు మీరు చేసిన యుద్ధానికి మీకు ఏదన్నా మీరు అడిగేటువంటి ఒక వరం ఇవ్వడం కోసం మీరు ఏదైనా ఒక కోరిక కోరుకోండి, ఆ కోరికను నేను వెంటనే సిద్ధింపజేస్తాను. మిమ్మల్ని చూస్తుంటే నాకు అంత ముచ్చటేస్తోంది అన్నట్ట. ఏమిటి, మేమిద్దరం యుద్ధం చేస్తుంటే నీకు మా యుద్ధం పట్ల ముచ్చటేసిందా, నువ్వు మాకు ఒక వరాన్ని ఇస్తావా అన్నాడు. వెంటనే పక్క నుంచి తమ్ముడు అన్నాడు, తమ్ముడు అన్నయ్య పైన అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి ముందు ఆయన ఏదో ఇచ్చేవాళ్ళలాగా, మనమేదో తీసుకునేవాళ్ళలాగా, అంటే తన స్థాయి పెద్దదని ప్రూవ్ చేసుకుంటున్నాడు. మనకు అర్థం కావట్లా. మనం నిజంగా ఏమన్నా ఇచ్చేస్తాడనుకో మనం అనుకుంటున్నాం, ఇప్పుడు మనమే ఏదన్నా ఇద్దామని చెప్తాం, వాడి ముందు మనకు కూడా మార్కులు పెరుగుతాయి అన్న వెంటనే, ఇగో నువ్వు కాదయ్యా మాకు వరాన్ని ఇచ్చేది, అసలు నీకే మేము ఒక వరం ఇస్తాం, కోరుకో అని. ఇదంతా ఆవిడ చూస్తుంది. వీళ్ళ వేపుకు జరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. ఓహో, మనం ఇలా మాట్లాడుతున్న కొద్దీ అమ్మవారు మన వేపుకు వస్తుంది. వాళ్ళ భ్రమం అలా ఉంది, భ్రమిత పడిపోతున్నారు. వాళ్ళకు వచ్చేటువంటి ఆలోచనలన్నీ అమ్మకి దగ్గర అవుతున్నాం, ఆ సుందరికి దగ్గర అవుతున్నాం అనేటువంటి ఆలోచనల్లో ఉన్నారు ఇద్దరు. అదిగో మనం ఈ మాట అనగానే ఆవిడ మన వైపుకి వచ్చింది చూసావా అనుకుంటున్నారు. అనుకోగానే విష్ణుమూర్తి అన్నాడు, మీరు నాకు వరం ఇస్తారా, నేను వరం అడగనా, తీరుస్తారా అన్నారు. తప్పకుండా తీరుస్తాం, అడుగన్నారు. ఇంకోసారి నాకు నిజం చెప్పండి, అడుగుతున్నా అన్నాడు. అడగ్గవయ్యా, నువ్వేది అడిగితే అది నీకు వెంటనే తథాస్తు అంటాం, నువ్వేది అడిగినా సరే నో అనే ప్రశ్నే లేదు అక్కడ అన్నాడు. అంటే వీళ్ళ స్థాయి పెరిగిపోతుంది ఒక సుందరీమణి ఎదురుకుండా. వెంటనే విష్ణుమూర్తి అదనుగా తీసుకుని అన్నాడు, మీ ఇద్దరి మరణం కావాలి, నాకు నా చేతుల్లో మీరిద్దరు మరణించాలి అంట. అనగానే ఓకే తథాస్తు, తీసుకో, ఇంకేం తథాస్తే రండి. ఈ లోపల ఈవిడ ఇక్కడ తథాస్తు అని మధుకైటబులు ఇద్దరు నోట్లోంచి తథాస్తు అనే వాక్యం వచ్చేటప్పటికల్లా అమ్మవారు అంతర్హితమైపోయాయి. ఆవిడ మాయమైపోయి వీళ్ళిద్దరు అప్పుడు ఇటువైపు తిరిగారు. ఏమిటి ఏమిటి మళ్ళీ యుద్ధం చేస్తావు మాతో, ఏమడిగావు, మీ ఇద్దరు ఏమడిగారు, వరం కోరుకోమన్నారు. నేనేం కోరుకున్నా, అవును తమ్ముడు ఏమడిగాడు రా అన్నారు. ఇప్పటిదాకా ఆలోచన లేదు, మనస్సంతా అక్కడ ఉంది. తమ్ముడు ఏమడిగాడు రా అంటే, అన్నయ్య సరిగా వెళ్ళలేదు అన్నయ్య, నువ్వు చెప్పన్నయ్య ఏమడిగాడు అన్నారు. అంటే అప్పుడు వీళ్ళు మళ్ళీ చెప్పారు, మీ ఇద్దరి మరణం నా చేతుల్లో రావాలని కోరుకున్నాను అన్నారు. మేమేమన్నాం తథాస్తు అన్నారు. రండి ఇంకా ఆయన. అయితే ఇచ్చామరణం కోరుకున్నారు కనుక తప్పనిసరిగా ఇంకా ఆ కోరిక తెరవలసిందే, ఇంకా డన్. అయితే ఇప్పుడు అన్నగారు ప్లాన్ చేశాడు, ఒరే నాయన ఒక్క విషయం, మన మరణం తథ్యం అనే విషయం అర్థం, ఇక్కడ మొత్తం అంతా నీళ్లు తప్పి ఇంకేం లేదు కనుక ఈయన ఇంకా ఇబ్బంది పడాలంటే మనం ఏం చేయాలి, పొడిగా ఉన్నటువంటి ప్రాంతంలో నీరు లేనటువంటి స్థానంలో మన ఇద్దరిని చంపాలి అని ఒక రూల్ పెడదాం కదా. మన ఇద్దరిని ఎట్టి పరిస్థితుల్లో నీళ్లు లేని, తడిగా కూడా లేనటువంటి స్థానంలో చంపేసేయాలి. అంతే తప్ప తడిగా ఉన్న చోట చంపడానికి అర్హత లేకుండా చేసేద్దాం, కట్టుదిట్టం చేసేద్దాం అని చెప్పి అదే మాటని విష్ణుమూర్తి చెప్పారు. ఇంకొక విషయం, నీ చేతుల్లో మా మరణం ఎలాగూ ఉంది, మేమే నీకు అవకాశం ఇచ్చాను, చంపేసుకో. కానీ తడి లేనటువంటి, పూర్తి పొడిగా ఉన్నటువంటి, గట్టిగా ఉన్నటువంటి స్థానంలో మమ్మల్ని ఇద్దరిని చంపాలి. నీ ఇష్టం, నువ్వేం చేస్తావో ఆలోచించుకో. ఇంకా వీడికి అవకాశం దొరకదు, మన ఇద్దరిని ఇప్పట్లో చంపలేడు, ఇదంతా నీళ్ళే ఉన్నాయి, వాళ్ళ ఆలోచనలు అలా ఉన్నాయి. ఈయన వెంటనే ఏం చేస్తాను, మీకు కావాల్సింది పొడి ప్రదేశం, గట్టి ప్రదేశం, అంతే కదా, నేను రెడీ అన్నా. నేను రెడీ, నా ఏం చేస్తావు చెయ్యి, అయితే చంపేసే అన్నారు. ఈయన శరీరం ఏకంగా ఆకాశం అంతా పెంచేశాడు. అమ్మవారికి నమస్కరించుకోగానే ఏమైంది, శరీరం అంతా పెరిగిపోయింది. పెరిగిపోయేటప్పటికి తన ఊరువుల మీద, తన తొడల మీద వీళ్ళిద్దరిని లాక్కొచ్చి అక్కడ చంపేద్దాం అనుకున్నాడు. వీళ్ళిద్దరి లోపల ఏం చేశారు, ఉన్నంతలో వాళ్ళ శక్తి అనుసారం వాళ్ళ శరీరాన్ని పెంచారు. ఎంత పెంచినా ఆ శరీరం ఏమైపోయింది, ఈయన ఊరువులో పావువంతు భాగం కూడా అవ్వాల. వీళ్ళిద్దరు పెంచుతున్న కొద్దీ విష్ణుమూర్తి ఇంకాస్త శరీరాన్ని పెంచేశాడు. అంత శరీరం వచ్చేప్పటికి వీళ్ళిద్దరూ కొంత పడిపోయారు. ఇంకా నోట్లోంచి మాట రాలా, ఓహో ఇదంతా కూడా ప్రీ ప్లాన్డ్,
ఇదేదో జరుగుతోంది మనల్ని అంతరింపజేయడానికి కోసం, ఈ మాయాశక్తి ఏదో ఇదంతా కూడా నడిపిస్తోంది అనేటువంటి ఆలోచనలోకి వచ్చారు. ఆయన ఊరు మీదకి వెళ్ళారు. ఇంకా వెంటనే విష్ణుమూర్తి తన చక్రాన్ని సంధించాడు. సంధించేప్పటికి అంత పెద్ద పెద్ద శరీరాలు, తపస్సుతో గట్టిపడినటువంటి శరీరాలు, తపో నిధులు వాళ్ళిద్దరు యాక్చువల్గా చెప్పాలి అంటే. పైగా ఎంత గట్టి వాళ్ళు, ఎంత దృఢమైనటువంటి వాళ్ళు అంటే విష్ణుమూర్తి మలము నుంచి పుట్టినటువంటి వాళ్ళు, మామూలు వాళ్ళు కాదు. ఆయనలో ఉన్నటువంటి సాత్విక, రాజసిక, తామసిక 3 శక్తులు ఇప్పుడు ఆయనలో ఉన్నాయి కదా. వీళ్ళిద్దరూ చెవులో గులిమిలాగా బయటకు వచ్చేటప్పటికి బ్రహ్మ యొక్క రజో శక్తి ఈయనలోనే ఉంది, శివుని యొక్క తామసిక శక్తి ఈయనలోనే ఉంది, ఆయనలో సహజంగా ఉండేటువంటి సాత్విక శక్తి ఆయనలోనే ఉంది. ఈ 3 గుణాలు లోపల ఉండంగా మలముగా బయటకు వచ్చినటువంటి వాళ్ళు కనుక ఆ 3 శక్తుల వల్ల పుట్టినటువంటి వాళ్ళు ఎలా ఉంటారు? అంతకంత శరీర దృఢత్వంతోనూ కఠినత్వంతోనూ ఉంటారు. అటువంటి వాళ్ళని ఆ చక్రము 3-4 సార్లు పసా చేసారు. మొత్తం ఆ శరీరంలోంచి రక్తం అంతా ఎగజిమ్ వేసిందట. ఎగజిమ్ వేసి ఆ తలకాయలు 2 కూడా అక్కడ కింద పడి ముక్కలైపోయినాడు. గట్టి ప్రదేశాల్లో మమ్మల్ని చంపమన్నారు కదా, ఆ ఊరు మీద ఎప్పుడైతే తలకాయలు తెగి పడిపోయినాయో పడ్డం టెంకాయ ముక్కలు అయిపోయినట్లుగా మొత్తం తలకాయలు బద్దలైపోయినాయట. ఆ శరీరంలోంచి వచ్చినటువంటి రక్తం అంతా కూడా జలదిగా మారిపోయిందట. ఆ ముక్కలుగా అయిపోయినటువంటి ఆ తలకాయలోంచి మెదడు బయటకు వచ్చింది. ఆ మెదడు బయటకు వచ్చేసింది. ఆ మెదడు ఎలా ఉంటుంది? మెత్తగా వెన్నపూసలా ఉంటుంది కదా. ఆ మెదడంతా బయటకు వచ్చేసి ఈ 2 తలకాయలు ఒకేసారి పగిలిపోయేటప్పటికి దగ్గర 2 మెదళ్ళు బయటకు వచ్చేసాయి. ఆ మెదళ్ళు బయటకు వచ్చేటప్పటికి ఆ 2 మెదళ్ళు ఏమైపోయినాయి? విష్ణుమూర్తి ఎప్పుడైతే వీళ్ళిద్దరూ చనిపోయారనేటువంటి తార్కాణం చేసుకున్నాడు, లేవడానికి తన శరీరాన్ని దగ్గరికి చేసుకోవడానికి మళ్ళీ శరీరాన్ని కుంచుంపు చేస్తూ యథాస్థితిలోకి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉండగా ఈ మెదళ్ళు 2 దగ్గరకు వచ్చాయి. దగ్గరకు వచ్చేటప్పటికి ఏమైపోయింది? మెదళ్ళు 2 ఇలా కలిసిపోయి గ్లోబ్గా అయిపోయింది. వాళ్ళ దృష్టి అంతా దేని మీద ఉంది? పుండరీకం మీద ఉంది. ఈ పుండరీకంలో మనం బతకాలి అనేటువంటి కోరిక వాళ్ళ మనసులో బలంగా, ప్రతిదానికి ఒక మూలం ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. ఆ మెదడులో అది నిక్షిప్తం అయిపోయింది. మనం ఆ పుండరీకంలాగా చక్కగా గట్టిగా పటుత్వంగా ఒకటిదా ఉన్నటువంటి దానిలో మనం జీవించాలి. ఇది మనకి కావాలనుకున్నారు. దేన్ని తలచారో దానిగా మారారు. 2 కలిపి ఒక చోటుకు వచ్చాయి. వెన్నపూసలో ఉన్నటువంటి మెదడంతా ఒక చోటుకు వచ్చి 2 మెదళ్ళు కలిసేటప్పటికి ఒక గ్లోబ్ తయారైపోయి. అదే ఇప్పుడు మనం ఉంటున్నటువంటి విశ్వము, భూమి. మెదడు నుంచి వచ్చింది కనుక దీనికి ఇప్పుడు పేరేమిటి? మేదిని. అర్థమైందా? అంటే పరమేశ్వరుడు అయినటువంటి వాడు విష్ణుమూర్తి చెవులోంచి వచ్చినటువంటి గులివి ఊరికే లోక కంటకంగా కాదు, లోక కళ్యాణార్థం మారాలి. చివరికి తానే లోకంగా మారిందిట. అర్థమైందా? అది మేదినిగా మారింది. ఆ మేదినిగా మారినటువంటి దానిలోనే ఈ బ్రహ్మ, ఈ విష్ణువు, ఆయనలో ఉన్నటువంటి శివుడు, వీళ్ళ ముగ్గురు కూడా సృష్టి స్థితి లయాలు చేయడానికి చక్కగా రెడీ అయ్యారు. అది ఈ భూమి యొక్క అసలు రహస్యం. కనుకనే మేదిని అనబడేటువంటి ఆ మధుకైటపులు ఇద్దరి నుంచి వచ్చినటువంటి భూమి కనుక ఈ భూమి యందు ఏర్పడినటువంటి మట్టిని పొరపాటున కూడా లోపల తినడానికి అవకాశం లేదు. మట్టిని తిన్నవాడి కడుపులోంచి మళ్ళీ రాక్షస బుద్ధులే బయటికి వస్తాయి. కింద పడిన దాన్ని అందుకే మళ్ళీ స్వీకరించకూడదు. తెలియకుండా నువ్వు ఎంత కడుక్కున్న దాని నుంచి ఆ మేదిని, ఆ మధుకైటపుల ఇద్దరి యొక్క ఆత్మ స్వరూపంగా ఉన్నటువంటి కాస్త తామసిక గుణాలు అందులోకి ప్రవేశిస్తాయి. అందుకే కింద పడిన దాన్ని తినకండి, అవతల పడేసేయండి. మనం ఇంతకు ముందు చెప్పినట్లుగా ద్రవ పదార్థాలన్నీ కింద పడితే ఎవరికి సంబంధించినవి? వమ్రి. నిజంగానే ఆ కింద పడిపోయినటువంటి పదార్థాలను ఎత్తామనుకోండి, వమ్రి బయట ఉండి చద పుట్టిస్తుంది. లోపలికి తీసి అయ్యో మన ఇల్లే కదా, మన పాలే కదా, లోపలికి తీద్దాం, కింద పడినవి కూడా తీద్దాం. బయట హోటల్లో తింటున్నప్పుడు ఏదో వేద్దామని పాపం వాడు అనుకుంటాడు, కింద పడుతుంది, దాన్ని లేపుతాడు, పైన వేస్తాడు. అలాంటివన్నీ తింటున్నాం. పెద్ద వాళ్ళు మంచి చెడు వాళ్ళేమో ఆలోచించట్లా. అందుకే ఏమవుతుంది? మమ్రి బయట ఉన్నది లోపలికి వెళ్ళి క్యాన్సర్ పుండి చేస్తుంది. ఎందుకు? ఆరోగ్యాలు ఎందుకు పాడవుతున్నాయి? ఎలా పాడవుతున్నాయి? అయ్యో మా ఇంట్లో ఎవ్వరికీ లేదండి, ఎందుకు వచ్చింది అనారోగ్యం? ఎందుకు మనుషులు పడిపోతున్నారు? రీజన్స్ నీకు తెలియవు. నేల మీద పడిన దేన్ని, ద్రవాన్ని తీయడానికి వమ్రి ఒప్పుకోదు, పదార్థాన్ని తీయడానికి మధుకైటములు ఇద్దరు ఒప్పుకోరు. వాళ్ళ లక్షణాలు లోపలికి వచ్చేస్తాయి. అందుకని నువ్వు కింద పడిన దాన్ని దేన్ని కూడా స్వీకరించకు. పువ్వు కింద పడినా దాన్ని ఏ చెట్టు మొదల్లోనో పెట్టేసే, భగవంతుడికి అర్పణ చేయకు. ఇవన్నీ ఎందుకు చెప్పారు? ఏం కాదులేండి, ఊరికే కళ్ళ ముందే పడిందిగా, ఇప్పుడే తుడిచాంగా, ఇన్ని మాట్లాడతావు, ఎందుకు వద్దన్నారు? కారణం ఇది. మధుకైటపులు ఇద్దరి యొక్క అసలైనటువంటి తత్వం అంతా ఇంకా ఈ భూమి మీద ఉన్నది, ఈ ఇసుకలోను మన్నులోను ఉన్నది కనుక దాన్ని ఎట్టి పరిస్థితుల్లో నువ్వు వాడకు, దాని లోపలికి స్వీకరించకు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తారు. కనుక ఇదయ్యా మధుకైటప వృత్తాంతం అంతా కూడా ఇది అని చెప్పేటప్పటికల్లా ఆనందించారు ఎవరు?
సౌనకాది మహర్షులందరూ. అద్భుతమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా. అసలు ఒక్కొక్క విషయాన్ని వింటుంటే ఎందుకు మన శాస్త్రం ఇన్ని రకాల నియమాలు పెట్టింది, ఆ నియమాన్ని అనుసరించకపోతే ఏం జరుగుతుందో కాస్త తెలియని వాళ్ళు రీజన్స్ చెప్తారు, చెప్పరు కదా. ఇప్పుడు రీజన్ తెలిసిన తర్వాత పిల్లలు ఎప్పుడైనా ఒక ప్రశ్న మనల్ని అడిగారు అంటే కూర్చోబెట్టి మొత్తం మనం దేవి భాగవతాన్ని, మహాభారతాన్ని, రామాయణాన్ని మొత్తం చెప్పాలి. ప్రతి పురాణాన్ని వింటే మొత్తం ప్రతి కథ మనకు అర్థమవుతుంది. ఎందుకు ఏ పని పెద్దలు వద్దన్నారు, ఎందుకు పురాణాంతర్గతంగా ఇన్ని విషయాలు చెప్పబడ్డాయి, ఏ పని ఎందుకు చేయకూడదు, ఏ పని ఎందుకు చెయ్యాలి అనేటువంటి విషయం మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇదంతా సౌనకాది మహర్షులకి సూతుల వారు చెప్పంగానే సూతులు నాయన ఇంక తర్వాత కథలోకి వెళ్దామా అన్నారు. వెళ్దాం అనేటప్పటికల్లా సరే ఎక్కడున్నావు ఇప్పుడు మనం అని మళ్ళీ సూతుల వారు సౌనకాది మహర్షిని అడిగారు. నాయన వేదవ్యాసుల వారికి నారదుల వారు ఉపదేశం ఇచ్చారు. ఆ మహాశక్తి చైతన్య స్వరూపిణి అనేటువంటి పరమేశ్వరుని గురించినటువంటి తపస్సు చేయవయ్యా. ఆ తపస్సు చేస్తే ఆ తల్లి అనుగ్రహంతో నువ్వు పొందగోరినటువంటి పుత్రుణ్ణి నువ్వు పొందేటువంటి అవకాశం లభిస్తుంది అని అన్నారు. ఆయనకి ఎవడన్నా పడనివాడు ప్రపంచంలో ఉంటే బృహస్పతి. ఓహో, బృహస్పతికి ఒక్క భార్యని ఆయనకి తిరిగి ఇవ్వడం కోసం మొత్తం దేవసైన్యం అంతా ఒకటైపోయింది. చంద్రుడి మీదకి వీళ్ళందరూ కూడా యుద్ధానికి వస్తున్నారట. నేను కానీ ఇప్పుడు చంద్రుడి వైపు ఉంటే, చంద్రుడికి సపోర్ట్ చేస్తే ఇప్పుడు ఎవరిని ఓడిస్తాను, బృహస్పతిని ఓడించే అవకాశం వస్తుంది అని వెంటనే ఈయన ఏం చేశాడు, శుక్రాచార్య వారు తన సైన్యంతో, రాక్షస సైన్యంతో చంద్రుడి దగ్గరికి వెళ్ళి, నీకెందుకయ్యా, నువ్వు కరెక్ట్, నువ్వు కరెక్ట్, ఇంద్రుడే తప్పు, బృహస్పతే తప్పు, నేనున్నా నీకు సపోర్టు, నువ్వు పద, ఇంకో నా సైన్యం అంతా నీదే, వాళ్ళ నుంచి మొత్తం వేసేద్దాం అందరినీ కలిసి అన్న. సరే, ఇద్దరు యుద్ధరంగంలో కలుసుకున్నారు. ఇదేమైపోయింది, తారా శశాంకుల యొక్క ఉపాఖ్యానం అంతా చివరికి దేవదానవ యుద్ధం అయిపోయింది. ఇటు నుంచి దేవతలు వచ్చారు, అటు నుంచి రాక్షసులు వచ్చారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు కలియబడిపోయారు, పోట్లాడేసుకుంటున్నారు. రాక్షసులు ఎక్కువ ఉత్సాహం మీద ఉన్నారు, దేవతలు తొందరగా పడిపోతున్నారు. దాంతో మిగిలిన దేవతల్లో కొంతమంది వెళ్ళిపోయి శివుణ్ణి అడిగారట, నాయనా శివ, మహాదేవ, శంభో, ఈసారి ధర్మం న్యాయం చూడు, దేవతల రాక్షసులందరూ కూడా అన్యాయం వైపు ఉన్నారు, మేమందరం న్యాయం వైపు పోట్లాడుతున్నాం, బృహస్పతి వారి వైపు పోట్లాడుతున్నాం, నువ్వు రా మాకందరికీ సపోర్ట్ చేయి, ఒక్కసారైనా మా యుద్ధంలో నువ్వు కూడా ఉండు అని అడిగాడు. ఆయన కూడా నిజమే కదా అనుకుని పాపం దేవతల వైపు శివుడు వచ్చేసారట. ఎప్పుడైతే శివుడు కథన రంగంలోకి వచ్చాడో ఇది మహాప్రళయాంతకమయ్యే స్థితిలా ఉంది. ఇది దేవదానవ యుద్ధం కాదు, తారం తీసుకొచ్చి బృహస్పతికి ఇవ్వడం కాదు, ఇంకేదో అయిపోయి మొత్తం ప్రపంచం అంతా ప్రళయంలోకి. ఆయన ఒక్క బాణం వేశాడంటే ఏమన్నా ఉందా, మొత్తం ప్రపంచమంతా అయిపోయింది, మటాష్ అయిపోతుంది. దాంతో భయపడిపోయి వెంటనే బ్రహ్మగారు, అయ్యా ఆగండి, ప్లీజ్ 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 ప్లీజ్, ఎవరికి వాళ్ళు ఉపసంహరించుకోండి, ఎవరి ఆయుధాలు వాళ్ళు అని చెప్పేసి యుద్ధరంగంలోకి మధ్యలోకి వచ్చేసారు. వచ్చేసి ఏం చెప్పాడు, వెంటనే చంద్రుణ్ణి పిలిచాడు. చంద్ర, మనిషివేనా నువ్వు? ఈజ్ ఈక్వల్ టు ఏమిటి, మనోకారకుడివి, మనస్సుకి తార్కాణంగా నిలుస్తావు నువ్వు. జగత్తులో ఉన్నటువంటి అందరి మనస్సులు సవ్యమైన తాటిలో నడిచేటట్లుగా నువ్వు ప్రేరేపించవలసిన వాడివి. నువ్వే ఇంత పెద్ద తప్పు చేస్తే ఎట్లా, అవునా కదా? నువ్వు చేసింది తప్పు, అసలు గురుపత్నిని కామించడం తప్పు, అసలు ఆ భావనని మనసులోకి రావడం తప్పు. పైగా నువ్వు ఎవరి పిల్లవాడివి, అత్రి అనసూయల పిల్లవాడివి. అత్రి ఎలాంటి వాడు, మనలో ఉన్నటువంటి త్రిగుణాలు, సత్వ రజ తమో గుణాలు ఉంటాయి, ఆ 3 గుణాల మీద ఆధిపత్యాన్ని సాధించినటువంటి వాడు అత్రి. గుణమును సాధించిన వాడు కనుక అత్రి అయినాడు. గుణము లేనటువంటి వాడు, త్రిగుణములను జయించినటువంటి వాడు, అసలు గుణము అనేటువంటిది తన యందు లేనటువంటి వాడు, గుణరాహిత్యం పొందినటువంటి వాడు అత్రి. ఆయన భార్య లాంటిది అనసూయ, అసూయ లేనటువంటిది. అటువంటి వారిద్దరికీ బ్రహ్మ అనుగ్రహంతో పుట్టినటువంటి వాడివి నువ్వు. అటువంటి వాడివి ఇంత పెద్ద తప్ప చేయడం, నీ వల్ల నీ తల్లిదండ్రులకి చెడు పేరు వస్తుంది, నీ గురువుకి చెడు పేరు వస్తుంది. ప్రపంచంలో ఇంకెవరు కూడా చంద్రుని నమ్మరు. ఏం చేస్తున్నావు నువ్వు, గ్రహాల్లో నువ్వు ఒక గ్రహానివి, అటువంటి గ్రహాధిపత్యాన్ని పట్టుకున్నటువంటి వాడివై ఇంత పెద్ద తప్పు చేసి నువ్వు భవిష్యత్ తరాలకి నువ్వేం మెసేజ్ ఇస్తున్నావు? తప్పు కదా ఇది. నువ్వు చేసిన తప్పును వెంటనే ఒప్పుకుని ముందు తారం తీసుకొచ్చి అప్పగించేసి ఇంక ఎక్కువ మాట్లాడడానికి లేదు. బ్రహ్మగారంటే అసలే భయం ఆయనకి, ఎందుకంటే ఆయన ద్వారా కదా కలిగాడు అత్రి అనసూయలకి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు అనుగ్రహిస్తే కదా ఆయన పుట్టాడు. చంద్రుడు కూడా దత్తాత్రేయుల వారితో పాటుగా ఆయన కళని ఈయనలో పెట్టేశారు. దాంతో దెబ్బకి భయపడిపోయాడు, గబగబా వెళ్ళాడు, తారం తీసుకొచ్చాడు, ఆవిడకి అప్పగించేసేసాడు. ఈ లోపల శుక్రాచార్య వారిని తిట్టారు, ఏమయ్యా శుక్ర, నీకు చాలలేదా, కడుపు నిండలేదా, అసలు నువ్వేం పోరాడుతున్నావు, ఎవరి కోసం పోరాడుతున్నావు? ఏదో దానవులకు అన్యాయం జరిగిందంటే నువ్వు వాళ్ళ వైపు ఉన్నావంటే ఒక అర్థం పర్థం ఉంటుంది.
తప్పు చేసినటువంటి దేవగణం వాడిని నువ్వు సపోర్ట్ చేసి దీన్ని దేవదానవ యుద్ధంగా మార్చేసేస్తావు. నీ తెలివితేటలు ఇలా చూస్తూ ఉంటే అసలు ఇలాంటి వాళ్ళ వల్ల కదా రాబోయే యుగం అంతా కూడా కలియుగంగా మారుతుంది. కనుక ఉపసంహరించుకొని ఈ యుద్ధాన్ని. తప్పు చేస్తున్నావు, తప్పుని కంట్రోల్ చేసుకో. గురువుగా నువ్వు ఎంతవరకు ఉంటే నీకు మర్యాద, ఆ మర్యాదను నువ్వు కాపాడుకో. జాగ్రత్తగా చెప్పేశాడు. ఆయన వెనకాల తిప్పేసేసాడు. మొత్తం ఎవరి గణాలు వాళ్ళకి వెళ్ళిపోయింది. ఎక్కడి వాళ్ళు అక్కడ సెటిల్ అయిపోయినారు. బృహస్పతి తన భార్యను తను తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళేటప్పటికల్లా తారకి 5వ నెల. ఇంటికి వెళ్ళేటప్పటికల్లా తారకి 5వ నెల. 5వ నెల ఎప్పటికైంది ఆనందించాడు బృహస్పతి. పోన్లే మా ఆవిడ గర్భవతి అయింది, ఆనందించాడు. మిగతా 5 నెలలు జాతర గలిపాడు. అందమైనటువంటి పుత్రుడు చక్కటి గ్రహ సంయోగంలో పుట్టాడు. పిల్లవాడిని చూస్తూనే మనస్సుకి ఆనందం కలిగింది. తెల్లగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు, చంద్రుల్లానే ఉన్నాడు. ఎంత బాగున్నాడంటే ఆ చంద్రుల్లాగా ఉన్నటువంటి బుధుడికి ఈయన కూడా లొంగిపోయాట కదా. చంద్రుడి బుద్ధులేగా కొడుకు కూడా. అందుకని వెంటనే మనస్సును లాగేసేట. దాంతో బృహస్పతి కూడా మనస్సుకి లాగిపోయాడు. అబ్బా నా కొడుకు అనుకుంటున్నాను. బారసాల కూడా చేద్దామని ముహూర్తం నిర్ణయించాట. బారసాలు చేద్దామని ముహూర్తం నిర్ణయించేసి మొత్తం అందరినీ పిలిచేసేసి పిల్లవాడికి బుధుడు అనేటువంటి నామకరణం చేసేసి అందరికీ భోజనాలు పెట్టేస్తూ ఆహా ఆనందంగా ఉండేటప్పటికి ఇలా చంద్రుడు వచ్చాడు. వచ్చేసి మళ్ళీ ఏమన్నాడు, అదిగో బృహస్పతి తప్పు చేస్తున్నావు, నా కొడుకు వాడు, నేను చేసుకోవాలి బారసాల, నువ్వేం. అసలు వింటుంటే మనకేమనిపిస్తుంది, అబ్బాయి ఏంటండి దేవీ భాగవతం కదా చెప్తున్నారు మీరు. అసలు దేవీ భాగవతంలో అసలు ఈ కథ ఎందుకు వచ్చింది? ఈ కథని ఇలాగే చెప్పుకోవాలి, ఇంకా వేరే మార్గం ఏం లేదా? మనం దేవీ దేవతా సమూహాలందరి పట్ల కాస్త మర్యాదపూర్వకంగా కదా ఉంటాము. దాన్ని ఎందుకు మనం ఇలా అపహాస్యం చేసుకుంటున్నాం? ఈ జరిగేదంతా కరెక్టేనా? ఇందులో ఏమన్నా అంతరార్థం ఉందా? చంద్రుడు వచ్చి అడిగాట, నా కొడుకు నువ్వు భారసాలు చేస్తావేమిటి, నాకు అప్పగించేసే నా కొడుకుని అంటాడు. ఈయన అంటే లేదు నా కొడుకే, నా ఇంటికి వచ్చాక మా ఆవిడ డెలివరీ చేసుకుంది కనుక నా కొడుకే, నేనే డెలివరీ చేయించాను, మొత్తం డబ్బులన్నీ నేనే పెట్టుకున్నాను, మళ్ళీ స్వర్గలోకంలో మళ్ళీ ఈ ఖర్చులన్నీ కూడా పెట్టుకున్నాను, వాళ్ళందరూ మళ్ళీ డబ్బులు తిరిగిస్తామని కూడా చెప్పారు, మొత్తం నాదే ఖర్చు అన్నాడే. నా ఇంట్లో పుట్టాడు, ఎక్కడ పుడితే అక్కడే వాళ్ళదే కొడుకు అన్నాడు. లేదు నా కొడుకు. మళ్ళీ దేవదాన యుద్ధంలో మళ్ళీ మొదలు. ఇక్కడ బృహస్పతి వెనకాల మళ్ళీ ఈ బారసాల కార్యక్రమానికి వచ్చినటువంటి దేవతలందరూ రై అన్నారు. ఆ చంద్రుడు వెళ్తున్నాడు బృహస్పతి దగ్గరికి అడగడానికి అని తెలుసుకోగానే కొంతమంది దానవులు మళ్ళీ ఆల్రెడీ మ్యూచువల్ ఫ్రెండ్స్ అయిపోయారు కదా ఒక యుద్ధంలో. ఈ రెండో యుద్ధంలో మళ్ళీ చాలామంది చంద్రుడు వెనకాల వచ్చేసేసారు. మళ్ళీ రై అంటే రై అని ఇద్దరు యుద్ధాలు మొత్తం ఆయుధాలు తీశారు. మళ్ళీ దేవదాన యుద్ధం, మళ్ళీ బ్రహ్మగారు వచ్చారు. నాయన ఏమిట్రా బాబు, ఈ చంద్రుడు తార అనే విషయం ఎక్కడ వచ్చినా సరే నేనెందుకు ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది? అసలు నాకు అవసరం ఏముంది? బ్రహ్మలోకం నుంచి నేను ఎందుకు వస్తున్నాను నిమిషానికి ఒకసారి? పోనీ వచ్చాను. ఇప్పుడు ఎవరు కొడుకురా నాయన అంటే బృహస్పతి నా కొడుకు అంటాడు, చంద్రుడు నా కొడుకు అంటాడు. అయ్యా ఇదంతా కాదు, తారని పిలవండి స్వామి. ఆవిడ నేను రాను, నాకు సిగ్గందిట. ఎవరెవరు నవ్వారో జాగ్రత్త పట్టుకుంది. తార అందిట, అప్పుడు నాకు సిగ్గండి, తీసుకురండి అన్నారు. అమ్మ ఇప్పుడు సిగ్గుపడితే ఏం లాభం, చేసిన పని అయిపోయింది కదా, రా వచ్చి నుంచో. ఎవరి పిల్లవాడు? నీకు తప్ప ఎవరికి తెలియడానికి అవకాశం లేదు. ఎవరి పిల్లవాడు? ఇప్పుడు నీకు పుట్టిన పిల్లవాడు. ఆవిడ సిగ్గుపడి 4 గీతలు కాళ్ళకి మొత్తం నేలంతా గీకేసి చంద్రుడు పిల్లవాడండి అని చెప్పేసి, చంద్రుడు పిల్లవాడేనండి, బృహస్పతి కొడుకు కాదు అని చెప్పింట. వెంటనే అమ్మయ్య నేనే గెలిచాను అనుకుని చంద్రుడు వెంటనే పిల్లవాడిని తీసుకుని వెళ్ళిపోయాడు. ఓకే, ఇది కథ. దీన్ని ఏమంటారు? తారా శశాంక ఉపాఖ్యానం అంటారు. దాంతో ఇంకా బ్రహ్మగారు కూడా చెప్పారు, నాయన నీ భార్య నీ దగ్గరకు వచ్చింది బృహస్పతి, ఓకేనా? నీ భార్య నీ దగ్గరకు వచ్చేసింది, ప్రశాంతంగా కాపురం చేసుకో. ఇంకా ఈ తప్పులు జరగకుండా ఎవరికి వాళ్ళు జాగ్రత్త పడింది. చంద్రుడు మళ్ళీ రాడు, అయిపోయింది. ఇంకా ఆయనకి మనస్సు సెటిల్ అయిపోయింది. కొడుకుని తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. కొడుకుని పెంచుకుంటాడు, ఇంకా నువ్వు పట్టించుకోవాలి, ఇంకా నువ్వు ప్రశాంతంగా ఉండు. ఎవరిని వాళ్ళని సెటిల్ చేసి పంపించేస్తాడు. ఈ కథ అంతా విన్న తర్వాత ఇప్పుడు మనకేమనిపిస్తుంది? ఏమిటండి గోలంతా? అసలు ఇది చెప్పుకోవడం, ఈ కథ చెప్పుకోవడం అంత అవసరమా? అసలు మనం దీన్ని స్కిప్ చేయాల్సింది కదా. మీరు మర్యాదగా ఉండేది కదా. ఈ ఆసనానికో ఇప్పుడు మనం చేసుకున్నటువంటి ప్రవచన ప్రాంగణానికో కాస్త మర్యాద ఇచ్చిన వాళ్ళం అవుతాం కదా. మీరు ఎందుకు ఈ కథని ఇంత చక్కగా పూసగుచ్చినట్టుగా ప్రతి విషయాన్ని ఎందుకంత బాగా చెప్పారు? ఇప్పుడు తారెవరండి? బృహస్పతి భార్య అన్నాం. అసలు బృహస్పతి ఎవరు? దేవగురువు కదా. దేవతలందరూ ఎందులో ఉన్నారు? స్వర్గంలో ఉన్నారు. స్వర్గము నరకము ఎందులో ఉంది?
చూడ్డానికి 2 లోకాల్లో ఉంది. ఆ లోకాలన్నీ మనకు కనపడవు కనుక మొత్తం శ్రీచక్రంతో సహా, కైలాసంతో సహా, శ్రీశైలంతో సహా, చిదంబరంతో సహా నిన్న సాయంకాలం అసలు ఇవన్నీ ఎవరిలో ఉన్నాయని చెప్పుకున్నాం? మనలోనే ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు తార ఎక్కడుంది? తార అంటే అర్థం ఏమిటి? ఇంద్రియ జ్ఞానం. ఇంద్రియాలు వేరు. ఇంద్రియాలంటే ఇంద్రుడు. ఇంద్రియ జ్ఞానం, జ్ఞానేంద్రియ శక్తి. అర్థమైందా? జ్ఞానేంద్రియాలన్నీ కూడా సమంగా పనిచేస్తున్నాయి. ఆ జ్ఞానేంద్రియాలన్నీ చక్కగా పనిచేసినప్పుడు దానికి ఒక శక్తి ఉంటుంది. కళ్ళతో చూస్తూ, చెవులతో వింటూ, నోటితో మాట్లాడుతూ, దాంతోపాటుగా ముక్కుతో గాలిని పీలుస్తూ, చర్మంతో స్పర్శను అనుభవిస్తూ, ఏకకాలంలో వీటన్నిటిని ఏకీకృతం చేసుకుని ఒక పని చేస్తున్నాం. ఈ శక్తి ఏదైతే ఉందో, ఏ ఇంద్రియం ఆ జ్ఞానంతో పనిచేయడం వేరు. చెవులు వినడం వేరు, చెవులకే పరిమితం జ్ఞానేంద్రియం. కళ్ళు చూడడం కళ్ళకే పరిమితం జ్ఞానేంద్రియం. ఇవన్నీ కలిసి ఒక పని చేస్తుంటే ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ శక్తికి అధిష్టాన దేవత తార. అర్థమైందా? జ్ఞానేంద్రియ శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి స్వరూపం తార. బృహస్పతి ఎవరు? ఈ శక్తి అంతా తారదైనప్పుడు, జ్ఞానేంద్రియ శక్తి అంతా తారదైనప్పుడు మరి బృహస్పతికి భార్యను ఎందుకు చేశారు? బృహస్పతి ఎవరు? మనలో ఉండేటువంటి బ్రహ్మజ్ఞాన స్వరూపం. ఓకేనా? బ్రహ్మజ్ఞానం లోపల ఏదైతే బ్రహ్మజ్ఞానం ఉందో, ఎన్ని చేసినా మనకు తెలుసు నేను తప్పు చేశాను, నేను ఇది కరెక్ట్గా ఇంకాస్త బెటర్గా చేయాల్సింది, నేను ఇంకా బాగా ఆలోచించాల్సింది. ఏదన్నా అయిపోయిన తర్వాత మనకు అనిపిస్తుందో అనిపించదా చెప్పండి? నేను ఇంకా ఎవరి ముందు ఒప్పుకోం మనం, కానీ లోపల నిజంగా మనం తప్పు చేసి మనకు తెలిసిపోతూ ఉంటుంది. నేను తప్పు చేశా. ఇంకొక 10 ఏళ్ల తర్వాత కూడా ఆ సిచ్యువేషన్ గుర్తొచ్చినప్పుడు అబ్బాయి తప్పు నేను చేయకుండా ఉండాల్సింది, ఆ మాట అప్పుడు అనకుండా ఉండాల్సింది, ఆ చూపు అప్పుడు అలా వెళ్లకుండా ఉండాల్సింది, నా ద్వారా ఒక తప్పు కమ్యూనికేషన్ నేను ఆ తప్పు చేయకుండా ఉండాల్సింది. ఎక్కడో అక్కడ మనకి ఎవ్రీ ఇయర్ అది ట్రిగర్ అవుతూనే ఉంటుంది. ఆ మనుషులు ఎదురుపడినప్పుడు, మనం ఎక్కడ తప్పు చేశామో ఆ సిచ్యువేషన్ మళ్ళీ మన కళ్ళ ముందర ఆడినప్పుడు, అంట్లు తోముకుంటున్నప్పుడు మెయిన్గా ఎక్కడికో వెళ్ళిపోతాం. ఇంట్లో ఏమీ లేవనుకోండి, తలకాయ నొప్పులు, అప్పుడు ఎక్కడికో వెళ్తాం. వెళ్ళి అప్పుడు అలా చేసాం, అప్పుడు ఇలా చేసాం, వాళ్ళది తప్పు అని పైకి అనుకున్నా కూడా లోపల నేను కూడా అలా చేయకుండా ఉండాల్సింది, అలా చేయడం వల్లే ఇది మరీ ఎక్కువైపోయింది, ఆ బాధ వస్తూ ఉంటుంది కదా. అదే లోపల ఉన్నటువంటి జ్ఞానం. అది తప్పొప్పుల దగ్గర ఆగిపోకుండా అత్యున్నతమైనటువంటి ఆత్మజ్ఞానం కోసం వెంపర్లాడుతూ కనుక ఒకవేళ లోపల ఉన్నటువంటి బ్రహ్మజ్ఞానం ఉన్నట్లయితే, దాంతోపాటు సహాయకారిగా ఉన్నట్లయితే, ఆ బ్రహ్మజ్ఞానమే నిత్యము బ్రహ్మను గురించి ఆలోచిస్తూ, ఈ చిన్న లౌకికమైన విషయాలు కాదండి. ఇప్పుడు మనం చెప్పుకుంది లౌకిక విషయం, ఊరికి ఎగ్జాంపుల్గా చెప్పుకున్నాం. తప్పు ఒప్పు మనకి ఎప్పుడు లోపల ఒక శోధన జరుగుతూ ఉంటుంది. ఏది తప్పు ఏది ఒప్పు దాని గురించినటువంటి పరిశీలనాత్మకమైనటువంటి విచారణ లోపల జరుగుతూ ఉంటుంది. ఆ స్థాయిని కొంచెం దాటుకుని లౌకిక విషయాల ఆసక్తిని వదిలేసేసి కనుక ఒక మెట్టు పైకెక్కితే నిరంతర పరధ్యానంలో ఉంటాం. ఏది సత్యం, ఏది నిత్యం, ఏది శాశ్వతం అనేటువంటి 3 బ్రహ్మ పదార్థాల గురించి కనుక నిరంతరం ఆలోచిస్తే అది బ్రహ్మజ్ఞానానికి సోపానం అవుతుంది. బ్రహ్మజ్ఞానం నీలో కలగాలి అంటే, అది ఉద్దీపనం చెందాలి అంటే, ఈ సత్యము జ్ఞానము అనంతమనబడేటువంటి దాన్ని, శాశ్వతమైనటువంటి దాన్ని నిత్యం నువ్వు తెలుసుకుంటూ స్మరణ చేస్తూ ఉండాలి. ఆ స్మరణ నీలో ఉండేలా చేసేటువంటి స్థితి ఏదైతే ఉందో అది బృహస్పతి స్థానం. ఆ బృహస్పతి ఈ ఇంద్రియ జ్ఞానశక్తి ఏదైతే ఉందో దాంతో అనునిత్యము కూడా సంగమం కోరుకుంటూ ఉంటుంది. బ్రహ్మజ్ఞానం ఎప్పుడు తనదైనటువంటి స్థాయిని చేరుతుంది అంటే, ఈ ఇంద్రియ జ్ఞానము జ్ఞానంగా ఉన్నంత వరకు లౌకిక విషయాన్ని ఆకర్షిస్తుంది. ఆ ఇంద్రియ జ్ఞాన శక్తి ఏదైతే ఉంటుందో ఏకకాలంలో పనిచేస్తూ, ఇప్పుడు చూడండి, పుస్తకంలో ఉన్న విషయాలు గ్రహిస్తున్నాం, దాన్ని చెప్పుకుంటున్న దాన్ని గ్రహిస్తున్న వాళ్ళ ముఖాన్ని చూస్తూ ఏది చెప్పబడుతుందో దాన్ని వింటున్నాం, చెప్పబడుతున్న దాన్ని విచారించగలుగుతున్నాం. విచారిస్తూ లోపల ఉన్నటువంటి నాలుకతోనూ లాలాజలంతోనూ ప్రతి అనుభవాన్ని భావనలోకి తెచ్చుకోగలుగుతున్నాం. అది లాలాజలం వల్ల మనకే అవుతుంది. అదే రుచి అంటే. ఆ రుచి అంటే ఎప్పుడు ఒక పదార్థ రుచి కాదు, ఒక భావన మాత్రంగా మనలోకి వచ్చేటువంటి దృశ్య దర్పణ విధానం, అదంతా కూడా రుచి అనే చెప్పబడుతూ ఉంటుంది. దాన్ని అనుభవిస్తున్నాం. స్పర్శ, మనం చెప్పేటువంటి విధానంలో కలిగేటువంటి భావోద్వేగాలకి చెమట పడుతూ ఉంటుంది. ఒక్కోసారి చల్లటి గాలి వస్తూ ఉంటుంది. ఇవన్నీ దేనివల్ల కలుగుతాయి? సో పంచేంద్రియాలు తమ స్థాయిని దాటి జ్ఞానేంద్రియాలుగా మారి, ఆ జ్ఞానేంద్రియాంతర్గతంగా ఉన్నటువంటి శక్తితో ఏది నిజము, ఏది సత్యము, ఏది శాశ్వతం అనేటువంటి విధానాన్ని తెలుసుకుంటూ, ఆ శాశ్వతత్వాన్ని మనసుకి లోపల ఉన్నటువంటి బ్రహ్మజ్ఞానానికి ఆపాదించుకుని, బ్రహ్మజ్ఞానంతో ఎప్పుడు ఇంద్రియ జ్ఞానశక్తి సహవాసం చేసి ఆనందిస్తూ ఉంటుంది. అందుకనే ఇక్కడ బృహస్పతి తార భార్యాభర్తలు అయినారు. అయితే ఇప్పుడు ఇంద్రియ జ్ఞాన శక్తి బాగుంటుంది. ఇంద్రియాలు ఎప్పుడు సుఖాన్ని కోరుకుంటాయి.
కదా, ఉన్నదానికన్నా ఎక్కువ సుఖాన్ని కోరుకుంటూ ఉంటాయి. అవి ఎప్పుడు తనకి ఎక్కడ సుఖం దొరుకుతుందా అని వెళ్ళిపోతూ ఉంటాయి. సుఖం దేనివల్ల ప్రేరేపింపబడుతూ ఉంటుంది? మనస్సు వల్ల అవునా? అబ్బాయి ఇక్కడ కూర్చోబెట్టారు, ఇంకాస్త మఖమలు వేస్తుంటే బాగుండేది మనసు చెప్తుంది. బుద్ధి ఏం చెప్తుంది? అవసరమా, ప్రశాంతంగా కూర్చో, గట్టిగా ఉంటే నడుము నిలుస్తుంది, దీనివల్ల ఆసనం కుదురుతుంది. అదే మెత్తగా ఉంటే లోపలికి వెళ్ళిపోయి వెనుపూస వంగిపోతూ ఉంటుంది, దీనివల్ల తర్వాత నీకే నడుము నొప్పి వస్తుంది. ఇది బుద్ధి చెప్తుంది. మనస్సు చెప్పింది అందుకని నేను ఆగిపోయాను అనుకో, అబ్బా ఇంకాస్త మెత్తగా ఉంటే బాగుంటుంది అని 10 సార్లు ఇలా కదిలే అనుకో, లేకపోతే మీకే అనిపిస్తుంది అయ్యో గురువు గారికి ఇంకాస్త మెత్తగా వేద్దాం, పాపం ఇంకాస్త ఈజీగా చెప్తాను. దానివల్ల మళ్ళీ బాధ ఎవరికి? శరీరానికి. కనుక ఇంద్రియం ఎప్పుడూ కూడా సుఖాన్ని కోరుకుంటూ ఉంటుంది, అవునా కదా? మనస్సు ఎప్పుడు కూడా సుఖానికి పరిచయం చేస్తూ ఉంటుంది. ఈ పరిచయం అవ్వగానే ఈ రెండు బ్రహ్మజ్ఞానాన్ని వదిలేసి ఈజీగా ఇంద్రియం ఏమైపోతుంది? మనస్సు చెప్పేటువంటి ప్రలోభాలకి లొంగిపోతుంది. అందుకనే తార చంద్రుడు ప్రలోభ పెట్టగానే వెంటనే అటాచ్ అయిపోయింది. అర్థమైందా? విషయం అర్థమైందా? మనస్సు ఏం చేసింది? సుఖం, ఇది సుఖం, అక్కడే ఉంది సుఖం, నా దగ్గరికి రా, నేను సుఖం ఏంటో చూపిస్తా. ఎప్పుడు బ్రహ్మము 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 అని ఆ విద్య దగ్గర కూర్చునిపోతావు, ఆ జ్ఞానం దగ్గర కూర్చునిపోతావు. అసలు అది కాదు తెలుసా సుఖం, ఇక్కడికి రా నేను చూపిస్తా. అసలు నిన్ను తిప్పిన చోట తిప్పకుండా తిప్పుతా, నువ్వు వేసుకున్న బట్టలు మళ్ళీ వేసుకోకుండా వేయిస్తా, ఎక్కడికి వెళ్ళినా సరే నీకు కొత్త కొత్త పదార్థాలు తినిపిస్తా. అసలు నిన్ను అసలు ఇక్కడున్నానా, నేను ఎక్కడో ఉన్నానా అనేటువంటి భ్రాంతిలోకి నేను తీసుకెళ్తా, రా నేను సుఖం ఏంటో చూపిస్తా అంటుంది మనస్సు. అనేటప్పటికి ఇది ఏం చేస్తుంది? అబ్బా రోజు వచ్చే ప్రవచనమేగా, సాయంకాలం యూట్యూబ్లో చూద్దాం, పర్వాలేదు, సాయంకాలం ఒకసారి బయటికి వెళ్ళొద్దాం, వెళ్ళిపోతుంది మనసు. ఇప్పుడు తార దేనికి లొంగినట్టు? లొంగినట్టా కాదా? ఇప్పుడు చంద్రుడు ఎవడి వాడు? మనలో ఉన్నాడా లేదా? తార ఎందులో ఉంది? మనలో ఉందా లేదా? ఇప్పుడు మనందరం చేసిన విషయాలు ఏమిటి? నిరంతరము తారని చంద్రుడి దగ్గరే ఉంచుతున్నాము. ఇప్పుడు ఆ అపభ్రంశం పనంతా ఎవరిలో జరుగుతుంది? మనలో. ఒరే నాయన, పుట్టినందుకు ఆత్మజ్ఞానంగా ఆత్మస్వరూపుడిగా ఉన్నందుకు ఆత్మని తెలుసుకోరా, బ్రహ్మజ్ఞానాన్ని నీలో పెంచుకోరా, బ్రహ్మజ్ఞానం అనేటువంటి దాని పట్ల ఆకర్షణ పెంచుకోరా, అక్కడ ఉండరా అని చెప్పి నేను జగత్తులోకి మనిషిగా పంపిస్తే మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము, పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, దాంతోపాటు సప్తధాతునిమిత దేహము, ఇన్ని పంచభూతాత్మక దేహము, ఇన్ని ఇచ్చి, ఇన్ని తెలివితేటలు ఇచ్చి, అన్నిటినీ బయటికి వెడలగక్కగలిగేటువంటి శక్తిని నీకు ఇచ్చి, ఆలోచించే శక్తిని నీకు ఇచ్చి, ఆలోచనని ముందు భావించేటువంటి, భావన మాత్రంగా చూసుకునేటువంటి శక్తిని నీకు ఇచ్చి, భావన ముందు ఉండేటువంటి రకరకాల విస్ఫోటనాలు, ప్రస్ఫోటనాలు నీలో ఉంచి, దాని ద్వారా మనస్సు కదిలేలా చేసి, ఆ మనస్సు కదిలిన తర్వాత వచ్చేటువంటి భావాలన్నింటినీ కూడా ఈ లోపల ఉన్నటువంటి నవరంధ్రాల ద్వారా దాన్ని జాగ్రత్తగా ఎక్కడి నుంచి దాన్ని ప్రవేశపెట్టాలి బయటికి అనేటువంటి విధానం తెలిసేటువంటి జ్ఞానాన్ని నీలో ఉంచి, ఇంత యంత్రాన్ని ఇక్కడ పెడితే నువ్వు ఏకాడికి బ్రహ్మాన్ని తెలుసుకునేటువంటి ఆ జ్ఞానాన్ని తెలుసుకునేటువంటి దాని బదులు ఎప్పుడు లౌకికాకర్షణ వైపుకే వెళ్తాను, నాకు సుఖమే కావాలి, మర్యాదలే కావాలి, ఆనందాలే కావాలి, తిరగడమే కావాలి, తిండే కావాలి, నిద్రే కావాలని నువ్వు ఎప్పుడైతే ఇటువైపు వెళ్ళిపోతున్నావో నువ్వే తారా చంద్రుని ఇద్దరు కలవడానికి ప్రేరకమైన ఇదంతా నీలోనే జరుగుతుంది. నీ వల్లనే చంద్రుడు తారని తీసుకెళ్ళిపోయాడు, నీ వల్లనే నీ ఇంద్రియాలన్నీ చంద్రుడి చుట్టూ తిరుగుతున్నాయి, మనస్సు చుట్టూ తిరుగుతున్నాయి. తప్పెవరిది ఇప్పుడు? తారదా, చంద్రుడిదా, నీదా? నువ్వు నీ ఇష్టం వచ్చినట్టుగా నీ శరీరాన్ని, నీ మనస్సుని ఇష్టం వచ్చినట్టుగా ఆడేసుకుంటున్నావు. తార దగ్గరికి వెళ్ళిపోయింది. పాపం బృహస్పతి అంతకి చెప్పాడు. బృహస్పతి అంటే అర్థం ఏమిటి? ఇక్కడ ఆచార్యులు వస్తూ ఉంటారు, ఇంద్రుడి యొక్క దూతలు వచ్చినట్లుగా వస్తూ ఉంటారు. నాయన ఎవరిది వాళ్ళకి అప్పగించేరా, గురువుగారు వస్తారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తారు, ప్రవచనాలు చెప్తూ ఉంటారు, మంచి మాటలు చెప్తూ ఉంటారు, జగద్గురువులు వస్తూ ఉంటారు, అనుగ్రహ భాషణాలు ఇస్తూ ఉంటారు. విన్న కాసేపు అనిపిస్తుంది, అబ్బా ఇంక వాళ్ళ నుంచి ఇలాగే ఉండాలి, ఇంకా రేపటి నుంచి ఇంకా 4ంటికే 3ంటికే ఇంకా అసలు నిద్ర నేను మంచాన్ని పురుగుని చూసినట్టుగా చూస్తాను, ఇంకా రేపటి నుంచి తిండివి నాలుక మీద నేను కంట్రోల్ తెచ్చేసుకుంటాను, ఇంకా నేను మాట్లాడే మాట, చేసే పని ఇవన్నీ కూడా నా కంట్రోల్లో ఉంటాయి, ఇంకా నిరంతరం జగద్గురువుల నామస్మరణతో ఉంటాను, అంబా నామస్మరణతో ఉంటాను అనుకుంటా. ఓ రోజు గడుస్తుంది, 3వ రోజు అనుకుంటాం ఇంకా టైం ఉందిలే పర్వాలా, అప్పటికి ప్రవచన భారం అంతా దిగుతూ ఉంటుంది లోపల నుంచి. ప్రవచన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం, ప్రవచన వైరాగ్యం. ఆ ప్రవచన వైరాగ్యం ఏం చెప్తుందంటే ఇంకా ఇవాళ నుంచి ఇంకా దాన్ని ఇంకా రేపటి నుంచి బీభత్సం, ఇంకా మేము ఇంకా రేపటి నుంచి ఇంకా అపర శుక్లం అయిపోతాం అనుకుంటాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, మళ్ళీ ఏదో ఇంట్లో నార్మల్ విషయాలు వస్తాయి, వచ్చాడు కానీ ఆ మొహాన్ని ఏం చేస్తాం అని తర్వాత చూసుకుంటాం. 60 ఏళ్ళు వచ్చాక చూసుకుందాం అనుకుంటాం. 60 ఏళ్ళు వచ్చాక కానీ 70 ఏళ్ళు రాని నాకన్నా పెద్దవాళ్ళు ఇంకా బాగానే ఉన్నారుగా అనుకుంటాం. 70 ఏళ్ళు వచ్చాడు కూర్చుని ఓపిక ఉండదు, ఇవన్నీ మర్చిపోతాం, అల్జీమర్స్ వస్తుంది, అయిపోయింది దాన్ని.
అందుకనే ఎన్నిసార్లు దేవదానవ యుద్ధం జరిగినా ఎవరు వచ్చారు? బ్రహ్మదేవుడు వచ్చాడు. అంటే పునరపి జననం పునరపి మననం. నువ్వు ఎన్ని జన్మలు పొందినా, ఎన్ని రకాలు చేసినా ఏకాంటికి మనస్సుని ఇంద్రియాల్ని కలిపేస్తున్నావు అంతే తప్ప ఇంద్రియాలని తీసుకువెళ్ళి మనస్సుతో అనుసంధానం చేసుకుని మనస్సు ఇంద్రియాలు కలిపి బృహస్పతి అంటే జ్ఞాన మార్గంలో వెళ్ళి జ్ఞాన విద్యని నువ్వు తీసుకునేటువంటి ప్రయత్నం నువ్వు చేయట్లా, బ్రహ్మజ్ఞానాన్ని స్వీకరించేటువంటి ప్రయత్నం చేయట్లా. ఏకాటికి లౌకిక సుఖాసక్తితోనే ఇక్కడే ఉండిపోతున్నావు. ఆ లౌకిక సుఖాసక్తి పట్ల నువ్వు ఎంత రమించిపోతూ ఉంటావో అంత జన్మ పరంపరలు, అంత పాపాలు, అంత ప్రారంధ కర్మలు పెరిగిపోతూ ఉంటాయిరా. కనుక నువ్వేం చేయాలి? మనస్సుని ఒక అటెన్షన్లోకి, ఒక శిక్షణాపరమైనటువంటి స్థితిలోకి తీసుకోవాలి. అందుకని మనస్సుకి ఏం చెప్పాలి? నువ్వు అత్రి కొడుకువి. అత్రి ఎవడు? గుణరహితమైనటువంటి స్వరూపుడు, గుణాలన్నింటికి అతీతుడు అత్రి. ఆ అత్రి గుణములకన్నింటికి కూడా జయించినటువంటి వాడు అనే విషయాన్ని నిరంతరం మనసుకి శిక్షణ ద్వారా చెప్పు. అసూయ లేకుండా మనసుని ఎప్పుడు జాగ్రత్తగా చూసుకో. ఎందుకంటే మనస్సు పుట్టిందే అత్రి అనసూయల నుంచి, గుణముల నుంచి, గుణరాహిత్యం నుంచి, అనసూయ నుంచి. ఆ గుణరాహిత్యము అనసూయ ఎప్పుడైతే నీలోకి వస్తాయో మనస్సు ఎప్పుడు కట్టుదిట్టంగా ఉంటుంది, కదలకుండా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. అప్పుడు తారవైపు మనస్సు చూడడానికి అవకాశం లేదు, ఇంద్రియాల వైపుకి మనస్సు చరించడానికి అవకాశం లేదు. ఇంద్రియాలు ఎప్పుడు ఎక్కడుంటాయి? బ్రహ్మజ్ఞాన శోధనలో ఉంటాయి. బ్రహ్మజ్ఞానాన్ని ఒడిసి పట్టుకుని దానివల్ల మోక్షాన్ని పొందేటువంటి మార్గంలో ఉంటాయి. ఎప్పుడైతే నువ్వు మనస్సుని పాడి చేసేసుకుంటున్నావో, అసూయతోనూ ఇంద్రియ లౌల్యంతోనూ గుణములతోనూ నువ్వు పాడి చేసేసుకుంటున్నావో అది ఎప్పుడు ఇంద్రియాలతో సుఖపడదామనే చూస్తూ ఉంటుంది. ఇలా చేయగా 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 ఏమవుతుంది? చివరికి ఒకానొక రోజుకి బుద్ధి భ్రమేశం చెందుతుంది, బుద్ధి భ్రష్టు పట్టిపోతుంది. అందుకనే పుట్టినవాడెవడు ఇప్పుడు? బుధుడు. చంద్రుడికిను తారకి పుట్టినవాడెవడు? బుధుడు. ఎందుకండి మరి బృహస్పతి తన కొడుకే అన్నాడు? అవ్యాజ కరుణామూర్తి బ్రహ్మజ్ఞానానికి ఇది తప్పు ఇది ఒప్పు అని తెలీదు. బ్రహ్మము అంతటిలోనూ బ్రహ్మాన్నే చూస్తుంది. ఆ బ్రహ్మం ఎప్పుడు ఏం చేస్తుంది? ఎంత తప్పు జరిగినా, ఇందాక మనం చెప్పుకున్నాం చూసాం, లాంగ్వేజ్ రాదు మనకి, అవతల వాడు తిట్టినా మనకు అదేం అర్థం కాకుండా నమస్కారం చెప్పి పంపించేసాం. అదే భావం తెలిస్తే మనం కూడా రగిలిపోతాం, అవతల వాడు ఎంత రగిలిపోయాడో దానికి మించి రగిలిపోతాం. అలా బృహస్పతి వారిలో బ్రహ్మము తప్ప లౌకిక పరిజ్ఞానం లేదు. కనుకనే ఎంత జరిగినా నా భార్య, నా ఇంద్రియ జ్ఞానం, నా ఇంద్రియ శక్తి నా దగ్గర ఉంటే బ్రహ్మజ్ఞానంతో ఇద్దరం మోక్షాన్ని పొందుతాం అంటూనే ఆగిపోయాడు. కనుక నిరంతర బ్రహ్మధ్యాసలో బ్రహ్మజ్ఞానాన్ని అలంకృతం చేసేటువంటి ఈ బ్రహ్మ వైఖరి ఏదైతే లోపల ఉందో, ఆత్మస్వరూపం ఏదైతే ఉందో దాంతో నిరంతరం స్నేహం చేయించాలి. ఇంద్రియాలతో, ఇంద్రియ శక్తితో, జ్ఞానేంద్రియాలతో, కర్మేంద్రియాలతో. ఆ ఇంద్రియ శక్తి అంటే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అన్నీ వస్తాయి. ఆ శక్తిని అంతా సమకూర్చుకుని బ్రహ్మజ్ఞానం వైపు తీసుకువెళ్ళు. మనస్సు వైపుకి తొంగి చూడకు. మనస్సు రోజు బోల్డ్ చెప్తుంది. ఆ మనస్సుని కట్టుదిట్టం చేయాలంటే నిత్యము అత్రి అనసూయ దత్తాత్రేయ స్వామిని శరణు వేడాల్సిందే. హరిహర దత్తక్షేత్రంలో ఉన్నాం మనం అందరం కూడా, అవునా కదా? ఆ దత్తాత్రేయులు వారి శరణు వేడితే ఏం చేస్తుంది? మనస్సు ఎప్పుడు కట్టడి దాటకుండా జాగ్రత్తగా ప్రయాణం చేస్తుంటుంది. అప్పుడు ఏమవుతుంది? బుధుడు అనేటువంటి వాడు ఇప్పుడు పుడతాడు, అప్పుడు పుడతాడు. ఇప్పుడు పుట్టినవాడు కూడా, ఈ కథలో పుట్టినటువంటి బుధుడు కూడా నా తల్లి, నా తండ్రి చంద్రుడు, నా తల్లి తార, వీళ్ళిద్దరి వల్ల నిజంగా జ్ఞానం అనేటువంటి పదానికి కొంత వైక్లభ్యం ఏర్పడింది. నేను మళ్ళీ దాన్ని సరి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఏం చేశాడు బుధుడు? తనంతట తానుగా బృహస్పతినే గురువుగా ఎంచుకుని ఆయన దగ్గరికి వెళ్ళి మొత్తం విద్యాభ్యాసం చేశాడు. బృహస్పతి వారు ఏం చేశారు? ఆ బుధుడికి ఎంత విద్య నేర్పించాడంటే అవ్యాజ కరుణ, బ్రహ్మజ్ఞానాన్ని మామూలు జ్ఞానంగా బ్రహ్మజ్ఞాన స్వరూపిణి ఆ తల్లి పరమేశ్వరి, అవునా కదా? ఏం చేశాడు? ఎంత చదువు తనది, ఎంత జ్ఞానం తన దగ్గర ఉందో అదంతా బుధుడికి ఇచ్చేసాట. అందుకనే బుధానుగ్రహం కనుక రాశిపరంగా మనకు కలిగితే ఏమవుతుంది? ఎంత పండితులం అయిపోతాం, కవులం అయిపోతాం. మొత్తం జగత్తులో ఉన్నటువంటి జ్ఞానం అంతా మన దగ్గరే ఉంటుంది. బుధ అనుగ్రహంతోనే అలా ఉంటాం. అంటే బుధుడు ఎంతటి వాడు? పైగా ఈ బుధుడిని ఏం చేశాడు? ఆయనకి కసి లేదు, కార్పణ్యం లేదు, పగ తీర్చుకోవాలని లేదు. కానీ ఆ బుధుడు అనేటువంటి వాడు తన భార్య ద్వారా, ఇంద్రియ శక్తి ద్వారా బయటికి వచ్చాడు కదా. దాని మీద ఉన్నటువంటి ప్రేమతో, అనురాగంతో, వాంఛతో బుధుడికి అందరికన్నా ఎక్కువ విద్య ఇచ్చేసాట. దాంతో ఏమైపోయింది? చంద్రగ్రహం కన్నా బుధగ్రహం 4 స్థాయిలు ఎక్కువ, పరిమాణంలోనూ, స్థితిలోనూ, గతిలోనూ కూడా. చంద్రానుగ్రహం కన్నా బుధానుగ్రహం కోసమే అందరూ చూస్తారు. చంద్రుడు ఫలానా మీ జాతకంలో ఈ సంవత్సరం నుంచి ఫలానా గడిలో ఉన్నారనుకోండి, నువ్వు చంద్రుడు నీ గడిలో ఉన్నాడు అనుకోగానే వెంటనే చెప్తారు పెద్ద పెద్ద వాళ్ళు, బాగా జ్యోతిష్యం బాగా తెలిసిన వాళ్ళు, వెంటనే ఏమండి ఏమనుకోకండి, చంద్రుడికి కారకం ప్రేరకం ఏమిటి? ముత్యం.
ముత్యం గబుక్కున ఉంగరంగా పెట్టుకోండి. ఎందుకండి ఉంగరం పెట్టుకోవడం? లేకపోతే మనస్సు పరిపరి విధాల పోతుంది స్వామి, జాగ్రత్త చేసుకోండి మీ మనసుని చెప్తారు. చంద్రుడు మన గడిలోకి వస్తున్నాడంటే జాగ్రత్త పడాలి, ఫలానా గడిలోకి వస్తున్నాడంటే. అదే బుధుడు ఉంటే ఎప్పుడునానైనా నా గడిలో మొత్తం తిరుగుతామని మనం అర్థించాలి. చంద్రుడు వస్తే భయపడతాం, అదే బుధుడు వస్తే కోరుకుంటాం, నాయన రా నాయన రా నాయన రా అని కోరుకుంటాం. ఆయన అనుగ్రహం కావాలని కోరుకుంటాం. ఈయన మనల్ని జాగ్రత్తగా చూసి వెళ్ళిపోతే చాలని కోరుకుంటాం. ఇప్పుడు ఎవరు గొప్ప అయినారు? అవునా కాదా? కనుక నువ్వు తప్పు చేస్తే ఎప్పటికైనా తప్పుకి తగిన శిక్ష అనుభవిస్తావా, అనుభవించవా? చంద్రుడు అనుభవిస్తున్నాడా లేదా? తనకన్నా మించిపోయినటువంటి స్థాయిలో కొడుకు ఉండడం ఆనందమే, కానీ తన్నెవరూ పట్టించుకోకుండా కొడుకుని మాత్రమే పట్టించుకుంటున్నాడు. అది చంద్రుడికి దక్కినటువంటి స్థితి. అర్థమైందా? కనుక మనిషిగా పుట్టినందుకు జీవితాంతము కూడా ఈ ప్రేరకంలో మళ్ళీ శుక్రాచార్యుల వారి ప్రేరకం ఉంది. శుక్రుడు ఎవరు? దానవ ప్రేరకం. ఆ దానవుడు ఎక్కడి నుంచి వస్తాడు? జ్ఞానేంద్రియాలు ఇంద్రియాల వరకు పర్వాలా, కర్మేంద్రియాల వైపుకు వెళ్ళావు, అక్కడ కామప్రేరితమైనటువంటి ఆసక్తి వస్తుంటుంది. అది నీలోకి వచ్చిందా భ్రష్టత్వం పడతావు, జెనెటికల్గా పాడైపోతావు, జీన్స్ పాడైపోతుంది. ఆ జీన్స్ పాడైపోకుండా ఉండాలంటే శుక్రాచార్యుని మన దాకా రాకుండా చేసుకోవాలి. వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలి. ఆత్మని ఎంత నువ్వు నమ్ముతావో అంత వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలి. ఆ వ్యక్తిత్వాన్ని, మనలో ఉన్నటువంటి సౌశల్యాన్ని ఎప్పుడైతే కాపాడుకుంటావో దానివల్లనే ఉద్ధతి ఏ క్షణమైనా సరే నిన్ను వధిస్తుంది. అటువంటి ఉద్ధతి కోసం ప్రయత్నం చెయ్యమని చెప్పడమే ఈ దేవీ భాగవత అంతర్గతంగా తారా శశాంకోపాఖ్యానంలో మనకి చెప్పినటువంటి అద్భుతమైనటువంటి కథనం. ఇదే ఒక తపస్సు. ఇది తపస్సు. మనస్సు 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 నిరంతరము ఆ మనస్సుని ఒక తాటి మీద పెట్టాలి. దానికి శిక్షణ. నువ్వు ఎంత మంత్రజపం చేస్తున్నావు, ఎంత సాధన చేస్తున్నావు, నువ్వు ఏమి సాధించాలనుకుంటున్నావు, ఒక శ్లోకం చదువుతున్నావా, ఒక స్తోత్రం చదువుతున్నావా, ఒక మంత్రాన్ని అనుష్ఠానం చేస్తున్నావా, ఒక శ్లోకాన్ని మంత్రంగా మార్చుకుని నిత్యానుష్ఠానం చేసుకుంటున్నావా, గాయత్రి ఉపాసనలో ఉన్నావా, నిత్య యజ్ఞయాగాది క్రతువుల్లో ఉన్నావా, లేదు ఒక గుడికి వచ్చి రోజు ఒక ప్రదక్షిణ చేసుకుంటున్నావా. ఇది నువ్వు ఎలా చేయాలి అంటే ఆ క్రతువు వల్ల నువ్వు, నీ మనస్సు, నీ బుద్ధి, నీ అహంకారం అన్నీ కూడా నియంత్రించబడుతూ ఉండాలి ఎప్పటికప్పుడు. అది తప్ప నాకు ఇంకొక అన్యథా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ, తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వరి పరమేశ్వరి జనార్దన అనేటువంటి స్థితిలోకి వెళ్ళిపోవాలి. నువ్వు చేస్తున్న దాన్ని మనచ వాచా కర్మణ నమ్మి చేయాలి. ఆ నమ్మి చేస్తే ఆ ఒక్క చేసే పని వల్ల రక్షింపబడతావు. అది శ్లోకం కావచ్చు, స్తోత్రం కావచ్చు, మంత్రం కావచ్చు, ఒక ప్రదక్షిణ కావచ్చు, ఒక దానం కావచ్చు, ధర్మం కావచ్చు, యజ్ఞయాగాది క్రతువులు కావచ్చు. నమ్మి చేయి. దీనివల్ల నేను బాగుపడతాను అనేది చేయి. వేద విదితమైన కర్మ చేయి, వేద విహితమైనటువంటి దాన్ని వదిలేసేయి. అసలు వేదం ఏం చెప్పిందో తెలుసుకో. దానికోసం పురాణ శ్రవణం చేయి. దేవి భావతం ఇంత చెబుతుంది. పురాణ శ్రవణం ఎందుకు చేయాలి? వంశాలు ఉద్ధరింపబడడం కోసం కాదు. ముందు ఆ వంశానికి ముందు నువ్వు ఇక్కడ సాక్షిభూతంగా ఉన్నావు. నువ్వు మారితే అప్పుడు అందరూ మారుతారు. ఇది జెనెటికల్ పరంపర, జీన్స్తో పాటు వచ్చేటువంటిది. కనుక నువ్వు మారితే ఆటోమేటిక్గా నీ వంశపరంపరానుగతంగా ముందు వాళ్ళు మారుతారు, వెనక వాళ్ళు మారుతారు. వాళ్ళలో ఈ అమ్మ వల్ల వచ్చినటువంటి సర్వచైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యాన ప్రచోదయాత్. వచ్చిందా లేదా ఇప్పుడు ప్రచోదనం? మనుషులుగా చూడకు, తత్వాలుగా చూడు. అమ్మ గురించి చెప్పేటప్పుడు శరీరాన్ని దేహంగా చూడకు, అవయవంగా చూడకు, మంత్రస్వరూపంగా చూడు. ఇలాంటి విషయాలు జాగ్రత్తగా పట్టుకుంటే అన్ని పురాణాల ద్వారా వచ్చేది బ్రహ్మజ్ఞానమే. ఆ బ్రహ్మజ్ఞానాన్ని పట్టుకున్న రోజున ఇంద్రియాలన్నీ బ్రహ్మం వైపుకు వెళ్తాయి. బ్రహ్మజ్ఞానంతో మోక్షం వైపుకు ప్రయాణం ఈజీ అవుతుంది. ఆ ఈజీనెస్ నీలో ఉంది. అది వదిలేసుకుని కష్టమైన ముళ్ళ దారిలో సుఖాల వైపుకు ప్రయాణం చేస్తున్నావు. ముళ్ళు ఎంత తీసినా ఇంకా మొలుస్తూనే ఉంటాయి అయ్యా. తులసీవనం మొలగడం చాలా కష్టం. ఒకసారి నిద్రపోతే దాన్ని నిద్రపోనివ్వకు, దీన్ని పెంచి పోషించకు. ఇవాళ ఈ ప్రవచనానికి స్వస్తి. ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. ఉత్తిష్ట ఆరామः.